అపరితమైన క్రైస్తవ సహవాసముతోను క్రీస్తు యొక్క ప్రేమతోను నేను ఈ దినాన మీకు శుభాలు తెలుపుతున్నాను. ఆయన నిన్ను జాగ్రత్తగా చూచును అను చిన్న పాట మీరు ఎంతమందికి తెలుసు? మీకు తెలుసా? మంచిది, మనం అది తీద్దాం. సహోదరి, మీకు తెలుసా? మీకు తెలుసా? ఆయన నిన్ను జాగ్రత్తపరచును, ఆయన నిన్ను జాగ్రత్తపరచును. సూర్యకాంతుల్లోను మరి నీడ ఛాయల్లోను ఆయన నిన్ను జాగ్రత్తపరచును. ఓ, అదెంత బాగున్నది! మరలా అది మనం ప్రయత్నం చేద్దాం. ఆయన నిన్ను జాగ్రత్తపరచును, ఆయన నిన్ను జాగ్రత్తపరచును. సూర్యకాంతుల్లోను మరి నీడ ఛాయల్లోను ఆయన నిన్ను జాగ్రత్తపరచును. మా పరలోకపు తండ్రి, నేరస్తులైన పాపుల స్థానమును స్వీకరించుట కొరకై అమాయకుడైన దేవుని కుమారుని, నీ యొక్క స్వంత ప్రియ కుమారుని పంపి నీవు మమ్ము జాగ్రత్త తీసుకుంటూ కొరకై, అందుకు రుజువు కొరకై నీ ప్రేమను మా ఇళ్ల వ్యక్తము చేసేదివి. నీవిది చేసినందు కొరకై, మా ఇళ్ల జాగ్రత్త తీసుకుని మమ్మల్ని జ్ఞప్తించుకుందు కొరకై మేమెంతగానో ధన్యవాదాలు చెల్లించవలసి ఉన్నది. ప్రభువా, మేమెంతో హర్షిస్తున్నాము. ఈ మధ్యాహ్న వేళ ఆకాశ చక్రముల కింద కూడుకుని ఈ కూడికై నీ ఆశీర్వాదాలు కావాలని అడగటానికి మేమెంతో ఆనందిస్తున్నాము. ప్రభువా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పురుషుని, ప్రతి ఒక్క స్త్రీని, ప్రతి బాలుని, ప్రతి బాలికను లేఖనములు ఎంతో ఎక్కువగా చదువుటకు వారికి అనుగ్రహత దయచేయండి. సతాను వల్ల స్వాధీనపరచబడి ఉన్న లోకమును మేము ఎదుర్కొంటున్నాము. తండ్రి, దయ్యముల బలమును గుర్చి ప్రజలకు అవి ఏమి చేస్తున్నది అందును గుర్చి మేము చదువుచుండగా గొప్ప విశ్వాసాన్ని మాకు దయచేయండి. గొప్ప అద్భుతాలు, సూచకులు జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాము. క్రీస్తు నామమున దేవుని మహిమ కొరకై మేము అడుగుతున్నాము. ఆమేన్. త్వరగా అందులోకి వెళ్లి ఈ మధ్యాహ్నం ఇది చదువుదాం. సుమారు 15 నిమిషాల ముందుగా అది ఇంకా దయ్యపు శాస్త్రం మీదనే మాట్లాడుకుందాం. కొద్దిసేపటి క్రితమే నా స్నేహితుడి సహోదరు బేలర్ ద్వారా నాకు ఒక వర్తమానం అందినది, ఒక వార్త అందినది. నేను జూలై మధ్యలో ఆఫ్రికాకు బయలుదేరుతున్నాను కనుక అది నిర్ణయమైనది. అది ఇప్పుడు మేము తీర్మానించుకున్నాం. ఆ సమయంలో సహోదరు బాక్స్టర్ వెళ్ళలేదు కాబట్టి నేనే ఆఫ్రికాకు వెళ్ళవలసి ఉన్నది. కనుక ప్రభు నాకు సహాయం చేయు రీతిగా మీరు నాకై ప్రార్థించవలసి ఉన్నది. కారణం, నిజంగా నేను వెళ్ళవలసి ఉన్నది. అది ఆ కూడికలకు 2 లక్షల మంది ప్రజలు వచ్చేదరని నేను ఎదురు చూస్తున్నాను. నేను ఇక్కడ ఒక దర్శనాన్ని రాసుకుని ఉన్నాను. అది డిసెంబర్ లో జరిగినది. దాని వలన మీరు మేలు పొందాలని నేను కోరుకుంటున్నాను. ప్రభుతో దర్శనం వచ్చినప్పుడు నేను ఒక ఉదయం వేళ నేను గదిలో ఉన్నాను. మీరు గమనించండి, అక్కడ నేను ఉన్నప్పుడు నేను దేవునికి అవిధేయుడయ్యాను. అమీబాను నేను ఏరుకున్నాను. అమీబ్ అంటే ఏంటో అది ఎరిగిన వారికి తెలుసు. అది ఒక పారాసైట్, పరాన్న జీవి. అది నిన్ను చంపేస్తుంది. ఎందుకంటే దేవుడు చేయవద్దని చెప్పిన దాన్ని నేను చూశాను. ఆ కథ మీలో ఎంతమందికి తెలుసు? ఇక్కడున్న కొంతమందికి తెలుసని అది విని ఉన్నారని నేను ఊహిస్తున్నాను. జరిగిన కథ మందిరంలోని జనందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. దేవుడు నాకు ఒక స్థలానికి వెళ్ళమని చెప్పాడు. ఆ స్థలానికి దూరంగా ఉండమని చెప్పాడు. ఇంకో స్థలానికి వెనుకకు వెళ్ళుటకై వెళ్ళమని చెప్పాడు. బోధకులు అద్భుతకరమైన వారు నా యొక్క సహోదరులు. అయితే దేవుడు నీకు ఏమని చెప్పాడో అది మనస్సులో ఉంచుకో. అవును, గమనిస్తున్నారా? నీకు ఒక దౌత్యం ఉన్నది, ఒక మిషన్ ఉన్నది. ఒక్క సమయంలోనే 2 ప్రవక్తలు ఉన్నారు. ఒక చోట బైబిల్ గ్రంథములు ఎంతమందికి అది జ్ఞాపకం ఉన్నది. అందులో ఒకరు ప్రభు అతనితో చెప్పాడు, నీవు ఒక స్థలానికి వెళ్ళు, నీవు ఇంకొక మార్గాన తిరిగి రావద్దు. నీవు అక్కడే ఉన్నప్పుడు అక్కడ ఏమీ తినవద్దు, త్రాగవద్దు అని చెప్పాడు. మరొక నిజమైన ప్రవక్త అతని కలుసుకుని, నీతో కలిసిన తర్వాత ప్రభు నాతోనూ కలిశాడు, నా ఇంటికి రా అని అతను అన్నాడు. ప్రవక్త అతను చెప్పిన మాట విని తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. గమనించారా? దేవుడు నీకు ఏమని చేయమని చెప్పాడో దాన్నే చేయి, ఎవరేమి చెప్పినప్పటికీ కూడా. ఈ దర్శనములో ఆయన నన్ను మేల్కొల్పాడు. అది డిసెంబర్ 13. నేను నా పడక ప్రక్కనే కూర్చొని నా భవిష్యత్తు ఏమి కాబోతుందా అని ఆశ్చర్యపోతున్నాను. నేను తిరిగి ఇక్కడికి వచ్చినప్పటికీ వారు నన్ను ఎరువుల మందుల కుట్లో త్రోయిటికి సంసిద్ధపడారు. అప్పుడే ఈ పరాన్న జీవులు పురుగులను తీసుకున్నవి, ఆక్రమించినవి. నేను ఈ యొక్క ప్రాంతాన్ని తాకిన వెంటనే వారు నాకు పరీక్ష పెట్టారు. దేవుని యొక్క కృపను బట్టి వారు నన్ను ఇంటికి వెళ్ళ అనుమతించారు. ఎందుకంటే అది ఎంతగానో చెదిరిపోయినది. నేను ప్రార్థించి నేను దైవ సేవకుల వద్దకు వెళ్లిపోయాను. ఆ విధంగా వెళ్ళవద్దని ప్రభువు నాకు చెప్పాడు అని నేను చెప్పాను. ఓ,
దేవుడు నీవు కాకుండా ఇంకొకరితో మాట్లాడాలి అని అన్నారు. నేనన్నాను, కౌరవుకు ఒక్కసారి అలాంటి తలంపే కలిగినది. కాబట్టి నేను వెళ్లిపోయి కొన్ని ఆకులు తెచ్చి వారి పాదముల పెట్టి నేను ఇలాగన్నాను, గుర్తుంచుకోండి, ఆ ప్రయాణం అక్కడ తీసుకున్నట్లయితే అక్కడికి వెళితే అది ఫలభరితము కాదు. ప్రభు నామమున మనమంతా ప్రార్థన చేద్దాము, మనం తప్పక చేద్దాం. మేమంతా చనిపోవుటకు సంసిద్ధపడ్డాము. ఇతర దేశాలతో మీరు ఎంతగానో కలహపడుతున్నారు. ఉదాహరణకు ఒక చిన్న మిన్నల్ని నేను కుడుతున్నది, అది నీకు పిక్కి జ్వరం రావడానికి కారణమవుతున్నది. ఆ చిన్న వస్తువు అది నిన్ను కుట్టినప్పుడు నీకు జలబుడుతున్నట్లుగా నీవు భావిస్తే నీవు దాన్ని గీరకూడదు. నీవు చూడు, అది ఒక చిన్న నల్లని బురద అయితే దాన్ని లాగవేయవద్దు. దానికి ఒక చిన్న తల ఉంటున్నది, అది చర్మముతో ఈ విధంగా తిరుగుతూ దాని త్రోవ కొరకై రంధ్రం వేసుకుంటున్నది. త్వరగా నీవు దాన్ని లాగితే నీవు దాని తలను లాగవేస్తావు. అందులో విషక్రిమి అందులో ఉంటున్నది, అది నిన్ను పడవేస్తుంది. కనుక గీయవద్దు, దాన్ని బయటకు లాగవేయవద్దు. కొంత కొవ్వును తీసుకుంటుంది, అది దాని వెనుక భాగం నుండి గాలిని పిలుస్తున్నది. దానిపై కొవ్వును కాల్చి అది బయటకు వెళుతున్నది. ఆ తర్వాత అక్కడ ఒక చిన్న దోమ ఉంటున్నది, అది ఒక శబ్దం కూడా చేయదు, అది నేరుగా గాల్లోకి వస్తున్నది. అది నిన్న అలా తాకుతుంది, అది అంతే, నీకు మలేరియా వస్తుంది. ఆ తర్వాత వారు ఒక దానిని మాంబా పాము అంటారు. అది నిన్ను కరిస్తే అది నిన్ను కుట్టిన తర్వాత నీవు 2 నిమిషాలు మాత్రమే బ్రతుకుతావు. ఆ తర్వాత పసుపు రంగు త్రాసుపాము ఒకటి ఉన్నది, అది కరిచిన తర్వాత 15 నిమిషాలే నువ్వు బ్రతుకుతావు. అలాంటిది ఒకటి నా కుమారునికి దగ్గరగా వచ్చినది. దాని తలపైన అతను చేయి పెట్టాడు. మేము దానిని తుపాకీతో కాల్చివేయక ముందు ఖర్చులకు తల పైకెత్తింది. ఒక నల్ల త్రాసుపాము ఉన్నది, అనేకమైనవి అలాంటి ఉంటవి. అపాయకరమైన అడవి మృగాలు అనేకముంటవి. సింహాలు, పెద్ద పులులు, చిరుత పులులు ఒకటి అడవిలో పొట్లాడుకుంటవి. ఇక వ్యాధులు, అన్ని విధాలైన వ్యాధులు అచ్చట ఉంటవి. నీ వెళ్ళినప్పుడు వాటన్నిటినీ నీవు ఎదుర్కొనవలసి వస్తుంది. అది మాత్రమే కాదు, కానీ అన్ని కోణాలు నీకు సవాలు విసురుటకు ఒక మంత్రగాడు ఒకడున్నాడు. అయితే ప్రక్క నుండి ప్రక్కకు ఒకదానినొకటి మన ప్రభు ఊపివేయట చూడగా అది అంతటి ఆశ్చర్యకరమైన విషయం. ఆ దినాన నేను ఎక్కడ నిలబడి ఉన్నప్పుడు ఏమి జరిగింది నాకు జ్ఞాపకం ఉన్నది. మరొక కూటములో నేను మీకు దాన్ని చెప్తాను. కారణం, ఈ మధ్యాహ్న వేళ నా పాఠంలోనికి నేను వెళ్ళటకు ఆశిస్తున్నాను, దయ్యపు శాస్త్రమును గూర్చి. అయితే ఇప్పుడు అంతము ఏమైండును అని నేను అక్కడ కూర్చుని ఆలోచన చేస్తూ ఉన్నాను. సముద్రం దాటి వస్తూ అక్కడ మనం ఉన్నప్పుడు 100,000 మంది మార్పు చెందిన వారు అక్కడ ఉంటారని నాకు తెలుసు. పెద్దబడిన సహోదరుడు బోస్వర్త్ నా ఎద్దకు వచ్చాడు. సహోదరు బోస్వర్త్, బాగున్నారా అని అడిగాను. సోదరు బ్రహ్యాం, నిన్ను బట్టి నేను గర్విస్తున్నాను, జీవితం యొక్క ఆరంభంలో నీవున్నావు అని అన్నాడు అతడు. అంతా అయిపోయిందని నేను ఊహిస్తున్నాను అని నేను అన్నాను. 40 సంవత్సరాలు నాకు దాటినవి, నేను మంచి పోరాడి నా పరుగు తుదముట్టించాను అని అనుకుంటున్నాను అని అన్నా నేను. అతడు అన్నాడు, 40 సంవత్సరాలు దాటినవా? నీవు రక్షించబడక ముందే నేను పెద్దవాడను, నేను ఇంకా మంచివానిగానే ఆరోగ్యంగానే ఉన్నాను అని చెప్పాడు. అతడు తన 80లో ప్రవేశిస్తున్నాడు. మంచిది, బహుశా నిజమే కావచ్చును అని నేను అనుకున్నాను. కనుక అతడు అన్నాడు, నీవు ఇప్పుడు స్వచ్ఛమైన క్రొత్త బ్రహ్మము, నీవు ఏ విధంగా కూటాలను స్వాధీనం చేసుకోవాలో నీకు తెలుసు. సరైన కూటముల క్రమాల్లో నీవు అమెరికాను సరైన విధంగా నీవు సంధిస్తే, ఒక స్థలములో పర్యటనలు మొదలైనవి చేస్తూ 6-8 వారాలు ఒక స్థలంలో కూటములు ఏర్పాటు చేసినట్లయితే నీవు ఒకటి చేయగలుగుతావు. అయితే మన ప్రభు కొరకు అది అని అన్నాడు. కాబట్టి మేము ఆ విధంగా ముందుకు వెళ్లిపోయాము. అదెంతో బాగున్నది. ఆ తర్వాత కొంచెం కాలం తర్వాత నేను అమెరికాలో ఉన్నప్పుడు నేను ఒక దర్శనాన్ని చూశాను. తిరిగి నేను ఆఫ్రికాకు వెళ్ళినప్పుడు నేను డర్బన్ ఎదురుగా కూర్చొని ఉండినప్పుడు ఆ విషయం నాకు చూపించబడినది. మొదటి కూటము పడమడికి వెళ్తూ ఉన్నది, చరిత్రలో తెలిపోయినది. రెండవ కూటము పెరిగిపోయింది, అది అలాగైపోయి మొదటి కూటం కంటే పెద్దదైపోయినది. నేను ఒక పెద్ద కేక విన్నాను. ఒక దేవదూత పరలోకం నుండి దిగవచ్చుట. ఆయన గొప్ప వెలుగును కలిగి ఉన్నాడు. ఇక్కడ మన ప్రక్క నిలబడిన దేవదూత ఎల్లప్పుడూ కూడా నా కుడి ప్రక్కనే, ఈ ప్రక్కన నిలబడును. అది అక్కడ నిలబడి ఉన్నది, అది చుట్టూ తిరుగుతున్నది. ఆయన క్రింద ఈ మనుషుడు నిలబడి ఉండటం నేను చూశాను, ఆయన కాదు. నీవు ఆయన చూసినప్పుడు అది దర్శనం కాదు సుమా. నీవు నా వైపు చూస్తున్నప్పుడు ఎంత నిజమో అది అంత నిజం. ఆయన మాట్లాడుట, నడుచుట నీవు వినగలవు. అదేదైనా అది నిజం, ఆ దర్శనం కాదు. నీవు ఎలా నిలబడి ఉన్నావో అలాగే అక్కడ ఆయన నిలబడి ఉంటాడు. నీ యొక్క స్వరం నా యొక్క స్వరం ఎలాగుంటుందో అలాగుంటుంది, ఆ విధంగా ఉంటుంది ఆయన స్వరము. అయితే దర్శనం అయితే అది నీ ఎదుట తెరవబడుతున్నది, అది నీవు చూస్తావు. అయితే ఈ మనిషి నడుస్తూ అక్కడ నిలబడి ఉన్నాడు. ఏమి జరగబోతున్నదో ఆయన నాకు చెప్పాడు. ఈ దేవదూత దిగి వచ్చి నా మార్గమును చూడమని ఆయన నాకు చెప్పాడు. అది ఇండియా వైపునకు వలె నాకు కనిపించినది. అది ఇండియాలో నేను చెప్పటం లేదు, అయితే అది దానికి సమీపంగా.
అయితే వారు ఇండియా దేశ ప్రజలు. ఎందుకంటే ఆఫ్రికా వారు ఎత్తుగా, లావుగా, బలంగా ఉండే ప్రజలు. వాళ్ళు కొందరైతే 7 అడుగుల ఎత్తు, 280, 300 పౌండ్ల బరువు, స్థూల దేహులు వారు. జూలు వారు, షుంగాయ్, బొస్సుటో, ఇంకా ఎన్నెన్నో తెగలవారు వారు. నేను మాట్లాడుతున్నప్పుడు 15 రకరకాల తెగలవారు అక్కడ కూర్చుని ఉన్నారు. నేను ఆ విధంగా ఒక మాట చెబితే, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్తే అందరూ అనువాదికులు దాన్ని అర్థం చెప్పినప్పటికీ నేను మంచినీళ్లు త్రాగగలుగుతాను. పెంతెకొస్తు వారు భాషలతో మాట్లాడుతున్నప్పుడు నేను ఈ విధంగా తలుస్తూ ఉంటాను. ఒక్కరు ఒక విధమైన శబ్దంతో మాట్లాడినట్టయితే ఇంకొకరు మరొకటి. అది లోకంలో ఎలాగుంటున్నది? అయితే బైబిల్ నిజమని నేను నమ్ముతాను. అది చెప్పబడినప్పుడు ఏది తెలుసుకో, భావం లేకుండా ఎటువంటి శబ్దము ఉండదు సుమా. అందులో ఒకరు ఇలా చెప్తారు, బ్లూ 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 అని దాని అర్థం యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని. ఇంకొకరు అంటాడు క్లంక్ 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 క్లంక్, అది అతని భాషలో యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని. కాబట్టి అటువంటి శబ్దమైన అది ఎటువంటి శబ్దమైనప్పటికీ దానికి అర్థం ఒక చోట ఉన్నది. అవునా? అది ఏ విధమైన ధ్వని అయినప్పటికీ అది ఒక చోట ఒకరికి అర్థమవుతున్నది. దాన్ని వారు వ్యక్తం చేస్తారు. నా ఎడం ప్రక్క నేను ఇలాగ గమనించాను. ఆ దేవత దిగవచ్చినప్పుడు అక్కడ ఒక గొప్ప గుంపు నేను చూశాను. వారు మనుషుల వలె ఉన్నారు. వారి చుట్టూ ఒకటి ఓ విధంగా చుట్టుకున్నట్లుగా ఒక చిన్న బిడ్డ పొత్తిగుడ్డ ఎలా చుట్టుకుంటాడో ఆ విధంగా వారు ఉన్నారు. ఆ విధంగా ఉన్నారు. నేను ఎంతవరకు చూడగలుగుతానో అంతవరకు వారు ప్రజలు కాక మరొకరు కాదండి, కాదు. ఆ తర్వాత ఈ దేవదూత ముందుకు వెనుకకు బలంగా తిరుగుతున్న గొప్ప వెలుగు కాంతితో అలా కనిపించాడు. అంతమందిని నా బ్రతుకులో నేను ఎన్నడూ చూడలేదు. ఆ తర్వాత మరొక దేవదూత కూడా నాకు దగ్గరగా వచ్చి ఈ విధంగా చెప్పాడు, ఈ కూడికలో 3 లక్షల మంది ఉన్నారు. నేను దాని ఇక్కడ వ్రాసుకుని ఉన్నాను. నేను ఫిన్లాండ్ లో ఒక చిన్న బాలుడు తిరిగి లేచునని చెప్పినట్లుగా ఒక చిన్న కాగితం మీద దాన్ని వ్రాసుకోండి. మీ బైబిల్ గ్రంథంలో ఉన్న చిన్న కాగితం పైన ఇంకొక చోటను ఈ కూటములో మీరు వ్రాసుకునండి. ఒక కూటం ఉండబోతున్నది, జరగబోతున్నది. ఒక ద్వారం ద్వారా మీరు వింటారు. 3 లక్షల మంది ప్రజలు ఆ కూటానికి వచ్చుట. అది వాస్తవం కాకపోతే అది మిగతా దానికంటే 3 ఎక్కువై ఉంటున్నది. గమనిస్తున్నారా? 3 లక్షల మంది కూటానికి వచ్చుట. అక్కడికి వెళ్ళడానికి నాకెంతో ఆనందంగా ఉన్నది. నేనేమి చేయను నాకు తెలియదు. ప్రభు కొరకు నేను ఆత్మను సంపాదించడానికి ఇష్టపడతాను. అక్కడనే ఒక పర్యాయం నిగూఢ అన్య జనాంగము 30,000 మంది వేదిక పిలుపుతో యేసుక్రీస్తు వద్దకు వచ్చుడు జరిగినది. 30,000 మంది అన్యులు. ఇప్పుడు మనం మన పాఠములోనికి త్వరగా వెళ్దాము. నిన్నటి రోజు మనం దయ్యాల యొక్క యుక్తుల గురించి చదివాము. దేవుడు నన్ను నడిపించుకున్నది నేటి దినాన నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. వ్యక్తపరచుట్లో ఉన్నటువంటి స్వాతంత్రత నీకు తెలియదు. నేను ఉపాధ్యాయుని కాను. ఎప్పుడు కూడా బైబిల్ వివరణదారునిగా నేను ఉంటాను. నా యొక్క విద్యాభ్యాసము 7వ తరగతి హద్దును దాటిపోలేదు. పాఠశాల నుండి 25 సంవత్సరాల క్రితమే నేను బయటికి వచ్చాను. కాబట్టి అది ఎంతో దూరమైన సమయం. నాకు ఎక్కువ విద్య నాకు లేదు. అయితే నాకు తెలిసినంత కూడా ఆత్మ ప్రేరేపణ చేత పొందుకుంటే ఆ యొక్క ఆత్మ ప్రేరేపణ బైబిల్ గ్రంథానికి సరిపోకపోతే అలాంటప్పుడు అది తప్పవుతున్నది. గమనిస్తున్నారా? అది బైబిల్లో ఉండవలసి ఉన్నది. అది ఎటువంటి ఆత్మ ప్రేరేపణ అయినప్పటికీ అది రావాల్సి ఉన్నది. ఇక్కడే దేవుని పునాది ఉన్నది. ఇది కాకుండా మరొక పునాది వేయబడదు. ఇది ఏమైనది నేను చెప్పేదంతా దీనికి వ్యతిరేక్తమైతే నా మాటలు అబద్ధమని నీవనుకో. ఎందుకనగా ఇది సత్యం. గమనిస్తున్నారా? దీనికి వ్యతిరేక్తంగా ఒక దేవదూత నీకు ఒకటి చెప్పినప్పటికీ చెప్తే అతడు శాపగ్రస్తుడు కాక అని పౌలు చెప్పాడు. చివరికి అతడు వెలుగుదూత అయి ఉన్నప్పటికీ అనేకమైన గంభీరమైన విషయాలు ఉన్నవి. ప్రజలకు ఈ పాఠాన్ని చెప్పుల కొరకై నేను 2 దినాలు ఏర్పాటు చేసుకున్నాను. అది నిన్న, ఈ రోజు మధ్యాహ్న వేళ కూటాలు. నేను ఎందుకు ఆ విధంగా చేశానంటే ప్రభు నాకు సహాయం చేస్తే నాకు నేను కొంత ఇచ్చుకుంటాను. నా గుండెల్లో ఒకటి ఉన్నది. అది ఈ గొప్ప వర్తమానం తర్వాత నేను చెప్పిన నిజమని దేవుడు తానే నిర్ధారణ చేసిన తర్వాత ఆయన వాక్యము ద్వారా మొదట, తర్వాత సూచనలు, గుర్తుల ద్వారా నేను తలుస్తున్నాను. సంఘానికి సువార్త సత్యముతో సంఘానికి తెచ్చుటకు దేవుని ఎడల నేను బద్ధుడై ఉంటుంటాను. అవును, అనేకమైన నిర్మాణాత్మక సంఘాలలో ఎంతో పగుళ్ళు ఉన్నవి, విభేదాలు అందులో ఉన్నవి. అది తప్పు. మనము తిరిగి జన్మించినప్పుడు మనమందరము దేవుని బిడ్డలము అంతే. గమనిస్తున్నారా? విషయం యొక్క సత్యమేదంటే మనమందరము దేవుని బిడ్డలమని మనము తెలుసుకోవాలని కోరుతున్నాడు. జ్ఞాపించుకోండి, సొలొమోను ఆలయము లోకమాంతటా
తెగవేయబడినది. ఇక్కడ ఒక రాయి ఈ విధంగా వంగిపోయినది, అక్కడ ఒక రాయి ఆ విధంగా వంగిపోయినది, ఒకటి ఇటువైపు తెగిపోయినది, ఒకటి అటువైపు తెగిపోయినది. అయితే అవి కలిసి వచ్చినప్పుడు లేక అవన్నీ ఏకమవుతున్నప్పుడు రంపం యొక్క ఝుంకారము ధ్వని కాని సుత్త యొక్క శబ్దము కాని లేదు. ప్రతిదీ వాటి వాటి స్థానాలకు వెళ్లిపోయినవి. దాని నేర్పే ఉపాధ్యాయుడు దేవుడే. అసెంబ్లీస్ అని, చర్చ్ ఆఫ్ గాడ్ అని పిలువబడుతున్న సంఘము దేవునికి ఉన్నది. ఒకటి ఈ విధంగాను, ఒకటి ఆ విధముగాను ఉన్నవి. అయితే అవన్నీ ఒక చోటకు చేరుకున్నప్పుడు సహోదర ప్రేమ కలిగిన ఒక పెద్ద గుంపు ఒకటి ఉన్నది. దేవుడు ఆ సంఘాన్ని సమ్మేళనము చేసి ఆమెను ఆకాశంలోనికి ఆయన కొనిపోతాడు. ప్రఖ్యాతిగాంచిన ప్రతి ఒక్క చిత్రపటము కూడా కళామండపములో దాన్ని ఉంచవలసినప్పుడు అది అక్కడ వేలాడదీయవలసి ఉన్నది, లేక తగిలించవలసి ఉంటున్నది. ప్రథమంగా అది విమర్శకుల కూటమి యొద్దకు రావాల్సి ఉన్నది. ఆ కళాపూతన పూసిన ఆ వ్యక్తి ఒక గెస్టో లేదు, క్షమించండి, నేను అతని పేరును పిలవను, ఆఖరి భోజనం ద లాస్ట్ సపర్ ను చిత్రానికి ఇచ్చాడు. ఎలాగైతేనే అది అతని జీవిత మూల్యమే అవుతున్నది. అతడు ఆ చిత్రాన్ని చిత్రీకరించాడు. అది 25 లేక 10 సంవత్సరాలు అవుతున్నదని నేను అనుకుంటున్నాను. క్రీస్తును యూదాను చిత్రీకరించుటకు మధ్య గ్రహిస్తున్నారా? ఆ ఖ్యాతిగాంచిన చిత్రం ఒకే మనుషుడు యూదాను చిత్రీకరించుటకు క్రీస్తును కూడా చిత్రీకరించడానికి 10 సంవత్సరాలు కలతపడ్డాడు. అది మీకు తెలుసా? అవునా? అతడు అలాగూ చేశాడు. 10 సంవత్సరాల పాపం. ఒక గొప్ప సంగీత విద్వాంసుడు యూదా యొక్క స్థానం నుండి క్రీస్తు స్థానాన్ని స్వీకరించుటకు 10 సంవత్సరాలు నీవు తీసుకోవాల్సిన అవసరం లేదు. అది 10 నిమిషాలు తీసుకుని అదే నీకు చేయగలదు. పాపములు నీ ప్రవర్తన సవాలు చేయగలదు. అయితే ఎలాగైతేనేమి ఆ చిత్రము అందరి విమర్శకుల మధ్యకు అది తీసుకుని రాబడినది. ఆ విధంగా నేను దేవుని సంఘాన్ని గురించి ఆలోచన చేస్తున్నాను, పిలువబడిన గుంపును గుర్చి. ఇందును బట్టి ఏ గాయము చేయలేని నా భావం కాదు. 7 సముద్రాల గుండా నేను యాత్ర చేశాను. 3వసారి ప్రపంచ యాత్రలో నేను ఉన్నాను. ప్రజలు పరిశుద్ధ గుండ్రాయ్ అని అంటారు. ప్రపంచంలో నేను పరిశోధించాను. నేను ఎక్కడ అలాంటి పరిశుద్ధ గుండ్రాయిని నేను కనుగొనలేదు. దయ్యం ప్రజలకు దాన్ని తాకాలు వేసినది అంతే. పరిశుద్ధ గుండ్రాయి అనేది లేదు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచంలో వ్యవస్థాపకమైన ప్రతి 668 రకాలైన సంఘాలను గణాంక పరిశోధన నా యొద్ద ఉన్నది. అందులో ఏ ఒక్కటి పరిశుద్ధ గుండ్రాయిగా పిలువబడలేదు. అది ప్రభుత్వం నుండి వచ్చినది. ఏ ఒక్కటి పరిశుద్ధ గుండ్రాయి సంఘము లేదు నేను ఎరిగినంత వరకు. కనుక అది దయ్యం పిలిచినది. అయితే వీటన్నిటి ద్వారా దేవుడు ఒక చిత్రాన్ని చిత్రీకరించాడు. ఒకప్పుడు ఇక్కడ ఉన్న చిన్న సంఘాలు ఇలాగ ఉండేవి. ఇక్కడ ఉన్నటువంటి తలనసిన పెద్దలను నేను గమనిస్తున్నాను. నేను నిన్న గదిలో ఉండి చదువుకుంటున్నాను. ఒక దైవజనుడు వచ్చి ఇలా అడిగాడు, మీ నాన్నగారిని కరస్పర్శ చేయాలనుకుంటున్నాను అని మా బాబుతో అన్నాడు. సోదరు బాక్సులతో తదితరులతో మా అబ్బాయి లేచి లేదు అని త్వరగా అన్నాడు. అది నాకు ఇష్టం లేదు అని అన్నాడు. చూశారా, నేను దేవునికి మానవుడికి కూడా సేవకునిగా ఉండలేను. అయితే నా సహోదరుడితో నేను కరస్పర్శ చేయుటకు ఇష్టపడతానని అనుకుంటున్నాను. నేను చేయుటకు ఇష్టపడతాను. దాని గురించి ఒకటి ఉన్నది. ఒక దైవ సేవకుడితో కరస్పర్శ చేయుటకు నేను ఇష్టపడతాను. దేవుని సేవకుడితో మాత్రమే కాదు, ప్రతి దేవుని బిడ్డతో కూడా నేను అది చేయటానికి ఇష్టపడతాను. నా భార్య నాకు అది చెప్పే వరకు, కొద్దిసేపటి వరకు కూడా అది నాకు తెలియలేదు. సరే, ప్రార్థన తర్వాత ఆయన తిరిగి వస్తాడు అని అతను చెప్పినట్లయితే అతను ఏమి చెప్పినది నేను చూసేవాడను. అతను ఏం చెప్తాడు నేను చూసేవాడను. అది మంచిదిగా ఉన్నది కనుక అలాగే చేయరాదని కొద్దిగా గద్దించేవాడను. అవునా? కనుక అది నిజమే. సహోదరుడు కొద్దిసేపటి క్రితమే చెప్పిన రీతిగా నీవు సరిగా చేయలేవు. నీవు చేశావా? అది రాత్రి వేళైతే నేను చిరిగిపోతాను. చూశారా, ప్రజలు ఇలాగా మాట్లాడుకుంటారు. ప్రతి ఒక్కరికి వ్యాధి ఉంటున్నది. వారు ఆ విధంగా మాట్లాడుకుంటుండగా వెంటనే దాన్ని గురించి చెప్పుటకు అక్కడ ప్రభుదూత ఉన్నాడు. అది నిజమే అని ఎరిగినటువంటి ఒక్కరు ఇక్కడ కూర్చొని నా వైపు చూస్తూ ఉన్నారు. కొద్ది నిమిషాలు, గంట క్రితం అది ఏమైనది ఎరిగినటువంటి ఒక స్త్రీ ఇక్కడ కూర్చుని ఉన్నది. గత రాత్రి ఆమెతో ఒకటి చెప్పబడి ఉన్నది. అది ఆమె అర్థం చేసుకోలేకపోయినది. అయితే అది ఈ రోజు అది జరిగినది. కాబట్టి ఆయన ఆమెతో మాట్లాడుతున్నప్పుడు దాని భావం ఏమిటో ఆమె ఇప్పుడు గ్రహించినది. ఎలాగూ అక్కడ నిలబడి ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ప్రభుదూత నేరుగా వెళ్లి ఆ బాధ ఏదో ఆమెతో తెలియజేశాడు. అదంతా ఏదో ఆమె దేని గురించి ఆలోచన చేస్తున్నదో అది ఆమె ప్రేమిన వాని గురించి దేవుడు అది చెప్పాడు. దాన్ని నిర్ధారణ చేసినది. ఏమి జరిగిపోతున్నదో తెలియచేశాడు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఆ విధంగానే ఉంటున్నది. చూశారా, ఆ విధంగానే దేవుడు చెప్పాడు. సరే, కొన్నిసార్లు ప్రతి దర్శనము నిన్ను ఎక్కువ బలహీనను చేస్తున్నది. గమనించారా? మొదలు ఏమి జరుగుతుందో తెలుసా? నీవు రాత్రికి మందిరానికి చేరుకున్న తర్వాత నీవేమి చేయాలో తెలియని స్థితిలోకి
నీవు సంపూర్తిగా విసిగిపోతావు. ఇప్పుడు నా కొరకు ప్రార్థిస్తావు, ఎందుకనగా అది ఒక కూటమిలో నుండి మరొక కూటమిలోనికి అవుతున్నది. ఇది ఒకటి మాత్రమే వ్యత్యాసంగా ఉండు కూడిక. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళినట్లయితే 2 నెలల వరకు నేనేమి చేయకున్నట్లయితే నేను వెళ్లిపోయి చేపల వేటలో ఉంటాను. అయితే ఒక కూటమిలో నుండి మరొక కూటమిలోనికి, ఒకదాని నుండి నేరుగా మరొక దానిలోనికి నేను వెళ్ళవలసి ఉన్నది. చూశారా, అది దాన్ని చేస్తున్నది. ఇక్కడ సభికుల్లో ఉన్న వెనక ఉన్నవారు మీరంతా ప్రార్థించండి. వేదిక పిలుపునకు ఎటువంటి ప్రతిస్పందన లేదని గత రాత్రి వారు చెప్పారు. అదెంతో అపాయకరమైన విషయం. చూశారా, కొన్నిసార్లు ఈ దీపాలు వెలగవు. వాటి మధ్యలో ఒక నల్లటి మచ్చ వస్తున్నది. ప్రభుదూత ఇక్కడ నిలబడి ఉన్నప్పుడు ఆయన నేను గమనించాను. ఆ అనుభూతి నేను సృజించాను. ఆ తర్వాత నా దగ్గర నుండి కదలి వెళ్లడం నేను గమనిస్తాను. అది నన్ను విడిచినప్పుడు నేను ఒక చోటుకు వెళ్లి కొద్దిగా నేనెక్కడ ఉంటాను, నేను చూస్తాను. అది మెరిసిపోయి పోతుంది. ఒక దర్శనం వస్తున్నది. ఆ తర్వాత నేను దర్శనాన్ని చూస్తాను. అక్కడ ఉన్న వ్యక్తి ఎటువంటి వారనే నేను గమనిస్తాను. వ్యక్తిని గమనించిన తర్వాత నేను మాట్లాడతాను. అది అక్కడ జరుగుతున్నది. అది జరిగే సంగతి. ఏమి జరిగింది అనేది నీవు అందరికీ చెప్పనవసరం లేదు. గమనించండి, అదంతా కూడా ఆత్మ సంబంధమైన రాజ్య మండలము. ఆ తర్వాత ఆ వ్యక్తి ప్రతిస్పందన ఇవ్వనట్లయితే బైబిల్ చదివి అదేమి లేదు అని చెప్పినట్లుగా ఉంటున్నది. దాని నుండి వెళ్లిపోవడం. చూశారా, కాబట్టి అదెంతో హీనమైన విషయం. కనుక సంసిద్ధంగా ఉండు, విను, కనిపెట్టు. ఆయన మాట్లాడినప్పుడు జవాబు చెప్పు. అవునా, ఏ సమయంలోనైనా జవాబు చెప్పుటకు సంసిద్ధంగా ఉండు. కాబట్టి ఈ ఉదయం నా భార్య, సహోదరు బేలర్, ఇంకా అనేక మంది దాని గురించి నాకు చెప్తున్నారు. ఒక విధమైన పొరపాటు నుండి ఒక చోట సహోదరుడు ఒకరిని పిలిచినట్లు ఆ విషయం పిలుపులకు ఆ మనుష్యుడు ప్రతిస్పందించలేదు. కనుక అది నిష్ప్రయోజనమవుతున్నది. అది దేవునికి మనుషుడికి మధ్య ఉంటున్నది. దర్శనం అయిపోయినది. ఇక దాన్ని నేను కనుగొనలేను. ఎందుకంటే అతను జవాబు ఇవ్వలేదు. కాబట్టి కనిపెట్టి ఉండు, సంసిద్ధంగా ఉండు. సరే, ఇప్పుడు దయ్యపు శాస్త్రమును తీసుకుని దయ్యాల గురించి మాట్లాడుదాము. ప్రజలు దయ్యం అని వారు చెప్పగానే వెంటనే వారు ఇలాగ ఆలోచన చేస్తారు. అదొక పిచ్చి మాట, ఏదో భ్రమ అంటారు. అయితే దయ్యాలు దేవదూతలు ఎలాగ వాస్తవమైనవో అంత వాస్తవమైనవి. అవి నిజమైనవి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనేది ఎంతటి వాస్తవమో దయ్యము అంతే వాస్తవము. పరలోకం వాస్తవమైనది. నరకం అనేది లేనట్లయితే పరలోకము కూడా ఉండదు. ఒక నిత్యమైన తీర్పు లేనట్లయితే, అనగా నిత్య శిక్ష దండన లేకపోతే నిత్యమైన ఆశీర్వాదము ఉండదు. ఒకటి పగలనేది లేనట్లయితే ఒక రాత్రి అనేది ఉండదు. అవునా, అంతే. పగలు ఎంత వాస్తవమో రాత్రి కూడా అంతే. ఒక క్రైస్తవుడు ఉంటావు ఎంత వాస్తవమో ఒక వేషధారి ఉండవు అలా ఉంటున్నది. దేవుని ఎదురు నుండి వచ్చిన ఒక అస్సలైన వాడు ఉండుట ఎంత వాస్తవమో దానికి ఒక నకిలీ వాడు ఉండుట అంతే. అవునా, అది ఖచ్చితంగా బొమ్మ, బొరుసు, నలుపు, తెలుపు జీవితంలో అంతట్లో వాస్తవ అవస్థలు ప్రతి చోట ఉంటవి. ఒక అబద్ధపు సువార్త ఉన్నది, ఒక నిజమైన సువార్త ఉన్నది. ఒక నిజమైన బాప్తిస్తం ఉన్నది, ఒక అబద్ధపు బాప్తిస్తం ఉన్నది. ఒక అనుకునే విశ్వాసం ఉన్నది, ఒక నిజమైన విశ్వాసం ఉన్నది. ఒక నిజమైన అమెరికా డాలర్ ఉన్నది, ఒక అబద్ధపు అమెరికా డాలర్ ఉన్నది. ఒక నిజమైన క్రైస్తవుడు ఉన్నాడు, ఒక నిజమైన వేషధారి ఉన్నాడు. చూశారా, అది ఒక నకిలీ. కనుక నీవు దాన్ని కనుగొనవలసి ఉన్నది. కాబట్టి అవన్నీ కలిసి వెళ్తుంటవి. మనము దాన్ని వేరు చేయలేము. దేవుడు వాటిపైన వర్షం కురిపించాడు. కొద్దిగా దాన్ని మాట్లాడటానికి ఆయన అనుమతి దయచేయును కాక. ఎంతమంది ఇక్కడ బోధకులు ఉన్నారు? చేయతండి. బోధకులు అన్ని వైపులా మీ చేతులు చూయించండి. మంచిది సహోదరులారా, దేవుడు మనల్ని దీవించుడు కాక. ఇప్పుడు మీరు సిద్ధాంతంగా దీన్ని తీసుకోవద్దు. ఇది గంభీరమైన అంశాన్ని మనం సమీపించక ముందు, ఈ గంభీరమైన విషయాన్ని మనం సమీపించక ముందు అది ఏంటో నేను మీకు చెప్తాను. ఎంతమంది పెంతికోస్తు వారు ఇక్కడ ఉన్నారు? అన్ని చోట్ల నుండి మీ చేతులు పైకెత్తండి. మీరందరూ పెంతికోస్తు వారు. సరే, మీ యొక్క రాజ్యంలోకి, మీ శ్రేణిలోనికి నేను మొదట వచ్చినప్పుడు నాకు జరిగిన దానిని చెప్పబోతున్నాను. ఇక్కడనే మిషాబాకా అను పిలువబడి స్థలంలో ఇండియానాలో నేను ఉండి ఉన్నాను. నేను మొట్టమొదటి చూసిన పెంతికోస్తు వర్గం వారు అసెంబ్లీస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అను ఆ విధంగా పిలువబడి అద్భుతకరమైన వారు. ఇప్పుడు వారందరూ ఒకటే యునైటెడ్ పెంటికాస్ట్ అని పిలుచుకుంటున్నారు. వారు ఒకరికొకరు విడిపోయారు. ఎందుకంటే నీతి బాప్తిసం యొక్క కారణాన్ని బట్టి అది వారిని ఎటువంటి వేషధారులుగా చేయదు. వారి యొక్క శ్రేణిలో లేక వారిలో అనేకులు నిజంగా పరిశుద్ధాత్మను పొందిన తిరిగి జన్మించిన క్రైస్తవులు ఉన్నారు. యేసు నామములో బాప్తిసం పొందడం వలన దేవుడి వారికి పరిశుద్ధాత్మ ఇచ్చాడు. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిసం పొందడం ద్వారా దేవుడి వారికి పరిశుద్ధాత్మ బాప్తిసం ఇచ్చాడు. కాబట్టి ఆయనకు విధేయులైన వారికి దేవుడు పరిశుద్ధాత్మను ఇచ్చాడు. కనుక ఎవరు పొందుతారు? ఆయనకు విధేయులైన వారు. అక్కడే నీవు ఉన్నావు.
నీవు మర్చిపోతే ఒక విధంగా ఉండాలని కోరేవారిని అలాగే ఉండని నీవు వెళ్లిపోయి సహోదరులుగానే ఉండు అంతే. అదేమి చేసినది? వాని విడిచిపోయినట్లుగా చేసినది, విడిపోయినట్లుగా చేసినది. చూశారా ఏంటది? విడిపోయి చిరిగిపోయి సహోదర భావమందు వేరైపోయి మీరు విడిపోవుట లేదండి. మనము వేరువారము కాదు, మనమంతా ఒక్కటే. అవును. అయితే నేను అక్కడ నిలబడి ఉన్నప్పుడు నేను వారిని గమనిస్తున్నాను. నేనైతే అప్పుడే ఆ పురాతన లేక ఆ పాత సదరణ బాప్టిస్ట్ సంఘం నేను వచ్చాను. నేను లోపలికి వెళ్ళాను. వారు చప్పటి కొడుతూ నేను వారిలో ఒకరిని అలా చెప్పుడుకు ఆనందిస్తున్నాను అని కేకలు పెడుతున్నారు. నేను అనుకున్నాను, అబ్బబ్బో మొదటిగా ఏం జరిగిందో తెలుసా? అక్కడికి వచ్చాను. ఒకరు వచ్చారు నాట్యం చేస్తూ. ఎంత గట్టిగా నాట్యం చేయాలో అంత గట్టిగా నాట్యం చేస్తున్నాడు. ఠో 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 ఠో. ఏ సంఘక్రమాలు ఇవి అని అనుకున్నాను. అలాంటివి నేను ఎప్పుడూ వినలేదే. నేను చుట్టూ గమనిస్తున్నాను. ప్రపంచంలో ఆ ప్రజల సంగతి ఏంటో అని నేను ఆశ్చర్యపోయాను. అక్కడ ఉన్నటువంటి కూటమును నేను కలవటం మీరు నా జీవిత కథలో విని ఉంటారు. అయితే ఇదొక విషయం నేను ముందు ఎన్నడూ బహుటంగా చెప్పినట్టు విషయం ఇది. మీరు మీ జ్ఞాపకంలో దాన్ని తుడిపెట్టాలనుకున్నట్లయితే మీరు అలాగ చేయగలరు. మంచిది. ఇక్కడ నేను గమనిస్తూ ఉన్నాను. నా జీవితంలో నేను చూచినటువంటి ప్రజలలో వీరి వలె సంతోషంతో ఉన్న ప్రజలు మరొక్కరు లేరు అని నేను అనుకున్నాను. వారి భక్తిని గురించి వారు సిగ్గుపడరు. బాప్టిస్టు వారమైన మనము కొన్నిసార్లు సిగ్గుపడతాం కదా. గమనిస్తున్నారా? వారు ప్రార్థించినప్పుడు వెళ్ళినప్పుడు ఆ ఫ్యాన్ వెనక్కి వెళ్తారు తెలుసా. అయితే సహోదరుడా, వారైతే లోపట వెలుపట అంతటా వారికి భక్తి ఉన్నది. ఆ రాత్రి నేను వేదికపై వెళ్ళినది నాకు జ్ఞాపకం ఉన్నది. బౌద్ధులందరూ వేదిక పైన ఉండుట అది ఒక మహాసభ. వారు దాన్ని ఉత్తరాదిని జరిగించవలసి ఉండేను. రంగు జాతి సమస్య వలన, దక్షిణాన జిమ్ క్రో చట్టం వలన కూడా. కాబట్టి ప్రతి చోటు నుండి వచ్చిన అందరూ ఇక్కడ కలుసుకుని ఉన్నారు. కాబట్టి నేను అక్కడే కూర్చుని ఉన్నాను. పగలు రాత్రి బోధించిన బోధకులందరి బోధ నేను విన్నాను. ఒక వృద్ధ బోధకుని గురించి వారు చెప్పారు. ఒక రంగు జాతిక మనిషి మెడ చుట్టూ కొద్దిగా ఉంగరాల జుట్టు కలిగి ఉన్నాడు. పొడవైన బోధకుని కోటు ధరించి ఉన్నాడు. వంకాయ రంగ కోటు. అది వేడిగా ఉన్న వాతావరణం. దీనుడైన ఆ పెద్ద వృద్ధ మనిషి ఇలా వచ్చాడు. అతను అన్నాడు, నా ప్రియమైన బిడ్డలారా, అతను అన్నాడు, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ విధంగా సాక్ష్యం ఇచ్చాడు. అతను వేదిక పైన కూర్చున్న వారందరిలో నేనే చిన్నవాడను. ఆ తర్వాత అతను ఇలాగూ చెప్పాడు, నేను మీకు చెప్తున్నాను, ఏబు గ్రంథం నుండి అతడు ఆ పాఠాన్ని స్వీకరించాడు. నేను భూమికి పునాది వేసినప్పుడు నీవెక్కడ ఉంటేవి? నీకు వివేకము కలిగి ఉండేలా చెప్పుము. ఈ మిగతా బోధకులందరూ కూడా క్రీస్తుని గురించి మాట్లాడుతున్నారు. వారి వరుస క్రమమును బట్టి నేనవి ఆలకించి ఆనందించాను. అయితే ఆ వృద్ధుడైన బాలుడు కాదు. భూమి ఆరంభము కాకమునుపే 10,000 సంవత్సరాల వెనుకకు అతను వెళ్లిపోయాడు. అతను ఆకాశంలోకి వెళ్లి మేఘముల గుండా వచ్చాడు. ఏమేమి జరిగినదో అట్టి దానితో పగటిపూట జరిగిన దాన్ని వారు బోధించారు. రాత్రిపూట పరలోకములో ఏమి జరిగినదో దాన్ని ఇతను బోధించాడు. ఆ వెనుక నిశ్చిత్వంలో ఒక చోటనున్న నిఠారువుగా ఉన్న ఇంద్రధనుస్సును పైకి అతను క్రీస్తును తెచ్చాడు. 5 నిమిషాలు కూడా అతను బోధ చేయలేదు. ఆ వృద్ధుడు ఒకటి అతన్ని పట్టుకున్నది. అతని గాల్లోకి ఎగిరిపోయాడు. మడిమల్లు జాడించాడు. హోప్పే అని అరుపులు అరిచాడు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత స్థలం ఉందో అంత స్థలం అతనికి ఉన్నది. అతను చెప్పాడు, బోధ చేయుటకు తగినంత సమయం మీరు నాకు ఇవ్వలేదు అని చెప్పి వెళ్లిపోయాడు. నేను తలంచాను, 80 సంవత్సరాల వయస్కుడకు ఒక మనిషికి అలా ఉన్నట్లయితే అది నాకు ఏమి చేస్తున్నది? అదే నాకు కావలసి ఉన్నది. అయితే నేను కలిగి ఉన్నది ఇది. ఇప్పుడు మనం దయాలను గురించి మాట్లాడుకుంటున్నాము. నేను ఏమి పొందుకుని ఉన్నాను? నేను 2 పురుషులను గమనించాను. ఒకరు ఒకవైపు కూర్చుని ఉన్నారు, ఇంకొకరు మరొక వైపు కూర్చుని ఉన్నాడు. పరిశుద్ధాత్మ పడినప్పుడు అనగా పరిశుద్ధాత్మను పొందినప్పుడు ఆ 2 మనుషులు లేచి భాషలు మాట్లాడుతూ కేకలు పెడుతున్నారు. వారి నోట్లోని తెల్లని నురుగు ఉమ్మి వస్తున్నది. నేను అనుకున్నాను, నాకు అది ఉన్నట్లయితే ఎంత బాగుండును. ఎంతటి ఆశ్చర్యం! చూశారా, నేనది ప్రేమించాను. సరే, నేను జొన్న పొలంలోనికి వెళ్ళాను. నా జీవిత కథ మీకు చెప్పాను. దాన్ని మీరు పుస్తకం ముందు చదివి ఉన్నారు. రాత్రంతా నేను నిద్రపోయాను. తిరిగి నేను మర్నాటి ఉదయం వచ్చాను. నేను దానిని పరీక్ష చేద్దాము అనుకున్నాను. విషయాలు తెలుసుకునే మార్గం ఒకటి ఉన్నది. అది నాకు దేవునికి తప్ప మరొకరికి తెలియదు. కాబట్టి నేను ఒక ఉపమానం తీసుకుని మనిషిని ఆత్మను తెలుసుకుంటానికై నేను వెళ్లిపోయాను. మీరు దాన్ని ఇక్కడనే వేదిక యొద్ద మీరు తెలుసుకోగలరు. ఆ తర్వాత వారిలో ఒకరితో నేను మాట్లాడటం జరిగినది. వారెంతో సమీపంగా ఉన్నట్లుగా ఉన్నారు. చేతులు కలిపి నాట్యం చేస్తూ కేకులు పెడుతున్నట్లుగా వారు నాకు అగుపించారు. ఓహో, అది నాకెంతో నిజంగా అనిపించినది అని అనుకున్నాను. అందులో ఒకరి చేయి పట్టుకుని, అయ్యా బాగున్నారా అని అడిగాను. మీరు బాగున్నారా అని అతను అడిగాడు. చాలా మంచి వ్యక్తి, పెద్ద మనిషి, అలాగ పోలినవాడు. మీరు దైవ సేవకులా అని నేను అడిగాను. లేదండి, నేను సాధారణ సభ్యుడిని అని అన్నాడు అతడు.
అతని ఆత్మను పట్టుకుంటానికై నేను అతనితో చిన్న సంభాషణ ఆరంభించాను. చూశారా, అది అతనికి తెలియదు, ఎవరికీ అది తెలియదు. దాని గురించి నేను చెప్పలేదు. నేను అది తెలియచేయక ముందు, సంవత్సరాలు దాటిన తర్వాత నేను తెలియచేశాను. కాబట్టి నేను అది తెలుసుకోకముందు అది సత్యాన్ని మ్రోగించినది. సంపూర్ణంగా ఒక క్రైస్తవ మనుషుడే అతడు. సంపూర్ణ నిశ్చయంగా అతడు దైవభక్తుడే అతడు. సహోదరుడా, అది మంచిది అని అనుకున్నాను. అయితే విడ్డూరమైన విషయం ఏంటంటే, ఆ తరువాత మనిషి నేను కలిసినప్పుడు అది వ్యతిరేక్తంగా ఉన్నది. అతని భార్య కాని ఆమెతో అతని సంబంధము కలిగి జీవిస్తున్నాడు కూడా. అవును, దర్శనంలో అతని పైకి లాగబడినది నేను చూశాను. అరే, అది అలాగ ఉండకూడదే అని అనుకున్నాను. వీరి మీద ఉన్న ఆత్మ మంచి ఆత్మ కాదు అని నేను తలంచాను. అదంతా కూడా అదే. ఆ రాత్రి నేను కూటానికి వెళ్ళాను. ఆశీర్వాదాలు కురుమరించబడుతున్నవి. నేను దేవునికి ప్రార్థన చేశాను. పరిశుద్ధాత్మ, ప్రభు యొక్క దూత, అది పరిశుద్ధాత్మే అని సాక్ష్యమిచ్చాడు. ఆ మనుషుని మీదను ఈ మనుషుని మీదను ఒక్క ఆత్మే కృమ్మరించబడుతున్నది. పరిశుద్ధాత్మ పడినప్పుడు ఇద్దరు నిలబడి, ఇద్దరు కేకలు పెట్టి, ఇద్దరు అరుపులరిచి ప్రభువును స్తుతించి భాషలతో మాట్లాడుతూ నాట్యం చేశారు. అది అలా రాలేదు ప్రభువా, అది బైబిల్ గ్రంథం నందు వాస్తవమని నేను చూడలేదు అని నేను అన్నాను. ఒకవేళ ఇప్పుడు నేను మోసపరచబడుతున్నానేమో అని అన్నాను. చూశారా, నేను బైబిల్ని ఖచ్చితంగా మూల సిద్ధాంతంగా తీసుకుంటాను. అది ఇదే ఉండవలసి ఉన్నది. అవును, నేను చెప్పాను, ప్రభువా, నా స్థితి నీకు తెలుసు. నీ వాక్యములోనే నేను దానిని చూడవలసి ఉన్నది. నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. పరిశుద్ధాత్మ ఈ మనుషుల మీద పడుతున్నది, పరిశుద్ధాత్మ ఆ మనుషుల పైన పడుతున్నది. అందులో ఒకరు భక్తుడు, మరి ఒకడు వేషధారి. అది అని నాకు తెలుసు. నేను ఆ మనుషులు తీసుకుని అది అతనికి రుజువు చేయగలను, లేదా అక్కడే బయటకు పిలిచి నేనది అతనికి చెప్పగలను. గత రాత్రి అక్కడ కూర్చున్న ఆ మనిషి చెప్పిన రీతిగా అతనికి మోసగాడు కాక మరి ఒకడు కాదు. అక్కడ కూర్చున్న ఒక్కరు, అది నేను బయటికి పిలవలసి ఉన్నది. అయితే అతను లేచి గడబిడలు చేసేవాడు. కూటమి ఉన్న కారణం చేత నేనది పోనిచ్చాను. అయితే అతడు నాకు తెలుసు. అవునండి, గత రాత్రి ఆ వెనకాల కూర్చున్న ఇద్దరులో ఒకరు ఇక్కడ నగరంలో ఒక సంఘానికి సంబంధించిన వాడు. నిజంగా విమర్శకులు. నేను వారిని చూశాను. అయితే నీవది చేస్తే గందరగోళం ఏర్పడుతున్నది. అనేక సార్లు నేను చూశాను. నేనది అలాగే వదిలివేశాను. అది మంచిదే, దేవునికి తెలుసు, ఆయనే న్యాయాధిపతి. నన్ను ఒకసారి పిలవమనండి. అతడు ఒకటి జరుగుట మీరు చూస్తారు. అవునా, అతన్ని అలాగే ఉండనియండి. దయ్యం ఎలాగో అలాగే. దయ్యాన్ని నేనెప్పుడు బయటకు పిలవలేదు. అతడు లేక అది నా ఎద్దుకు వచ్చి నాకు సవాలు చేసినది. అడు తర్వాత దేవుడు కార్యం ఆరంభించగానే చూశారా ఏమి జరిగినదో మీరు చూశారు. మంచిది, నేను దాన్ని అలాగే వదిలిపెట్టాను. కూటము కష్టం చేసినది. ఎందుకంటే ఆ ఆత్మ నిరంతరము నా మీదనే కదలాడుచున్నది. చూశారా, నేను అలాగే ఉంటాను. సరే, ఈ మనుషులను నేను అర్థం చేసుకోలేకపోయాను. అది 2-3 సంవత్సరాల తదుపరి నేను గ్రీన్ మిల్స్ లో ఉన్నప్పుడు, ఇక్కడ ఇండియానాలో స్కౌట్ రిజర్వేషన్ లో ఉన్నప్పుడు, నేను ఎక్కడైతే ప్రార్థనకి వెళ్తున్నానో అక్కడ ఆ పాత గుహ యొద్ద నేను ఉన్నాను. అక్కడే నేను అడిగాను, ప్రభువా, ఆ గుంపు వారు ఎటువంటి వారు అవుతారు? నాకు అర్థం కావటం లేదు. నా జీవితంలో కలిసిన అతి శ్రేష్టమైన ప్రజలు, అది ఏ విధంగా చెడ్డ ఆత్మ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. నా హృదయం యొక్క యథార్థత నీకు తెలుసు. నేను ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నానో, నిన్నెంత సేవించానో నీకు తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి నాతో ఉన్నటువంటి అదే ఆత్మ వారిపైన ఉన్నది. అది అక్కడ అతని మీద ఉన్నది ఒకటే అని నేను ప్రార్థించాను. కనుక నాకు అది అర్థం కాలేదు. ప్రభు తన కనికరం వల్ల దిగివచ్చి అదేంటో ఇక్కడ నాకు చూయించాడు. మొదట అది లేఖన సంబంధమైనది కావలసి ఉన్నది. నీ బైబిల్ తీసుకో అని ఆయన చెప్పాడు. నేను నా బైబిల్ తీసుకున్నాను. నేను ఆ బైబిల్ తీసుకున్న తర్వాత 10 నిమిషాల వరకు ఎటువంటి వాక్యము రాలేదు. కొద్ది నిమిషాలు నేను అలా కనిపెట్టి ఉన్నాను. ఆయన మరలా చెప్పాడు. నేను విన్నాను. హెబ్రీ 6వ అధ్యాయం త్రిప్పి ఆరంభం నుండి చదువు. నేను అలాగనే చేశాను. అది అక్కడ వచ్చినప్పటికీ ఈ విధంగా చెప్పబడినది. ఎట్లనగా భూమి తన మీద కురి వర్షము ఎవరి కొరకు వ్యవసాయం చేయబడుతుందో, అయితే ముళ్ళ తుప్పులను గచ్చ తెగలను దాని మీద పెరిగినేలా అది పనికి రానిదని విసర్జింపబడి తుదకు అది కాల్చివేయబడును. దానిని నేరుగా నేను పొందుకున్నాను. అది అక్కడే ఉన్నది. దేవునికి ధన్యవాదాలు. అది అక్కడే ఉన్నది. చూశారా, యేసు చెప్పాడు, విత్తువాడు విత్తనముల విత్తుటకు బయలు వెళ్ళాడు అని. అవునా, ఆయన చెప్పలేదా? ఇక్కడున్న మీరందరూ క్రైస్తవులు. ప్రతి ఒక్కరూ చేతులు పైకెత్తారు. పెంతెకోస్తవారైనప్పటికీ, ఎవరైనప్పటికీ తిరిగి జన్మించిన క్రైస్తవులు. అవును, ఆయన చెప్పాడు, విత్తువాడు విత్తనముల విత్తుటకు బయలు వెళ్ళాడు. అతడు నిద్రించినప్పుడు ఆయన విశ్రాంతి మరణం మధ్య. అవునా, గమనిస్తున్నారా? అతడు నిద్రించినప్పుడు శత్రువు వచ్చి పొలములో గురుగులు చల్లిపోయాడు. గురుగులనగా ఏంటి? కలుపు మొక్కలు, గచ్చ తీగలు అనగా ముళ్ళ మొక్కలు మొదలగునవి. వ్యవసాయకుడు అనగా బోధకుడు ఈ గురుగులు పెరిగినట్టు చూచి నేను వెళ్లి వాటిని లాగివేస్తాను అని అన్నాడు. ఆయన చెప్పాడు,
వద్దు వద్దు, నీవు గురుగులను కూడా పెరికివేస్తావు. అవి రెంటిని కలిసి ఎదగనివు. ఇక్కడ పొలములో గోధుమలు ఉన్నవి, అక్కడే తీగలు, తోలగుండు కాయలు, మురుగుడు నాచు మొదలగునవి ఉన్నవి. అవునా? అయితే అందులోనే గోధుమలు కూడా ఉన్నవి. ఇప్పుడు వర్షం వస్తున్నది భూమిపైకి దాన్ని తడపడానికి. వర్షం ఎందుకు వస్తున్నది? దోలగొండులను తడుపుటకు కాదు. ఇప్పుడు మెలకువతో గమనించండి, రకరకాల తీగలను తడుపుటకు కాదు సుమా. వర్షము గోధుమ పంటపై పడుతున్నది. అయితే దూలగొండలు నాచు మొక్కలు కూడా గోధుమ వలె దప్పిగొంటవి. ఒకే వర్షము గోధుమపై పడినటువంటి ఒకే వర్షము నాచు మొక్కల పైన కూడా పడుతున్నది. ఆ చిన్నది పాతదైన నాచు మొక్క సంతోష ఆనందాలతో నిఠారువుగా నిలబడుతున్నది. ఏ విధంగా గోధుమ నిఠారువుగా నిలబడుతుందో అలాగే వారి యొక్క ఫలముల వల్ల మీరు వారిని తెలుసుకుందరు. అక్కడే నీవు ఉన్నావు కనుక గమనించండి, ఒకే పరిశుద్ధాత్మ ఒక వేషధారిని దీవించగలదు. ఆర్మేనియన్ వారైనా మిమ్మల్ని కొందరని అది ఢీకుంటుంది. అయితే అది సత్యం సుమా, అది సత్యమే. పరిశుద్ధతను గూర్చి బోధించబడుతుంటారు. పరిశుద్ధతను నేను నమ్ముతాను. అయితే ఒకే పరిశుద్ధాత్మ నీతిమంతులపైన అనీతిమంతులపైన పడుతున్నది. అయితే వారి యొక్క ఫలముల వలన మీరు వారిని తెలుసుకుంటారు. నేను ఇక్కడ చూచి గోధుమ తెచ్చుటకు వెళ్ళినట్లయితే గోధుమ తెస్తాను. నాచు అంతా దాని చుట్టూ చుట్టుకొని ఉంటున్నది. గోధుమకై పడినటువంటి ఒకే వర్షం వలన అదే జీవిస్తుంది. వర్షము నాచు మొక్కలపై పడుటకు పంపబడలేదు, అది గోధుమకై పంపబడినది. నాచు మొక్కలు గోధుమ పొలములో ఉండి మిగతావి ఎలాగ మేలు పొందుతున్నవో అలాగే లాభం పొందుతున్నవి ఇవి. గోధుమ బ్రతుకుడు కొరకై ఏ వర్షము ఉపకరిస్తుందో ఆ వర్షమే నాచు బ్రతకటానికి ఉపయోగపడుతున్నది. మనకు బోధించబడుతున్న రీతిగా ప్రకృతి సంబంధమైనవన్నీ ఆత్మ సంబంధమైన వాటికి పొలికై ఉన్నవి. అక్కడే అది ఉన్నది. అది సంగతి. దయ్యపు శాస్త్రము. దయ్యాలు క్రైస్తవ్యాన్ని పోలి నడుస్తున్నవి, లేక దయ్యాలు క్రైస్తవ్యాన్ని అనుకరణ చేస్తున్నవి. అయినప్పటికీ ఆశీర్వాదాలతో సహోదరులారా, నీవది తీసుకున్నట్లయితే అది మేగడదీసిన పాలు కాదు సుమా. గమనించు గమనించు, అది సత్యమే. కాబట్టి నేను కేకవిస్తున్నాను. కాబట్టి ఈ రోజు నేను రక్షించబడలేదు. నేను రక్షించబడినట్లుగా భావిస్తున్నాను కనుక నేను రక్షించబడలేదు. నేను ఈ బైబిల్ గ్రంథంలోని దేవుని నియమాలన్నింటినీ పాటిస్తున్నాను కనుక నేను రక్షించబడలేదు. యేసు చెప్పిన్నాడు, నా మాట విని నన్ను పంపిన వానేది విశ్వాసం చూడని నిత్యజీవము గలవాడు. అతను తీర్పులోనికి రాక మరణములోని జీవంలోనికి దాటి ఉన్నాడు. నేను అది నమ్ముతున్నాను. అవును, ఆ పై నియమాల బట్టి నేను రక్షించబడ్డాను. ఎందుకనగా అలాగనని దేవుడు చెప్పాడు. కాబట్టి బలమైన గాలి నా ముఖాన్ని తాకినది కాబట్టి నేను రక్షించబడ్డానని అతను చెప్పినట్లయితే అది అద్భుతమే. అది నన్ను తాకక ముందు ఆ బలమైన గాలి ఎక్కడి నుండి వచ్చినదో నేను తెలుసుకోవాలి. చూశారా? ఆ బలమైన గాలి నిన్ను తాకినప్పుడు ఎలాంటి జీవితాన్ని నీవు జీవిస్తున్నావు చూశారా? గమనిస్తున్నారా? నీ ఫలము వలన నీవు తెలియబడతావు. కాబట్టి దయ్యాలు క్రైస్తవుల మధ్య పనిచేస్తున్నవి. నీవది నమ్ముతున్నావా? పౌలును చూడు, ఇక్కడ కడవరి కాల వర్షం ఉన్నది. ఇక్కడ మీరెవరైనా ఉన్నట్లయితే నన్ను క్షమించండి. మీకు విరోధముగా నేను ఏదైనా చెప్పినట్లయితే అసెంబ్లీస్ వారితోనూ కానీ బాప్టిస్టు వారితోనూ మరెవరితోనూ కానీ నేను మీకెవరికి వ్యతిరేకంగా చెప్పట్లేదు. ఏది సత్యమై ఉన్నదో అదే నేను చెప్తున్నాను. అది సత్యమే. మీరెక్కడ దిగిపోయారో అది ఇక్కడే. ప్రవక్తలు కాని వారిని మీరు ప్రవక్తలు చేస్తున్నారు. ప్రవక్తలనగా చేతులు పైన పెట్టి పంపించిన వారు కాదు, ప్రవక్తలు జన్మెత్తిన వారు. అవునా? బైబిల్ గ్రంథమునందు ప్రవచన వరం అనేది ఉన్నది. అక్కడే మీరు చేస్తున్న పొరపాటు. ప్రవచనము ప్రవక్తల మధ్య. పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా మన పితరులతో దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఈ కడవరి దినాల్లో ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మాట్లాడాను. క్రీస్తు శరీరము 9 ఆత్మవరములతో కార్యనిర్వహణ జరుగుతున్నది. అది ఈ రాత్రి వేళ ఈ స్త్రీ వల్లే కావచ్చును. మరి అన్నాడు ఆమె జీవితంలో అది మరలా లేకపోవచ్చును. అది ఈ స్త్రీ ద్వారా మరొక రాత్రి కావచ్చును. బహుశా ఈ పురుషుని ద్వారా ఇంకొకసారి కావచ్చును. మరొకసారి ఆ వెనకాల ఉన్న ఆ ఒక్కరి ద్వారా కావచ్చును. అది ఆమెను ప్రవక్తగా చేయలేదు. ఏ ఒక్కరిని అది ప్రవక్త చేయలేదు సుమా. అది నీలోనున్న ప్రవచన వరము. ఆ మనిషి లేక ఆ ప్రవచనము సంఘానికి ఇవ్వబడక ముందు అది 2-3 ఆత్మ సంబంధులచే పరీక్షించబడవలసి ఉన్నది. అవునా? పౌలు చెప్పినట్లుగా మీరు ఒకరి వెంబడి ఒకరు ప్రవచనం చెప్పవచ్చును. ఈ వ్యక్తికి ఏదైనా ఒకటి బయలుపరచబడినట్లయితే అతడు నెమ్మదిగా ఉండవలెను. అలాగైతే ఈనాటి బోధ ద్వారా వారు అందరినీ ప్రవక్తలుగా చేసినట్లు అవుతున్నది కాదు. పెంతెకోస్తు సంఘమా? కాదు. మనకున్న విషయాలన్నీ సంశయ సందేహాలతో ఉన్నవి. అందుచేత మన విషయాలన్నీ బైబిల్ ప్రకారంగా చక్క పెట్టుకునే వరకు దేవుడు రాలేడు. అవునది వాస్తవం. నీవు సరైన త్రోవలోనికి రావాల్సి ఉన్నది. గృహ నిర్మాణ కొల పట్టికను నీవు చూడకుండా నీవు ఎలాగన ఒక గృహాన్ని కట్టగలుగుతావు? చూశారా? నీవు సరిగా ఆరంభించవలసి ఉన్నది. అక్కడ ఒక ప్రవక్త ఏ ఒక్కరు యెషయా, మోషేలు ఎదురు నిలవలేకపోయారు.
ఒకానొక దినాన కోరహు అని ఒకడు నిలవబడి అతనితో వాదించి కోరాడు. దేవుడు చెప్పాడు, నీవు ప్రత్యేకపరచుకో, నేను భూమిని తెరవబోతున్నాను. ప్రవక్త జన్మతోని ప్రవక్త, పిలుపును వరములను మారు మనసు లేకుండానే కలుగును. బాల్యము నుండి అది ముందుగానే దేవుని చేత ఏర్పాటు చేయబడి ఉన్నది. అతను చెప్పిన ప్రతిదీ సత్యమై రుజువు చేయబడి నిరూపణ అవుతున్నది. అతను చెప్పిన ప్రతిదీ సంపూర్ణ సరళతో ఉంటున్నది. ప్రవక్త దగ్గరకు వచ్చినది దేవుని యొక్క వాక్యము. అయితే ప్రవచన వరము సంఘములో ఉంటున్నది. నీకిప్పుడు చెప్పవచ్చును, ప్రవక్తలు పాత నిబంధనల వారు అని. ఓ కాదు, క్రొత్త నిబంధనలు కూడా ప్రవక్తలు కలిగి ఉన్నారు. అగబు కొత్త నిబంధనలో ప్రవక్త. అక్కడ పడిన ప్రవచన ఆత్మను చూడు, పౌలుకు దాని గురించి చెప్పుట. తరువాత అగబు యెరూషలేము నుండి వచ్చి పౌలుని కనుగొని తన నడికట్టు అతనికి చుట్టి తిరిగి ఈ విధంగా చెప్పాడు, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఇది చుట్టబడిన లేక ధరించిన మనుష్యుడు అతను యెరూషలేముకు వెళ్ళినప్పుడు సంఖ్యల చేత బంధించబడును కూర్చి అతను చెప్పాడు. అక్కడ నిలబడి అహాబు జరగబోచున్న దాన్ని ముందుగా చెప్పాడు. అతడు ఒక ప్రవక్త, ప్రవచన వరమును కలిగిన ఒక మనుషుడు కాదు. నా పెంతెకోస్తు స్నేహితులారా, స్వస్థత వరము ఆ మిగతా వరములను మీరు కలగూరు గంప చేస్తున్నారు. కృపావరములు సంఘములో ఉన్నవి. సంఘములో ఎవరికైనా వర్తిస్తవి. శరీరంలోకి బాప్తిసం పొందిన ఏ ఒక్కరికైనా ఒక్క ఆత్మ వలన మనమందరము బాప్తిసం పొందితిమి. మరియు బైబిల్ చెప్తుంది, సరే నేను స్వస్థత వరములు కలిగి ఉన్నాను. బైబిల్ చెప్తుంది, మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి, మీరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. ప్రతి ఒక్కరు మరి ఒకరి కొరకు ప్రార్థన చేయవలను. మనము విడిగా ఉన్న వర్గము కాదు. మనం ప్రోగు చేయబడిన చేరికుండా గుంపై ఉంటున్నాం. అవునా? సరే, ఇప్పుడు దయ్యములు కొన్నిసార్లు ఏ విధంగా పనిచేయనో చూద్దాం. పౌలు ఏమి చెప్పాడో గమనించండి. ఒకరు భాషతో మాట్లాడవాలని, మరొకరు అర్థము చెప్పవాలని అతడు ఏమి చెప్పినది దాన్ని వినిన సంఘం ఎదుట దాన్ని విమర్శింపవలసి ఉన్నది. అది లేఖనాన్ని వల్లించుడి కాదు, లేక అలాంటిది మరొకటి కాదు. దేవుడు తిరిగి వల్లించబడాడు. అయితే అది సంఘానికి హెచ్చరిక అవుతున్నది. తర్వాత మంచి న్యాయాధిపతులు చెప్పినట్లయితే మనం అది స్వీకరిద్దాం. మనం అదంతా ప్రభువుకు సంబంధించినదే. రెండో వ్యక్తి చెప్తాడు, మనం అది స్వీకరిద్దాం. 2 లేక 3 నోటి సాక్ష్యం చేత ప్రతి ఒక్క మాట స్థిరపరచబడవలేను. ఆ తర్వాత సంఘం అది స్వీకరించి దాని కొరకై సంసిద్ధపడుతున్నది. చెప్పినదేదో అది జరగనట్లయితే అలాంటప్పుడు మీ మధ్య దయ్యపు ఆత్మ ఉన్నది. అవునది వాస్తవము. అది జరిగితే దేవునికి ధన్యవాదాలు. అలాంటప్పుడు దేవుని ఆత్మ మీ మధ్య ఉన్నది. అవునా? అక్కడి మీరు గమనించి జాగ్రత్త పడవలసి ఉన్నది. కనుక బలవంతము చేయటకు తొందరపడవద్దు. నాకు నీలి వర్ణపు కళ్ళు ఉన్నప్పుడు నేను గోధుమ వర్ణపు కళ్ళు తయారు చేసుకోలేను. గమనించారా? నీలి వర్ణపు కళ్ళతో నేను తృప్తి పొందవలసి ఉన్నది. అక్కడనే ఆత్మ సంబంధమైన ప్రజల రాజ్యం యొద్ద దయ్యాలు పనిచేస్తున్నవి. ఇప్పుడు మనం ఒక నిగూఢమైన దానిలోకి వెళుతున్నాము. అది అంత పెద్ద నిగూఢమైనది కాదని నేను అనుకుంటున్నాను. మొదటి సమయంలో 28 ఈ సమయంలో ఇక్కడ కొంత లేఖన భాగాన్ని చదవాలని ఆశపడుతున్నాను. మీరు జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. దయ్యాలు నేను మీ యొద్దకు తెచ్చి అవి ఏ విధంగా సంఘములోనే నేరుగా పనిచేస్తున్నవి, అక్కడ ఏ విధముగా సాతానుడు ప్రతి నిజమైన దాన్ని పొలియుంటున్నాడు అని నేను మీకు తెలపాలనుకుంటున్నాను. అది మీకు దయ్యాలు క్రైస్తవుల మధ్యకి వచ్చుట, వారు నకిలీలుగా ఉండుట, అది బైబిల్ ప్రకారంగా మీరు చూడగలరు. అనేక సార్లు ప్రజలు ఇలా చెప్తారు, నేను యేసుక్రీస్తు నమ్మియున్నాను అని చెప్పినప్పుడు వారు క్రైస్తవులు అని మనం నిర్ధారిస్తుంటాము. దయ్యములు అదే నమ్మి వణుకుతున్నవి. నీవు రక్షించబడి ఉన్నావనటకు అది గురుతు కాదు. రాబోతున్న ఈ ముందు రాత్రుల్లో ఒక రాత్రి నేను ఏర్పాటు గురించి తీసుకోవాలని అనుకుంటున్నాను. అప్పుడు మీరు రక్షణ అంటే ఏదో చూస్తారు. అవును, దాని గురించి నీవు చేయవలసింది ఏదీ లేదు. మొదటి స్థానమందు గాని ఆఖరి స్థానమందు కానీ దాని గురించి నీవు చేయనిది ఏదీ లేదు. దేవుడు ఒక మనిషిని ఉచితముగా రక్షించును. అబ్బాయ్, అదెంత లోతునకు కూర్చుకుడిపోయినది. అవును కదా? మనం ఇక్కడ ఉండగానే నీవు నీ పరిస్థితిని లేక నీ పద్ధతి నుండి బయటకు రావాల్సి ఉన్నది. అవును, సరే. మన యొక్క విశ్వాసానికి అబ్రహాము ప్రారంభము. అవునా? అబ్రహాము వాగ్దానాన్ని కలిగి ఉన్నాడు. అబ్రహాము గొప్ప వ్యక్తి కాబట్టి దేవుడు అతనిని పిలిచాడు అని నేను అనుకోనా? కాదండి. బాబేలు ప్రాంతమైన కల్దీల దేశంలో నుండి ఊర్ అను పట్టణం నుండి అతను బయటికి వచ్చాడు. దేవుడు అతనిని పిలిచి అతనితో నిబంధన చేశాడు. వడంబడిక లేకుండగానే, అబ్రహామా, నేను రక్షించబోతున్నాను, నిన్ను మాత్రమే కాదు నీ సంతానంలో కూడా. వడంబడిక లేకుండగానే దేవుడు నరుడితో నిబంధన చేశాడు. ప్రతిసారి కూడా నరుడు ఆ నిబంధన విడగొడుతున్నాడు. ఏ నాడు కూడా మానవుడు తన నిబంధనను దేవునితో కాపాడుకోలేదు. ధర్మశాస్త్రం ఇప్పుడు గైకొనబడలేదు. వారు ధర్మశాస్త్రం గైకొనలేకపోయారు. క్రీస్తు వచ్చి తానే ధర్మశాస్త్రాన్ని ఛేదించాడు. ఎందుకంటే కృప ఏనాడు రక్షకుని అనుగ్రహించున్నది.
తప్పించుకుని ఒక మార్గాన్ని మోషే ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత ప్రజలు వారు ఇంకా ఒకటి చేయగలిగారు. నరుడు ఎల్లప్పుడూ కూడా తన్ను రక్షించుకోవడం కొరకై ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. నీవు అది చేయలేకపోయినప్పటికీ కూడా అది అతని యొక్క స్వభావము. ఏదైనా తోటలో అతని దిగంబరి తను తాను తెలుసుకున్న వెంటనే అతడు అంజూరు పాకులతో కొన్ని వస్త్రాలు తయారు చేశాడు. అవును కదా? అయితే అవి పని చేయవని అతను తెలుసుకున్నాడు. నరుడు, నీవు రక్షించుకున్నటకు మరి వేరే ఏదీ లేదు. యుగాలన్నింటిలో కూడా దేవుడు నిన్ను వడంబడిక లేకుండగానే నిన్ను రక్షించును. నీవెప్పుడు రక్షించబడ్డావో అప్పుడే రక్షించబడ్డావు. అబ్రహామును చూడు, అతను ఎక్కడికి వెళ్ళాడు. దేవుడు అతనికి పాలస్తీనా దేశాన్ని ఇచ్చాడు. అక్కడి నుండి వెళ్ళవద్దని అతనికి చెప్పాడు. పాలస్తీనాను విడిచిన యూదుడు వెనుకబడిన పోయినవాడు అవుతాడు. అక్కడే ఉన్న మన దేవుడు అతనితో చెప్పాడు, దేవుడు ఒకటి నీకు చెప్పినట్లయితే నీవు అది చేయకపోతే నీవు దారి తప్పిన వాడవవుతావు, వెనుకబడిన వాడవవుతావు. అవును, సరే, ఒక కరువు వచ్చినది. అబ్రహాం విశ్వాసం పరీక్షించడానికి కొరకై అబ్రహాము అక్కడ ఉండటానికి బదులుగా లేదు, అక్కడ ఉండలేకపోయాడు, పారిపోయాడు. తన భార్యని శారాను తీసుకుని 300 మైళ్ళ దిగువ వెనుక ఇంకొక దేశానికి వెళ్లిపోయాడు. దాని గురించి నేను కొంత సమయం తీసుకున్నా. అతను అక్కడ చేరుకున్న తర్వాత అక్కడ ఈ పెద్ద రాజైన అబీమెలెకు ఉన్నాడు. అతను ఒక యవనస్తుడు. ఒక ప్రియురాలి కొరకై అతను ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుచేత అబ్రహాము భార్యపై ప్రేమలో పడిపోయాడు. అబ్రహాము చెప్పాడు, నీవు అతనితో నా చెల్లెలవని చెప్పు, నేను నీ అన్నను అని అన్నాడు. కాబట్టి అది అబీమెలెకు ఆనందాన్ని కలిగించినది. మంచిది, మేము ఆమెను రాజ సౌధనానికి తీసుకుని వెళ్తాం అని అతను చెప్పాడు. నేను అనుకుంటున్నాను ఆ స్త్రీని సిద్ధపరిచారు. మరుసటి దినాన ఆమెను అతని వివాహం చేసుకోబోతున్నాడు. అబీమెలెకు మంచి వ్యక్తి, ఒక నీతిమంతుడైన మనుష్యుడు. ఆ రాత్రి అతను నిద్రపోతున్నాడు. ప్రభువు అతనికి ప్రత్యక్షం ఎలాగూ చెప్పాడు, నీవు చచ్చిన వాడవై ఉన్నావు. ఆయన చెప్పాడు, పెళ్లి చేసుకుంటానికై నీవు అక్కడే ఉంచిన స్త్రీ ఆమె మరొక పురుషుని భార్య అని. గమనించండి, ఇప్పుడు మరొక పురుషుని భార్య. అతను అంటున్నాడు, ప్రభువా, నా హృదయం యొక్క యథార్థత నీకు తెలుసును, నా హృదయం యొక్క యథార్థత నీకు తెలుసు. ఆమె అతని చెల్లెలు అని ఆ మనుషుడు చెప్పాడు. ఆమె చెప్పలేదు. అతడు ఆమె అన్న అని చెప్పలేదు. ఒక నీతిమంతుడు, పరిశుద్ధుడైన మనుష్యుడు. దేవుడు చెప్పాడు, నీ హృదయం యొక్క యథార్థత నాకు తెలుసు, అందుచేతనే నాకు విరుద్ధముగా పాపము చేయకుండా నేను నిన్ను కాపాడి ఉన్నాను. అతడు నా యొక్క ప్రవక్త. హల్లెలూయా. అతడు ఎవరై ఉంటున్నాడు? ఒక వెనుకబడిన వాడై ఉంటున్నాడు, కొద్దిగా అబద్ధపడినవాడు. అవును కదా? ఓహో లేదు, కొద్దిగా తెల్ల అబద్ధాలు లేవు, లేక నల్ల అబద్ధాలు లేవు, లేదా అసలు అబద్ధాలే లేవు. అక్కడ ఒక మనిషి కూర్చొని సంపూర్తిగా అబద్ధం చెప్పి తన భార్యే ఆమె ఉన్నప్పుడు తన యొక్క సహోదరుని అతను చెప్పాడు. పొదను కొడుతున్నా వెనుకబడినవాడు అతడు. ఇక్కడ ఒక నీతిమంతుడైన మనుషుడు దేవునిది నిలబడి, ప్రభువా, నా హృదయం నీకు తెలుసు అని చెప్తున్నాడు. అయితే అబీమెలెకు, నేను నీ యొక్క ప్రార్థనను వినను, ఆమెను వెనుకకు తీసుకుని వెళ్ళు, అతను నీ కొరకై ప్రార్థన చేయని, అతడు నా ప్రవక్త, అతని ప్రార్థనను నేను వింటాను. అవునా? ఒక వెనుకబడిపోయినవాడు, అబద్ధికుడు. అయితే అతడు నా యొక్క ప్రవక్త. అది నిజం, అది బైబుల్. కాల్విస్ట్ వైపునకు ఆ దూరానికి వెళ్ళకు. ఒకసారి అది కృపే అయితే ఇక ఎన్నటికీ అది కృపయే. కారణం, అవహేళన వైపునకు నీవు వెళ్లిపోయావు. చూశారా? ఒక నిమిషం, అది తీసుకుని వచ్చి ఏ మెట్టులో ఉన్నది మీకు చూపించడానికి ఈ వారంలో సమయాన్ని తీసుకుందాం. అయితే నీవు ఒక తప్పు చేశావు కాబట్టి నీవు నిరంతరం అయిపోయావని తలంచవద్దు. నీవు దేవుని యొక్క బిడ్డవు. మీరు దేవుని ఆత్మలో జన్మించిన వారు. మీరు దేవుని కుమారులు, కుమార్తెలు. ఫలములు దాని సాక్ష్యాన్ని తెలియజేస్తవి. అక్కడే నీవు ఉన్నావు. ఇప్పుడు ఇక్కడ మనం ఈ దేశంలో కూర్చుని ఉన్నాము. ఇక్కడ నేను 6వ వచనం చదవాలనుకుంటున్నాను. సౌలు యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నం ద్వారానైనను, ఊరీము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను ఏమియు సెలవీయకుండెను. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కన్న పిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞయేగా, కొద్దిసేపు ఇక్కడ నేనే కడ్డిని ఒకటి వేయగలను. నా కొరకు కన్న పిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి. వారు చిత్తము, ఎందోరులో కన్న పిశాచము గల యువతి ఉన్నదని అతనితో చెప్పారు. కాబట్టి సౌలు మారువేషం ధరించి వేరు బట్టలు తొడుక్కుని 2 మనుషులు వెంటబెట్టుకుని పోయి రాత్రి వేళ ఆ స్త్రీ యుద్ధకు వచ్చి, కన్న పిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుటకై నేను నీతో చెప్పువా అని
రప్పించుమని కోరగా ఆ స్త్రీ, ఇదిగో సౌలు చేయించదని నీకు తెలిసింది కదా, కన్నపి చేర్చమగల వారిని, చెల్లంగి వారిని అతని దేశంలో ఉండకుండా నిర్మూలన చేసిన కదా, నీవు నా ప్రాణము కొరకు ఉరియొగ్గి నాకు మరణమేలా రప్పించవు అని అతనితో అనెను. అందుకు సౌలు, యెహోవా జీవముతోడు, దీన్ని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రమును రాదని యెహోవా నామమున ప్రమాణము చేయగా, ఆ స్త్రీ నీతో మాట్లాడటకై నేనెవరిని రప్పింపవలనని అడిగగా అతడు సమూయేలును రప్పింపవలనను. ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు దగ్గరగా కికవేసి, నీవు సౌలువే, నీవు నన్ను ఎందుకు మోసపుచ్చితవని సౌలుతో చెప్పగా, రాజు, నీవు భయపడవద్దు, నీకు ఏమీ కనబడినదని ఆమె అడుగగా, ఆమె, దేవదూతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నానని. అందుకతడు ఏ రూపముగా ఉన్నాడని దాన్ని అడిగినందున అది, దుప్పుడు కప్పుకున్న ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడనగా సౌలు అతడు సమూయేలు అని తెలుసుకుని సాగిలపడి నమస్కారం చేశాను. సమూయేలు, నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టిదవని సౌలు అడగగా, సౌలు, నేను బహు శ్రమలో నున్నాను, ఫిలిష్తీయులు నా మీదకి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమీ సెలవీయక ఉన్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియచెప్పుటకై నిన్ను పిలిపించి అనెను. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చినట్టు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దానినిచ్చి ఉన్నాడు. మీలో అనేకులు దీని గురించి పరిచయం కలిగి ఉంటారు. కొన్ని నిమిషాలలో మనం ఇందులోకి వెళ్దాం. అందులోకి వెళ్ళటకు దేవుడు మనకిప్పుడు సహాయం చేస్తాడు. ఇప్పుడు గమనించండి, సౌలు అన్న ఒక మనుషుడు ఉన్నాడు. ఒకప్పుడు అతడు ప్రవక్తగా పరిగణింపబడ్డాడు. ఎందుకనగా ప్రవక్తలతో కలిసి అతడు ప్రవచించాడు. ఉపదేశులారా, అది వాస్తవమేనా? ఇక్కడైతే అతడు వెనుకబడిన వాడై ఉంటున్నాడు. అవునది నిజమేనా? అయితే జ్ఞాపకముచ్చుకోనండి, తరువాత రోజు అతనితో కలిసి అతడు ఉంటాడు. అవునది దినములు సంపూర్తి కాకముందే అతడు వెళ్లిపోయాడు. చూశారా? నీవు దేవుని లెక్క చేయకపోయినట్లయితే దేవుడు నిన్ను భూమి మీద నుండి తీసివేస్తాడు. అక్కడ కొరింథీయులకు రాసిన పత్రిక చూడు, పౌలు ఏ విధముగా వారిని క్రమములో ఉంచుతున్నాడో అతడు చెప్తున్నాడు. ఆత్మ సంబంధమైన ఏ కృపావరములోనూ మీరు లోటు లేని వారై ఉండట చూచి మీ నిమిత్తమై దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. క్రీస్తులో వారు నిలకడ స్థానంలో ఉన్నారని చెప్తున్నాడు. ఆ తర్వాత అతడు సమ్మెట వేస్తున్నాడు. స్త్రీ బోధకుల గురించి వారేమి చేస్తున్నది, ఏ విధంగా వారు ప్రభు బలను భుజిస్తున్నది వారికి చెప్తున్నాడు. చివరకు అతడు ఈ విధంగా చెప్తున్నాడు, తన తండ్రి రెండవ భార్యతో ఉంటున్న వాడిని గురించి, క్రీస్తులో ఉన్న ఈ మనిషి అతని ఆత్మ రక్షించబడి కొరకై, అతని శరీరం రక్షించడం కొరకై అతనిని దయ్యానికి అప్పజెప్పమని చెప్తున్నాడు. బైబిల్ ఈ విధంగా తెలియజేస్తున్నది. కాబట్టి ఈ కారణం చేత మీలో అనేకుల రోగులను బలహీనులు అవుతున్నారు, అనేకులు నిద్రిస్తున్నారు, పాపం వలన దినములు నిండక ముందే చనిపోతున్నారు. దేవుడు నిన్ను దారిలో నుండి తీసివేస్తున్నాడు. నీవు ఒక క్రైస్తవుడవని అది ఒక మంచి గుర్తు. నీవు కొనిపోబడినట్లయితే. కాబట్టి ఇక్కడ గమనించు, సౌలు ప్రవక్తలలో ఒకరిగా లెక్కించబడ్డాడు, లేక అతడు ప్రవచించడు కాబట్టి ప్రవక్తలలో ఒకడై ఉన్నాడు. ఇప్పుడు అతడు ఒక వెనుకబడిపోయినవాడు. ఎందుకనగా అతడు దేవునికి అవిధేయుడైపోయాడు. అతని రాజ్యము అతని చేతుల నుండి తీసివేయబడి దావీదు చేతులలో పెట్టబడినది. దేవుడు సమూయేలు చేత నూనె పోసి అతన్ని అభిషేకించాడు. గమనించు, ఆ తర్వాత దేవుని యొద్ద నుండి విషయాలను తెలుసుకోవటానికి వారికి 3 మార్గాలున్నవి. మొదటిది ప్రవక్త, రెండవది కల, మూడవది ఉరీము తుమ్మీము. ఇక మరొక రీతిలో వారికి జవాబు దొరకదు. ప్రవక్త అనగా ఏంటో మీకు తెలుసు, ఆత్మ సంబంధమైన కళ అంటే ఏదో మీకు తెలుసు, ఉరీము తుమ్మీము అంటే ఏదో మీకు తెలుసు. నిన్న ఒక మనిషిని ఉరీము అనగా ఏంటి అని అడిగాను. ఉరీము తుమ్మీముల గురించి ఆ మనిషి చెప్పలేకపోయాడు. దానిలో ప్రధాన్ని దయ్యము అనుకరణ చేయగలదు. మాంత్రికుడు, మంత్రిగత్తె, అబద్ధ ప్రవక్త మరియు తలుక్కును మెరిచే రాయి. ఉరీము తుమ్మీము అహరోను రొమ్ము భాగాన ఉండునవి. ఉరీము తుమ్మీము రాళ్ళ చేత కప్పబడి ఉంటవి. వారు దాన్ని ఆలయంలో ఉంచుతారు. వారికి ఒకటి నిర్ధారణ కాకపోతే జవాబు కొరకై దేవుని ఎదుట వారు పెడతారు. అది దేవుని చిత్తమా కాదా అని తెలుసుకుంటానికై ఆ ఉరీము తుమ్మీముపై
ఒక వెలుగు ప్రకాశిస్తున్నది. ఉరీము తిమ్మిము జవాబు ఇవ్వకపోతే అదే దేవుని ఎదురున వచ్చు సరళమైన జవాబు. ఈ రోజు ఉరీము తుమ్మీము సోది చెప్పువాడు దాని పోలిక కొరకై మెరిసే గాజు బంతిని తీసుకుంటాడు సోదిగాడు. ఒక అద్భుతమైన విషయం అది. దేవుడు ఒక త్రిత్వంలో ఉన్నాడు. దేవుని యొక్క శక్తి త్రిత్వంలో ఉన్నది. దయ్యం ఒక త్రిత్వంలో ఉన్నది. అతని శక్తి త్రిత్వంలో ఉన్నది. బైబిల్ ద్వారా నేను దాన్ని రుజువు చేయగలను. ఆ ఉరీము తుమ్మీము ఈ రోజు దయ్యం వాడుతున్న గాజు బంతి. తిరిగి అబద్ధ ప్రవక్త ఇక్కడ ఉన్నాడు. మనము కలిగి ఉంటున్న ఒకడు లేక మంత్రిగాడు లేక సోదిగాడు దయ్యం పక్షంగా ప్రవక్త స్థానాన్ని తీసుకున్నాడు. నా భావం ఏదో అర్థమైందా? తర్వాత ఈ రోజు ఉరీము తుమ్మీము ఈ యొక్క బైబిల్ గ్రంథమే. ఒకరికి ప్రవచనం పలికినా లేక ఒక కల కనినా అది దేవుని బైబిల్ గ్రంథానికి సరిపడినట్లయితే లేక ప్రతిధ్వనించకపోతే అది అబద్ధం. దానిని నమ్మవద్దు. నేను ఎక్కడికి వెళ్ళవలనని నిశ్చయించుకున్నాను అనగా ఇండియా నుండి ఒక చిన్న బౌద్ధికుడు కొద్ది కాలం క్రితం నా ఎదుకు వచ్చాడు. అతడు అన్నాడు, సహోదర అబ్రహాం, నేను ఇక్కడికే వచ్చాను. ఇంకా ఎలాగ చెప్పాడు, ఒక స్త్రీ పరిశుద్ధాత్మని కలిగి ఉన్నది అంటున్నాడు. ఆమె ఎంతో మంచిది, ఎంతో మధురమైనది. అతను చెప్పాడు, ఆమె 4 సార్లు పెళ్లి చేసుకున్నది. ఇప్పుడు తను 4వ భర్తతో కాపురము చేస్తున్నది. నేను అనుకున్నాను, ప్రభువా, అది ఎలాగ సాధ్యం? చెప్తున్నాడు. నేను ఆయన వద్దకు వెళ్లి చెప్పాను, ఓ దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా, ప్రభుకు స్తోత్రం. ఆ విధంగా చెప్పేవారి వలె చెప్పాడు. చూశారా, హల్లెలూయా, ప్రభుకు స్తోత్రం అని ఇంకా చెప్పాడు. ప్రభు నాకు చెప్పాడు, ఇదిగో ఆ కళ నేను నీతో చెప్పబోతున్నాను. ఇంకా చెప్పాడు, నా భార్య వ్యభిచార జీవితంలో జీవిస్తున్నట్లు నేను కలలో చూశాను. ఆమె నా ఎద్దుకు వచ్చి, విక్టర్, నన్ను క్షమించవా, నన్ను క్షమించవా అని అడిగినది. ఎందుకు క్షమించను? నిన్ను క్షమించి తిరిగి చేర్చుకుంటాను అని నేను చెప్పాను. అతను చెప్పాడు, అది నేను చేసినది. చూశారా, నేను క్షమించాను అన్నాడు. నేను చెప్పాను, విక్టర్, నీ కళ చాలా సౌమ్యంగా ఉందే, అయితే దయ్యం అది నీకు ఇచ్చినది ఏంటి అని అడిగాడు. నేను చెప్పాను, దేవుని వాక్యంతో దాన్ని పోల్చవద్దు. ఆమె వ్యభిచారంలో జీవిస్తున్నది నిజం. 4గురితో ఆమె కాపురము చేయలేదు. అవును, దాన్ని వదిలిపెట్టి మరలా మొదటి దాని యొద్దకు వెళ్ళును. ప్రారంభము కంటే అది బహు ఘోరంగా ఉండును. ఆమె ఇక తన బ్రతుకు కాలమంతా ఒంటరిగానే జీవించవలసి ఉన్నది. నే అన్నాను, దాన్ని దేవుని వాక్యంతో పోల్చవద్దు. నీ కల అబద్ధం. నేను చెప్పాను, అది దీనితో పోల్చకూడదు. ఒక ప్రవక్త ప్రవచనం చెప్పినప్పుడు మరియు వారు మాట్లాడినప్పుడు ఆ ప్రవచనం సత్యమైనదా అని తెలుసుకోవాలంటే వారు దాన్ని ఉరీము తుమ్మీము ఎదుట ఉంచెదరు. ఇంకా దేవుని స్వరం యొక్క వెలుగు ఉరీము తుమ్మీము మీద పడినట్లయితే అలాంటప్పుడు సంపూర్ణ నిశ్చయమైనది, అది సత్యమైనది అవుతుంది. అదే ఒక్క మనిషి ఒక అర్థాన్ని ఇచ్చినట్లయితే కలకు గాని బైబిల్ గ్రంథంలోని ఒక దానికి ఒక అర్థం చెప్పినట్లయితే అది దేవుని యొక్క బైబిల్ గ్రంథంకు సరిపోకపోతే అది అబద్ధమవుతున్నది. ఈనాడు ఒక ఉరీము తుమ్మీము ఉన్నది. బైబిల్ గ్రంథము వ్రాయబడక మునుపు ఉరీము తుమ్మీము ఎలాగో అలాగే ఇది నేరుగా దేవుని స్వరమై ఉంటున్నది. ఆమేన్, హల్లెలూయా. నేను ఇప్పుడు ఒక విధమైన భక్తిపూరితమైన భావాన్ని కలిగి ఉంటున్నాను. నన్ను పిచ్చి భక్తి గలవని అనుకోవద్దు. నీ ఇష్టం. నేను ఎక్కడే ఉన్నానో నాకు తెలుసు. నేను ఉబ్బిపోవటం లేదు. అవును, ఎక్కడ సత్యమున్నది అది దేవుని యొక్క వాక్యమే. అది దేవుని యొక్క వాక్యము కాకుండా నీకెటువంటి కల వచ్చినా ఎటువంటి ప్రవచనం నీవు పలికినా నాకు అనవసరం. వాక్యముతో అది సరిపోల్చబడినట్లయితే అది తప్పు. అదే ఈ రోజు కలిగి ఉన్నటువంటి ఇబ్బంది. ఒకరు కలగంటున్నారు, మరొకరు దర్శనం వస్తున్నది, మరొకరు భాష కలిగి ఉంటున్నారు. ప్రతిదీ కూడా కలగలపై పోయినది, సంఘ శాఖ అయిపోతున్నది, ప్రతిదీ విచ్ఛిన్నమైపోతున్నది. ఒకరి పునాదైన దేవుని వాక్యం వద్దకు నీవు దాన్ని తిరిగి తీసుకుని రావాల్సి ఉన్నది. అవును, అది నిజం. ఒకరు ఈ విధంగా చెప్పే వాటి మీద సంఘాలు కట్టబడుతున్నవి. ఒకరంటారు, ఓ యేసు తెల్లని గుర్రం మీద రాబోతున్నాడు, నాకు అది తెలుసు, నేను ఆయన దర్శనంలో చూశాను అని అంటారు. అలాంటి సంఘాన్ని వారు కడతారు. ఓ హల్లెలూయా, ఆయన ఒక మేఘ మీద వచ్చుచున్నాడు. ఆ తరహా వారు దాన్ని చేస్తారు. వారిని వెడగొడతారు, వెరైపోతారు, ఒకరినొకరు గద్దెగుళ్ళు అని పిలుచుకుంటారు, ఇంకా పేనుల గుత్తి అని మరో విధంగా పిలుస్తూ ఉంటారు. ఎందుకని సహోదరుడా, అది తెలియజేయడం కొరకై వెళ్లిపోతుంది. ప్రప్రదంగా నీవు దాన్ని చేసినప్పుడు దేవునితో నీ హృదయము సరిగా ఉండలేదు. అవునా, మనం సహోదరులం. మనము ఒకరికొకరము అంటుకొని ఉండవలసి ఉన్నది. మనం ఒకరికొకరము అవసరమై ఉన్నాం. ఇప్పుడు చూడు, సౌలు పడిపోయాడు, అతను వెళ్తున్నాడు. దేవుడు ఆయన ముఖమును అతనికి చూయించకుండా త్రిప్పుకున్నాడు. అతను వెళ్లిపోయి ప్రవక్తల యొద్ద విచారణ చేశాడు. ప్రవక్తలు వచ్చి ప్రవచనం చెప్పుట కొరకే ప్రయత్నము చేశారు. దేవుడు నిలుపు చేశాడు, దర్శనం అనుగ్రహించలేదు. ప్రవక్తలు బయటికి వచ్చి నేను సహాయం చేయలేను, లేదు, నిన్ను గూర్చి ఆయన ఏమీ చెప్పలేదు అని చెప్పారు.
ఆ తర్వాత అతను అన్నాడు, ప్రభువా ఒక కళ దయచేయి అని అన్నాడు. రాత్రులు దాటిపోతున్నవి, ఏ ఒక్క కళ కూడా రాలేదు. ఆ తర్వాత అతను ఉరీము తుమ్మీము వద్దకు వెళ్తున్నాడు. ఓ దేవా, నేను ప్రవక్తల యొద్ద ప్రయత్నము చేశాను, నేను కళల కొరకై ప్రయత్నము చేశాను, ఇప్పుడు నీవు నాకు సహాయం చేయి. నీవు చేయవా? అది తెగిపోయినది, ఎందుకంటే వెలుగు ప్రకాశించలేదు. ఆ తర్వాత అతడు హీనమైన దిగజారిన ఒక మంత్రగత్తెను, కన్న పిచాచిని శరణార్థము కోరాడు. అతడు ఆమె ఎద్దుకు వెళ్లి అక్కడకు దోగాడుకుంటూ వెళ్లి తనుగా మరువేషం వేసుకున్నాడు. ఈ మంత్రగత్తె వెళ్లిపోయి సమూయేలు యొక్క ఆత్మను పిలుచుకుని వచ్చినది. మీరేమి తలస్తున్నారో నాకు తెలియదు, అది సమూయేలు కాదు అని అనేక మంది చెప్తారు. అయితే బైబిల్ చెప్తున్నది అది సమూయేలు అని. సమూయేలు, అది నీవు పట్టుకుంటే వింతగా ఉంటున్నది, అవును కదా? అయితే అది సమూయేలు, అవునది బైబిల్ తెలియజేస్తున్నది. ఆ మంత్రగత్తె అతన్ని పైకి పిలవగలిగినది. ఆమె సమూయేలును పైకి పిలిచినది. సమూయేలు ఒక చోట ఉన్నాడు. అయితే జరుగుతున్నది ఏదో జ్ఞప్తిని కలిగి ఉన్నాడు. అతడు జరిగిన దాని గురించి అతడు ఇంకా ప్రవక్త దుప్పటి తన మీద వేసుకుని ఉన్నాడు. కాబట్టి సహోదరుడా, నీవు చనిపోయినప్పుడు నీవు చనిపోవటం లేదు, నీవెక్కడో ఒక చోట జీవించుచున్నావు. నేను ఒక్క నిమిషము నిలుపు చేయనివ్వండి. ఈ దయ్యపు శాస్త్రము మరికొద్ది లోతుగా వెళ్ళటానికి ఆమె దయ్యం. అయితే ఆత్మ ప్రపంచానికి ఆమెంతో సమీప సంబంధము కలిగి ఉన్నది. ఈ రోజు క్రైస్తవులను చెప్పుకునే వారి కంటే అనేక మంది ఆత్మ పారమార్థిక బోధ చేయవారికి ఆత్మ లోకమును గురించి మరెక్కువ తెలుసు. అయినప్పటికీ ఆమె దయ్యమే. బైబిల్ యొక్క కాలాల్లో అది అలాగే జరిగినది. యేసు భూమిపైన ఉన్నప్పుడు అక్కడ వేదాంతులు, పండిత పారాయణులు ఉన్నారు. అందులో కొందరు నేటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప సెమినరీలు ఉత్పన్నము చేయవారి కంటే గొప్పవారు. వారు ప్రఖ్యాతిగాంచిన పరిశుద్ధై వారు ఉండవలసి ఉండెను. ఒక లేవిని చూసినట్లయితే అతని ప్రతిదాని యందు నిర్దోషి, నీతిమంతుడై ఉండవలసి ఉన్నది. అయినప్పటికీ కూడా ఆ మనుషునికి కుందేళ్లు మంచులో తన కాళ్ళు అడుగులు ఎలాగా కనబడకుండా ఉంటావో, ఎలాగ తెలియకుండా ఉంటావో, అంతకంటే ఎక్కువగా అతనికి ఏమీ తెలియదు. యేసు వచ్చినప్పుడు ఆయన గుర్తించలేకపోయారు. వారు యేసును దయ్యమని పిలిచారు. ఆయన బెల్జెబూబు, దయ్యము ఒక అధిపతి అని అతడు అన్నాడు. అవునది వాస్తవమేనా? అయితే ఇక్కడ ఒక హీన తరహా దయ్యం ఒకటి వచ్చినది. అతడు దూరాన సమాధుల్లో నివాసం ఉండేవాడు, ఏదో చేసేవాడు. ఆ దయ్యమే తనకు తానుగా చెప్పినది, నీవెవరో మాకు తెలుసు, నీవు దేవుని కుమారుడువు, దేవుని పరిశుద్ధుడు అని చెప్పినది. అవునది వాస్తవమేనా? మాంత్రికులు, మంత్రగాలు, దయ్యాలు ఆయన దేవుని కుమారుని గుర్తించినవి. అయితే విద్యావంతులు, సెమినరీ వేదాంత బోధకులు ఆయన బయల్జెబూబు అని గుర్తించారు. ఏది సత్యం? దయ్యమా, బోధకుడా? దయ్యమే. సహోదరుడా, ఈ రోజు అదేమి ఎక్కువగా మారలేదు సుమా. వారు దేవుని శక్తిని గుర్తిరగలేరు. నీవెంతని బోధన నీవు కలిగి ఉన్నప్పటికీ అదే నీ లోపల మధ్యలో మ్రోగించగలదు. దేవుడు పెద్ద మాటల్లో లేడు, దేవుడు యథార్థ హృదయంలో ఉన్నాడు. నీవిక నిలబడి నాకు ఏంటో తెలియనటువంటి పెద్ద మాటలు నీవు మాట్లాడవచ్చును. అది నేను దేవుని యొద్దకు సమీపస్తునిగా చేయలేదు. నీవు ఇక్కడ నిలబడి నీ ప్రసంగాన్ని మరలా ఉచ్చరించు అనుకరణ చేయగలవు. అది నిన్ను దేవుని యొద్దకు సమీపస్తునిగా చేయలేదు. నీవొక క్షణమైనా నిద్రించకుండా నిఘంటువును నీవు నేర్చుకునగలవు. అయినను అది నిన్ను దేవునికి సమీపస్తునిగా చేయలేదు. సాధుత్వము గల, సమర్పణ గల దీన హృదయమే నిన్ను దేవుని యొద్దకు తీసుకుని వస్తుంది. అది నిజం. ఆమేన్. ఒక దీన హృదయము దేవుడు ప్రేమిస్తాడు. నీ యొక్క నీకు తెలియనవసరం లేదు. అది ఎలాంటి వ్యత్యాసము చేయదు. కేవలం ఒక దీన హృదయము. దేవుడు ఒక దీన హృదయంలో నివాసము చేస్తాడు. విద్యలో కాదు, పాఠశాలలో కాదు, వేదాంత విద్యలో కాదు, సెమినరీలో కాదు, మిగతా ఇతరత్ర స్థలాల్లో కాదు, పెద్ద పెద్ద మాటల్లో కాదు, ఘన గంభీర స్థలాల్లో కాదు. దేవుడు నరు హృదయంలో నివాసముంటాడు. నీకు నీవుగా ఎంతగా తగ్గించుకుంటావో, ఎంత దినుడవై ఉంటావో, దేవుని దృష్టిలో నీవంతగా గొప్పవాడవుతావు. నేను ఒకటి మీకు ఇవ్వనివ్వండి. ఇక్కడ మీ పొలములో గోధుమతో నిండి ఉన్నవి. గోధుమ కంకి బాగా పండినప్పుడు అది ఎప్పుడూ తగ్గించుకుంటున్నది. ఒక చిన్న పాతదైన పొలల చెట్టు చుట్టూ విరజమ్ముకుంటున్నది. దానికంతా తెలుసును అని అన్నట్లు అది దాని గింజ స్థానానికే రాలేదు కూడా. అలాగుంటున్నది ఇక్కడున్న కుర్ర వాళ్ళ సంగతి. వారికి అంతా తెలిసినట్లుగా వారి హృదయంలో ఏమీ ఉండదు, లేక పరిశుద్ధ శిరస్సు అధికారంలోకి తలెగ్గుతున్నది. యేసుక్రీస్తు దేవుని కుమారుడని గుర్తించి ఆయన కార్యాలను నమ్మును, మరియు ఆయన నిన్న నేడు ఒక్కడి రీతిగా ఉన్నాడు. వారు ఆయన గుర్తించారు. నిజం, చరిత్రలో అది ఒక మైలురాయి. అయితే అది ఒక చరిత్ర విషయం కాదు.
ప్రజలు లేచి ఇలా చెప్తారు, ఓ నేను పెంతెకోస్తు నమ్ముతున్నాను. వారిక్కడ కృమ్మరింపు అలాంటిదొకటి జరిగినప్పుడు అగ్నిని పూతపూయుట. గడ్డ గట్టికపోతున్న ఒక మనిషి పూత పూసిన అగ్ని చేత వేడి కొలేడు. పూత పూసిన అగ్ని వేడిని పుట్టించలేదు. అదే వారు కలిగి ఉన్నారు. ఆయన ఏమై ఉన్నాడు ఈ రోజు? ఆయన నిన్న నేడు యుగ యుగాలు ఒక్కడి రీతిగా ఉన్నట్లయితే ఈ దినాన అది ఏమై ఉన్నది? అది పూత పూసిన అగ్ని. ఒకటి గడ్డ కొట్టుకొని చనిపోతున్నప్పుడు చెప్తున్నాడు, వారికున్న ఆ పెద్ద అగ్నిని చూడు, అది నీకు వేడిని పుట్టించలేదా? పెంతెకోస్తు దినాన వారు ఏమి చేశారు? కొత్త నిబంధన ఆరంభ దినాలలో వారు ఏమి కలిగి ఉన్నారు? ఈ రోజు మనం ఏమి కలిగి ఉన్నాము? దేవుడు వస్తువులు తీసుకుని ఇస్త్రీ చేసిన వెంటనే సంఘము ఏకమైపోతున్నది, రాకడ వస్తుంది. అయితే దైవిక స్వస్థతకు సహా మన విశ్వాసాన్ని పొందలేము. రాకడ మాత్రమే అవుతున్నది. ఎందుకంటే మనమంతా తలకిందులైపోయాము. ఒకరు ఈ వైపునకు, మరొకరు మరోవైపునకు. ఫలాని డాక్టర్ ఏది అది అని చెప్పాడు, నా బోధకుడు చెప్పాడు ఇది, ఆయన ఇది అని అని. కొద్దిసేపటి క్రితము ఒక స్త్రీ అన్నది అతడి కేవలం నకిలీవాడు అని. ఇంకా అన్నది మా పూజారి అది చెప్పాడు అని చెప్పినది. ఆమె యొక్క పూజారి ఒక్కసారి ఇక్కడికి రమ్మని ఆమెను కోరుతున్నాను. ఎవరు నకిలీవాడో చూచుకుంటూ కొరకై. అవునా, ఎవరు నకిలీవాడో మనం చూద్దాం, వచ్చి ప్రయత్నించవచ్చును. ఇక్కడే కొంచెం కాలం క్రితము టెక్సాస్ లోని హాలింగన్ లో అక్కడ మాకు ఒక కూడిక ఉన్నది. నేను ఇక్కడికి వెళ్లిన ఆ రాత్రి వారి కారుల మీద వారికి పెద్ద గుర్తులున్నవి. FBI నన్ను ఒక ఫకీరుగా, ఒక నకిలీవాణిగా అక్కడ నిరూపణ చేయనయ్యున్నది అని. కనుక ఒక చోట అక్కడ టెక్సాస్ లో ఒక చిన్న అమ్మాయి స్వస్థత పొందుకుని ఉన్నది. ఆ పాన్ హ్యాండిల్ నుండి 1000 మైళ్ళ దూరం నుండి ఆమె వచ్చిందనుకుంటాను. ఇదైతే హోలింగన్ లో సరిహద్దు ప్రాంతంలో ఉన్నది. సోదరు బాక్సర్ వచ్చి అన్నాడు, సోదరు బెనహాం, ఆ గుంపుని వెన్నడు చూడలేదు. సుమారు 4-5 వేల మంది ప్రజలు. ఇంకా చెప్పాడు, అంతమందిలో ఈ రాత్రి వేళ వేదిక పైన FBI నిన్ను పట్టుకోవడానికై బట్టబయలు చేయలే ఉన్నది అని అన్నాడు. మంచిది, నేను దాని సంతోషంతో ఎదుర్కొనబోతున్నాను అని అన్నాను. అడిగడతడు, గత రాత్రి స్వస్థత పొందిన ఆ చిన్న బాలిక నీకు తెలుసా? నేను నా గదిలోకి వెళ్లిపోతున్నాను. ఒకటి అరవడం లేక ఏడవటం నేను విన్నాను. వెనుదిరిగి చూశాను, ఎవరో ఒకరు ఎదుర్కొన్నారని అనుకున్నాను. అదొక ఆడపిల్ల. నేను వెనుదిరిగి చూశాను, నేను వెనుకకు వెళ్లిపోయాను. అమ్మగారు, ఏంటి సంగతి అని అడిగాను. 17-18 సంవత్సరాల వయసు గల ఆ 2 ఆడపిల్లలు అక్కడే నిలబడి ఉన్నారు. ఒకరినొకరు పట్టుకుని ఏడుస్తున్నారు. సోదరు అబ్రహాం అని అన్నారు. నేనంటే వారికి తెలుసని అప్పుడు నేను అనుకున్నాను. అడిగారు వారు, అక్కడి నుండి ఇక్కడకు ఆమె నేను తీసుకుని వచ్చాను అన్నారు. పిచ్చాసుపత్రికి ఆమె వెళ్లవలసి ఉన్నది. టెక్సాస్ లోని లబాక్ లోని ఆ చిన్నమ్మాయి నా కూటమికి వచ్చినది. ఈమెను నేను ఇక్కడికి తీసుకుని వస్తే నీవు ఆమెకు ప్రార్థన చేస్తావని నాకు తెలుసు. దేవుడు ఆమెను స్వస్థత చేస్తాడని నాకు తెలుసును అని చెప్పారు. ఓహో, ఎంతటి విశ్వాసం అని నేను అనుకున్నాను. నీవు ఆమె తీసుకుని రాగలవా అని అడిగాను. వెంటనే అన్నాను, సహోదరి, నీవు ఇక్కడికి ఎల్లో రోస్టర్ కారులో వచ్చావు కదా? అవును అని అన్నదామె. అవును అని అన్నదామె. నేను అడిగాను, మీ అమ్మ చచ్చుబడిపోయింది కదా? ఆమె అన్నది, అవునది వాస్తవం. నీవు మెథడిస్ట్ సంఘానికి సంబంధించిన దానవు అని అడిగాను. అది నిజంగా సత్యమే అని ఆమె చెప్పినది. రోడ్డు మీద మీరు తిరగబడిపోయారు. మీరు వస్తూ సగం కాంక్రీటు సగం మామూలుగా ఉన్న రహదారి యొద్దకు వచ్చినప్పటికీ నీవు ఆ అమ్మాయి నవ్వుకుంటున్నారు. మీరు ఒకరు తిరిగారు. సోదరు అబ్రహాం, అది నిజం అని ఆమె చెప్పినది. ఈ అమ్మాయి స్వస్థత పొందుకుంటున్నది అని యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు అని నేను చెప్పాను. ఆ తర్వాత రోజు ఆమె పట్టణానికి నిప్పు అంటించినట్లుగా చేసినది. ప్రతి చోటుకు వెళ్లి ప్రతి ఒక్కరికి చెప్పినది. ఆమె అక్కడ ఎవరో వారికి తెలియదు. ఆమె ఆ పరిస్థితిలో ఉన్నది లేనిదో వారికి తెలియదు. ఆ తర్వాత ఆ రోజున సహోదరు బాక్సర్ వచ్చి అన్నాడు, సహోదరు బెనహాం, ఆ అమ్మాయిలు అక్కడున్న ఆ అమ్మాయిలు వారి సరంజామా మూట అంతా కట్టుకుంటున్నారు. అయితే నేనెరిగిన ఈ ఒక్క విషయం అతనికి తెలియదు. మా డబ్బు అయిపోబోతుంది. దాని గురించి అతనితో మాట్లాడలేదు. అయితే ఆ అమ్మాయిల్లో ఒకరు ముందు జరిగిన రాత్రిలో $900 చందా వేసినది. ఆ ధనం పైన వేసినది. ఈ రోజు వరకు అది అతనికి తెలియదు. నాకైతే అది తెలుసు. చూశారా, అది సరిపోతుందని దేవుడు చెప్పిన దానికి అది సరిగా ఉండును. దేవుడు చెప్పాడు. అది సోదరు బాక్సర్ చెప్పారు, సోదరు అబ్రహాం, నీవు నన్ను కొద్దిగా లాగినడం మంచిది. ఇంకా అన్నాడు, ఇక్కడ ఈ ప్రజలను లాగినటువంటి కొందరు దైవిక స్వస్థత జరిగించువారు వారికి కొందరు ఇక్కడ ఉన్నారు. నేను అన్నాను, లేదండి, నీవు చేయకూడదు. సోదరు బాక్సర్, ఆ విధంగా డబ్బు కొరకై నీవు ప్రజలను లాగినట్లయితే సహోదరులుగా నీవు నేను ఒకరి చేయి ఒకరు కలిపితే సమయం అదే అవుతున్నది. నేను ఒంటరిగా వెడతాను. గమనించారా? నేను చెప్పాను, నీవది చేయకూడదు. నేను అన్నాను, 1000 కొండల మీద పశువులన్నీ దేవునివి, మిగతావన్నీ ఆయనకి సంబంధించినవే. నేను ఆయనకి సంబంధించిన వాడను. నన్ను గురించి ఆయన జాగ్రత్త తీసుకుంటాడు. సరే, మంచిది అని అన్నాడు అతడు. అదే రాత్రి అతను చెప్పాడు, సోదరు అబ్రహాం, ఇలా చూడు, ఇటు చూడు, ఇక్కడ ఒక లిఫాఫా కప్పిన కాగితం ఉన్నది. దాని మీద పేరు లేదు. అందులో $900 బిల్లులు అందులో ఉన్నవి. మేం పట్టుకోవటానికి ఎంత అవసరమో
మనకెంత అవసరమో అంత ఖచ్చితంగా అందే. సహోదర బాక్సర్, నన్ను క్షమించు అని అన్నాడు అతడు. కనుక అది ఆ అమ్మాయి అని నాకు తెలుసు. కాబట్టి ఆ మరుసటి రోజు సోదరు బాక్సర్ చెప్పాడు, సోదరు అబ్రహాం, అక్కడ వారి బట్టలు వారు మూట కట్టుకుంటూ ఏడుస్తూ ఉన్నారు. ఏం జరిగింది అని అడిగాను. నీవే అక్కడికి వెళ్లిపోయి వారిని చూడటం మంచిది. వారున్న గది ఎదుగు నేను వెళ్ళాను. ఎలాంటి గదిలో వారు ఉన్నారా అని అడిగాను. నేను వెళ్లిపోయి తలుపు తట్టాను. వారు ఏడవటము నేను విన్నాను. నేను తలుపు తట్టాను. అమ్మాయి తలుపు ఎద్దుకు వచ్చి ఆమె ఇలా అడిగినది, ఓ సోదరు అబ్రహాం, నన్ను ఎంతగానో క్షమించు, ఈ ఇబ్బంది అంతా నీకు కలుగు చేశాను అని అన్నదామె. నేను అడిగాను, ఇబ్బందా సహోదరి, ఏంటి విషయం? నా వలన FBI వారు నిన్ను వెంటాడుతున్నారు. ఓ నిజమా? సరే అని అడిగాను. అవును అని ఆమె చెప్పినది. ఇంకా అన్నదామే, నేను ఎక్కువగా పట్నమంతా సాక్ష్యం ఇచ్చాను అని నేను ఇస్తున్నాను, ప్రతిదీ కూడా చెప్పాను. లేదు అని అన్నాను. ఆమెన్నది, FBI అక్కడే ఉన్నారు, అక్కడే ఉన్నారు. నేను ఈ రాత్రి బట్టబయలు చేయబోతున్నారు. సరే మంచిది. నేను ఏదైనా పొరపాటు చేసినట్లయితే నేను బట్టబయలు చేయబడవలసి ఉంటున్నది. అవును నేను చెప్పాను, తప్పక సువార్త ప్రకటించడం బట్టబయలు కావలసినట్లయితే మంచిదే, మనం అది చేద్దాం. అవునా నేను చెప్పాను, నేను ఈ బైబిల్ ద్వారా బ్రతుకుతున్నాను. ఈ బైబిల్ ఏమి చెప్పినదో ఇది నా పరిరక్షణ ఇక్కడే. అవును అవును ఆమె చెప్పినది. సరే నేనేం చేసిన దాని కొరకే క్షమాపణ కోరుతున్నాను. సహోదరి, నీవేమి చేయలేదు అని అన్నాను. నీవెక్కడకు వెళ్ళటకు భయపడలేదా అని ఆమె అడిగినది. లేదు అని అన్నాను. ఆమె చెప్పినది, FBI అక్కడే ఉన్నారు. నేను అన్నాను, మంచిదే, వారు రక్షించబట్టక మునుపు నా కూటానికి రావడం మంచిదే. మిస్టర్ ఆల్ ఫెరర్ అని నేను చెప్తున్నాను. నేను చెప్పాను, కెప్టెన్ ఆల్ ఫెరర్ ఆ షూటింగ్ గ్యాలరీలోనే అక్కడనే రక్షించబడ్డాడు. వాషింగ్టన్ లోని టకామా అతని యొక్క మార్పును గుర్చి మీలో అనేక మంది తెలుసును, మీకు తెలుసును. అతని కూటానికి వచ్చాడు. ఈ విధంగా అతను చెప్పాడు, 2 సంవత్సరాల నుంచి నేను ఈ మనిషిని వెంటాడుతున్నాను. డబ్బును గురించి నేను విన్నాను, నేను ఇది కనిపెట్టాను, ప్రతి చోటుకు వెళ్ళాను. అతను ఇంకా చెప్తున్నాడు, ఇది సత్యం. ఈ రాత్రి ఒక మూఢభక్తిని వినటం లేదు, ఒక సత్యాన్ని మీరు వింటున్నారు. ఇలా చెప్పాడు అతడు. నేను ఎరిగిన అందులో ఒకరు పోలీస్ ఫోర్స్ లో ఉన్నారు. అతని బిడ్డను ఒక వైద్యుడు చూచి ప్రార్థనా వరుసలేకి అతన్ని పంపాడు. ఇంకా చెప్తున్నాడు, బిడ్డకు ఏ బలహీనతో ఏమి జరిగినదో ఖచ్చితంగా చెప్పబడినది అని చెప్పాడు. ఇంకా అన్నాడు, 8వ రోజు ఆ బిడ్డ బడిలో ఉంటాడు, అది ఒక పోలియో కేస్. ఇంకా చెప్పాడు, 8వ రోజు బిడ్డ తిరిగి బడికి వెళ్ళాడు. అతను చెప్పాడు, 10,000 మంది ప్రజల ముందర చెప్పాడు, 2 సంవత్సరములు నేను అతన్ని వెంటాడాను. దాని పటం అక్కడ ఉన్నది, సీటెల్ కూటము మీ పుస్తకంలో ఉన్నది. అతను చెప్పాడు, మీరందరూ తెలుసుకోవాలని కోరుతున్నాను. మీరేదో ఒక మత సంబంధమైన కంపనము వినట్లేదు, మీరు సత్యాన్ని వింటున్నారు. కెప్టెన్ ఆల్ ఫెరర్ అతడు. తరువాత రోజు దేవుని యొద్దకు నేను అతన్ని నడిపించాను. అతనున్న పెద్ద స్థలంలో షూటింగ్ గ్యాలరీలో అతను పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నాడు. నేను చెప్పాను, బహుశా ఇతడు కూడా అదే చేయవచ్చునేమో. నీవక్కడ వెళ్ళటానికి భయపడలేదా అని ఆమె అడిగినది. భయమా? ఎందుకు? నిజంగా భయపడలేదు. అది చేయడానికి దేవుడే నన్ను పంపినప్పుడు నేను ఎందుకు భయపడాలి? యుద్ధంలో పోరాడువాడు ఆయనే, నేను కాదు సుమా. కనుక నేను చెప్పాను, ఇప్పుడు మీరందరూ దూరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ రాత్రి కూటానికి మేము వెళ్ళాము. స్థలాలన్నీ నిండిపోయినవి. అక్కడున్న కాపలాదారుడు వచ్చి, రెవరెండ్ బ్రహ్యాం, నేను 10 మంది మెక్సికో పిల్లలను అద్దెకు తెచ్చాను. ఇలా చూడు రెవరెండ్ బ్రహ్యాం, ఈ రాత్రి FBI ద్వారా ఒక మూఢభక్తి మతపిచ్చివానిగా బట్టబయలు కాబోతున్నాడు. లేదు, అలాంటి వాని వలే అని అన్నాడు. అటువంటిదంతా వారి కార్లపై ఉన్నది. అతడు అన్నాడు, నేను 10 మంది చిన్న మెక్సికో పిల్లలను అద్దెకు తెచ్చాను, వారందరినీ ఇక్కడ పెట్టబోతున్నాను అన్నాడు. ఓ, అతన్ని పట్టుకోవాలని నేను భావిస్తున్నాను. నేను అన్నాను, భయపడిన అవసరం లేదండి, దేవుడు అతన్ని పట్టుకుంటాడు. అవునా? అతను ఎలా ఉండనివ్వము. కాబట్టి అతను ఇక్కడికి వచ్చాడు. మేము లోపలికి వచ్చిన ఆ రాత్రి నేనెన్నడూ మర్చిపోను. గదిలోకి వెళ్లిపోయాను. సోదరు బాక్స్టర్ ఓన్లీ బిలీవ్ పాట పాడాడు. అతను ఇలాగ చెప్పాడు, సోదరు బ్రహ్యాం, ఈ రాత్రి మనలను భవనం విడిచి వెళ్ళయున్నామని చెప్తున్నాడు. నేను వెనుకకు వెళ్లిపోయి వెనకాల కూర్చోబోతున్నాను అని అన్నాడు అతడు. వారు అతన్ని ఈ రాత్రి వేదిక యొద్ద బట్టబయలు చేయబోతున్నారు అని అతడు చెప్పాడు. అనేకమైన కఠిన పోరాటాల్లో దేవుడు అతని పక్షముగా ఉండి నేను చూశాను. నేను వెనుకకు వెళ్లి కూర్చోబోతున్నానని అతడు చెప్పాడు. నేను ఎక్కి వెళ్ళాను. నేను చెప్పాను, ఇక్కడే వేదిక యొద్ద ఈ రాత్రి నేను బట్టబయలు కాబోతున్నానని ఒక చిన్న వ్యాసాన్ని నేను చదువుతున్నాను. నేను అన్నాను, FBI ఏజెంట్లు ఇప్పుడు ముందుకు వచ్చి ప్లాట్ఫామ్ యొద్ద నన్ను బట్టబయలు చేయాలని నేను వారిని కోరుకుంటున్నాను. నేను చెప్పాను, సువార్త పరిరక్షణ నిమిత్తమై నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. మీరు వచ్చి నన్ను బట్టబయలు చేయవచ్చు. నేను ఎదురు చూశాను, బహుశా వారెక్కడ లేరేమో అని అన్నాను. నేను ఎక్కడ ఉన్నానో అది నాకు తెలుసు. అక్కడ ఉన్న గదిలో ఏమి జరగనయ్యున్నదో ఆయన ముందుగానే నాకు చూయించాడు, నేను విడిచిపెట్టక ముందు. అవునా? నేను అన్నాను, బహుశా కొద్దిసేపు నేను వేచి ఉంటాను. మనం ఒక పాట పాడవచ్చునేమో. ఒకరు వచ్చి ఒక సోలో
లేక ఒక ఆలాపన పాట పాడతారు. నేను అడిగాను, మిస్టర్ FBI ఏజెంట్ గారు, నీవు లోపలున్నావా బయటున్నావా? నేను బట్టబయల ఒకటికై ఎదురు చూస్తున్నాను, ముందుకు రాగలవా? ఎవ్వరూ రాలేదు. అది ఎక్కడ ఉందా అని నేను ఆశ్చర్యపడుతున్నాను. అది ఏమైనది ప్రభు నాకు చెప్పాడు. అది పడిపోయిన ఇద్దరు బౌద్ధికులు. నేను ఎదురు చూస్తూనే ఉన్నాను. ఒక మూలన ఒక నల్లని నీడ వ్రేలాడుతుండటం నేను చూశాను. అది ఎక్కడున్నదో నాకు తెలుసు. నేను ఎక్కడికి చూశాను, అది కదలతూ వెళ్లిపోయి గ్యాలరీలోకి ఈ విధంగా వెళ్ళినది. ఒకడు నీలిరంగు సూటి వేసుకుని ఉన్నాడు, ఇంకొకడు బూడిద రంగు సూటి వేసుకుని ఉన్నాడు. నేనన్నాను, స్నేహితులారా, FBI వారు ఎవరూ లేరు. బైబిల్ బోధన గురించి FBI వారికి ఏమి అవసరం? నిజంగా ఏమీ అవసరం లేదు. నన్ను బట్టబయలు చేయటానికై ఇద్దరు FBI ఏజెంట్లు లేరు. అయితే ఇదిగో ఇక్కడ బయలుపడినది. వారు అక్కడే కూర్చుని ఉన్నారు. వారు ఇద్దరు బౌద్ధకులు. వారు దిగారు. నేను అడిగాను, ఆ విధంగా దిగవద్దు. అక్కడ ఇద్దరు పెద్ద టెక్సాస్ సంబంధించిన వారు అక్కడికి వెళ్లి వారిని పట్టుకోబోతున్నారు. వద్దు సహోదరులారా, వద్దు అని నేను చెప్పాను. ఇది రక్త మాంసములకు సంబంధించినది కాదు. నెమ్మదిగా కూర్చోండి, దాని గురించి దేవుడు చూసుకుంటాడు. నేను అన్నాను, చూడండి సహోదరులారా, మీరు అక్కడనే ఉండి ఈ వైపు చూడండి. మీరు నన్ను అన్నారు, నేను గారడీవాడైన సిమోను అని. అది మంత్రం చేత జరిగేది. నేను ప్రజలను మోసం చేస్తున్నానని మీరు అన్నారు అని నేను అడిగాను. నేను గారడీవాడైన సిమోన్ అయితే అలాంటప్పుడు మీరు దేవుని మనుష్యులు. ఇప్పుడు వేదిక పైకి మీరు రండి. నేను గారడీవాడైన సిమోన్ అయితే దేవుడు నన్ను మొత్తులు కాక. నేను దేవుని యొక్క ప్రవక్తనైతే మీరు రండి. దేవుడు మీరు మరణించడానికి మొత్తులుగాక. ఎవరు నిజమో ఎవరు తప్పుడు వారో మనం చూద్దాం. మీరు రండి క్రిందకు. ఒక పాట మనం పాడుదాం. ఆ భవనం నుండి వెళ్లిపోయారు వారు. అప్పటి నుండి మరి ఎన్నడూ వారిని చూడలేదు. చూశారా? నేను చెప్పాను, గాడివాడైన సిమోను నేనైతే నేను చనిపోవుటకు దేవుడు నన్ను మొత్తును కాక. నేను దేవుని యొక్క ప్రవక్తనైతే మీరు ఈ వేదికపై వచ్చినప్పుడు మీరు చనిపోవుటకు దేవుడు మిమ్మల్ని మొత్తును. దేవుని ఎదుట నేను సత్యమైనట్లయితే ఈ వేదిక యొద్ద దేవుడు మిమ్మల్ని చంపును. వారిది బాగుగా ఎరుగుదురు. అవునది వాస్తవం. వారు బాగుగా ఎరుగుదురు. ఇతర స్థలాలు వారికి కఠినంగా ఉన్నవి. అవునది వాస్తవం. కనుక ఎన్నడూ అలా ఆలోచన చేయవద్దు. అయితే దేవుడు ఇంకా దేవుడై ఉన్నాడు. ఆయన జవాబు ఇచ్చును. మరిప్పుడు ఈ ఎన్డోర్ అనే కన్నపిచాచి సమూయేలు ఆత్మను పిలిచినది. సౌలు సమూయేలుతో మాట్లాడాడు. అది ఎలా జరిగినదని మీరు ఆశ్చర్యపోవచ్చును. ఈ రోజు అది జరగదు, అనగా సాధ్యపడదు. లేదండి. ఎందుకనగా కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తము కాలము యొక్క నెరవేర్పు కొరకే ఉండి ఉండెను. బౌద్ధికులు అది నిజమేనని మీరు తలస్తే నన్ను బలపరచండి. మీరు ఒక మనుషుడు చనిపోయినప్పుడు ఒక జంతువు పాప ప్రాయశ్చిత్తార్థం కింద అతడు ఉంటాడు. అతని యొక్క ఆత్మ పరదేశకు వెళ్లిపోయినది. అక్కడ అతడు విమోచన దినం వరకు ఉంటాడు. అతని ఆత్మ అక్కడ ఉంటున్నది. ఇక్కడ ఒక చిన్న పఠానికి గీనివ్వండి. అక్టోబరు నవంబర్ మాసాల్లో రీడర్స్ డైజెస్ట్ ఆ పత్రిక, అందులోని విషయాలు, నేను వ్రాసిన వ్యాసం, నన్ను కూర్చున్న వ్యాసం ఎంతమంది చదివారు? అది ఏ విధంగా ఉన్నదో మీరు గమనించారా? దానికి ముందు 2-3 వారాలకు ముందు ఎంతో కాలం నుండి ఈ ప్రఖ్యాతి గాంచిన ఈ మంత్రగత్తె ప్రయత్నించినది మిస్ పెప్పర్. రీడర్స్ డైజెస్ట్ అందులోని మిస్ పెప్పర్ వ్యాసం ఎవరైనా చదివారా? ఈ 2 ఆత్మలు అలాగే ఉండటం వింతైన సంగతి కాదా? ఇక నాకెంత సమయం ఉన్నది? కొద్దిగా మాత్రమే. 20 నిమిషాలు దాటాను. నేను తొందరపడవలసి ఉన్నది. చూడండి, ఒక్క నిమిషం కొరకే నన్ను క్షమించండి. ఒక అబద్ధమది ఉంటున్నది. అది మీకు తెలుసా? ప్రతి ఒక్క దానికి ఒక నిజమైనది, ఒక అబద్ధము ఉంటున్నది. నేను $1 మీకు ఇచ్చినట్టయితే ఇది మంచి డాలరేనా అని అడిగితే మీరు అది చూస్తారు. నిజమైన డాలర్ కంటే అది ఎంతో మంచిగా కల్పించవచ్చును, లేదా మీరు దాన్ని నమ్మకపోవచ్చును. అవునా? కాబట్టి అది ఎంతో ఒక నిజమైన పోలికై ఉంటున్నది. కడవరి దినాలలో 2 ఆత్మలు సాధ్యమైతే ఏర్పరచుకున్న వారి సహితము మోసం చేయనంతగా ఉండును, అనగా భక్తులుగా ఉండే ప్రజలు అని యేసు చెప్పినట్లయితే, ఇప్పుడు గుర్తుంచుకోండి, వారిలో ఎటువంటి నిలువెచ్చని చల్లనివి లేవు. బాహ్యంగా అలా పైకి భక్తి కలిగిన వారిగా ఉంటారు. చూశారా? అయితే ఈ 2 ఆత్మలు నిజమైన ఆత్మలు ఏర్పరచుకున్న వారిని సహా మోసం చేయుచుండగా మోసం చేయనంతగా సమీపంగా ఉంటవి. కడవరి దినాల్లో అవంతగా ప్రక్కగా పనిచేస్తున్నవో చూడండి. యేసు అది చెప్పలేదా? ఆయన చెప్పాడు. స్నేహితులారా, గమనించండి, నేను ఒక చిన్న పటము గీయబోతున్నాను. ఒక నిమిషం మీరు ఇలాగా చూడాలని కోరుతున్నాను. క్షణము లేకుండా మీరు నన్ను వీక్షించండి. ఎందుకనగా నేను మీకు ఒక ఉపమానాన్ని ఇవ్వబోతున్నాను. అప్పుడు మీరు అది చూస్తారు. అక్కడ రీడర్స్ డైజెస్ట్ లో ఇలా వ్రాశారు. నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. ప్రార్థన చేర్చుకోవడానికై 2700 మంది అక్కడ ఉన్నారు. అక్కడ బయట నిలబడి ఉన్నారు. మీరు ఆ వ్యాసం చదవండి. ఒక మనిషి కెనడా నుండి వచ్చాడు. కెనడా నుండి అతనికి ఒక చిన్న బాలుడు ఉన్నాడు. మేయో జాన్ హాప్కిన్స్ వద్దకు తీసుకుని వచ్చారు. అపాయకరమైన మెదడు జబ్బు. అది అతని చేతులు ఇలా గిచ్చినది. దాని క్రింద కాళ్ళు ఇలాగే గిచ్చినది. వారు చెప్పారు,
ఎటువంటి శస్త్రచికిత్స కానీ మరి ఎటువంటిది జరిగించబట్టము వీలు పడదు అని వారు అన్నారు. కాబట్టి అతడు కెండాకు తిరిగి తీసుకుని వెళ్ళాడు. అతడు చెప్పాడు, నేను ఇంకా కొడాతో కొట్టలేదు అని. నవంబర్ మాసపు రీడర్స్ డైజెస్ట్ మీకు దొరికితే అక్కడ జానీ మార్టిన్ యొక్క మహాద్భుతం అని అది పిలువబడుతున్నది. తర్వాత మరలా అది ఇలా చెప్పబడినది. ఆ మనుషుడు చెప్పాడు, నేనింకా కొడాతో కొట్టలేదు, ఎందుకనగా విశ్వాసంతో స్వస్థపరచు విలియం బ్రెన్హామ్ అని పేరు గల ఒకరు నాకు తెలుసు. అది చెవుడు మూగవారైన ఇద్దరు నా స్నేహితులు అక్కడ బాగుపడ్డారు, విన్నారు, మాట్లాడారు. నేను ఇంకా అమెరికాలో ఎక్కడున్నానో తెలుసుకుంటకై ప్రయత్నం చేశారు. నేను కోస్టా మెసా కాలిఫోర్నియాలో ఉన్నాను. అదొక వ్యాసం. మీరు దాన్ని చదివితే మీరు ఏడుస్తారు. మీ గుండెను అది బద్దలు చేస్తున్నది. ఏ విధంగా అతడు ఆ బిడ్డను తీసుకుని మంచు కొండల గుండా వెళ్ళినది మొదలైనది అతడు చెప్పాడు. ధోని జాగ్రత్త, అతడు అన్నాడు, మనం ఓడిపోము. ఆ చిన్న బాలుడు చివరకు చిన్నగా నవ్వలేకపోయాడు, ఎంతో జబ్బుపడిపోయాడు. అతడు అన్నాడు, మనం ఓడిపోము, మనము దేవుని అడగబోతున్నాం, మనము దేవుని యొక్క ప్రవక్త వద్దకు వెళ్లి అతన్ని అడుగుదాం. కాబట్టి వారు మంచులోనే వచ్చారు. చివరికి వారు అక్కడికి చేరుకున్నారు. తల్లి వారితో కలిసి వస్తున్నది. విమానంలో వచ్చుటకు వారి యొద్ద తగినంత డబ్బు లేదు. అందుచేత తల్లిని వెనుకకు పంపించారు. ఆ బాలుడు తండ్రి బస్సులో రావాల్సి ఉండను. ఏ విధంగా వారు విన్నిపెగ్ కెనడా, అక్కడ నుండి కోస్టా మెసా కాలిఫోర్నియాకు వారు అందులోకి వచ్చారు. చెరిగిపోయినవి. 7-8 సంవత్సరాల చిన్న పిల్లవాడు. తండ్రి చెప్పాడు, చిన్న తువాల మార్చబడవలసి వచ్చాను. ఏ సహాయము లేని స్థితిలో ఉండిపోయాడు. తినటానికి మరేం చేయటానికి వీలుని స్థితిలో ఉండిపోయాడు. అతను మాట్లాడటానికి తన చిన్న బాలుడు విన్నాడు అని చెప్పాడు. అతని కళ్ళతో చూచిన దారిని అతను చెప్పగలిగాడు. అతను నవ్వుటకు ప్రయత్నం చేశాడట. తెలుసా, అతడు అమెరికాలో చూస్తున్న పలు విధమైన దృశ్యాలను అతను చెప్పాడు. వారికి చేరి కాలిఫోర్నియాకు చేరి ప్రయాణికులకు సహాయపడేవానితో ఏమి చుట్టుకై వచ్చాడో అతను చెప్పాడు. అతను అడిగాడు, దైవికమైనదేదో చుట్టుకు వచ్చాను అని చెప్పాడు. పెద్ద ప్రశ్న అది. ఏ అమెరికా అది చెప్పగలదో మీరు ఊహించండి. చూశారా, అది మనమెంతో తెలివైన వారం. మనకంతా తెలుసును, అవునా? ఏది మనము చెప్పనవసరం లేదు, మనమంతా వ్రాసుకున్నాం. చూశారా? కాబట్టి ఏ దైవికమైనది కెనడాలోని విన్నిపెగ్ నుండి వచ్చుట. ఎందుకని? అది భయంకరమైనదని వారు తలంచారు, భయంకరమైనదని. ఎలాగైతేనే వార్తాపత్రిక అంటించిన కారు ఒకటి అతని కొరకై పంపించబడినది. అతను చెప్పాడు, వారు వరుసలోకి చేరుకున్నప్పటికీ ఎక్కడున్నదో అక్కడే 2700 మంది ప్రజలు ప్రార్థన చేయించుకుంటూ కొరకై ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే అతను చెప్పాడు, ఆ కురిపోయిన ఆ చిన్న బాలుని చిరిగిపోయిన కోటు వేసుకుని తలపాగతోనున్న అతని తండ్రి వారంతా చూచి ప్రతి ఒక్కరూ ప్రక్కకు జరిగి అతనికి స్థలమిచ్చారు. అతను వేదిక ఎదుకు వచ్చినప్పటికీ ఒక ప్రార్థనా కార్డు మార్చుకుంటా చట్టాలకు విరుద్ధం. ఒకరు తప్పక కూటానికి రావాల్సి ఉన్నది, తన సొంత కార్డు పొందవలసి ఉంటున్నది. ఏవేదో వరుసలోనికి వచ్చి ఒకరి కొరకై ప్రార్థనా కార్డును మార్పు చేసుకున్నట్లయితే ఆ ప్రార్థనా కార్డు చెల్లదు. అవును, ఎందుకంటే హెచ్చరికలు వినటానికై, అది ఏ విధంగా పొందుకోవాలో తెలుసుకుంటానికై నీవు రావాల్సి ఉన్నది. అది నీకు సంబంధించినది. మరొకరి కోసం నీవది పొందుకోలేవు. నీకై నీవు పొందుకుంటుకోయి నీవే రావాల్సి ఉన్నది. కనుక నీ వింటావు. ఒక పెద్ద వ్యక్తిలకు చెప్పాడు, ఏ విషయాలను ఎంతగా నమ్మను అని అన్నాడు. అయితే ఆయనను స్వస్థపరచగలనేమో. చూశారా, వేదిక నొద్ద అది లేనిపోని గడబిడలు కలుగు చేస్తుంది. కాబట్టి వారు అది పొందుకోకముందే వారు దాన్ని ఏర్పరచుకుంటారు. కాబట్టి ఆ అబ్బాయి ఆరంభమై ఇంకా వేదిక ముందుకు రాగానే, ప్రజల ముందుకు రాగానే అతని ప్రార్థన కార్డు ఏదని బిల్లి అడిగాడు. అతనికి ఏది లేదు. ఆ తర్వాత, అయ్యా క్షమించండి అని అన్నాడు. చెప్పాడు, నీవు ఆగవలసి ఉంటున్నది అని అన్నాడు. అతను చెప్పాడు, మంచిది, నేను ఆగుతాను అని అన్నాడు. అతను అందరి మాదిరిగానే నేను ఇటు మరలకుంటాను. తర్వాత చెప్పాడు, ఇది నేను చేయాలని నాకు తెలియదు అని అన్నాడు. నేను ఒకరితో మాట్లాడుతున్నాను, నేను తిలకించడం తటస్థించినది. ఆ తండ్రి వెళ్లిపోవడం నేను చూశాను. ఏంటి సంగతి అని అడిగా. నేను, నాకు ప్రార్థనా కార్డు లేదు అని అతను చెప్పాడు. ఏదో ఒకటి నాకు చెప్పినది, అతన్ని వెనుకకు తీసుకురా అని, అతన్ని ఇక్కడికి తీసుకురా అని నేను చెప్పాను. తండ్రి పైకి వచ్చాడు. కన్నీళ్లు అతని ముఖంపై రలుతున్నవి, గడ్డమంతా పెరిగి ఉన్నది. అతను పైకి వచ్చాడు. రీడర్స్ డైజెస్ట్ లో ఏమి చెప్పినది అక్కడ ఉన్నది. చూశారా, నేను ఎటువంటి ప్రశ్నలు వేయలేదు. నేరుగా బిడ్డ ముఖంలోకి చూచి అది ఎక్కడి నుంచి వచ్చినదో నేను చెప్పాను. అది మేయో వైద్యశాలలో ఉన్నదని, దాని విషయమంతా ఏమై ఉన్నదని, ఏ విధంగా జబ్బుబడినది మొదలగు విషయాలు నేను చెప్పాను. కాబట్టి తండ్రి ఏడ్చుకుంటూ వెళ్లిపోతూ ఉండగా, వేదికను తిరిగి వెళ్లిపోతుండగా, అవునండి అని అన్నాడు. అతను అడిగాడు, అయితే నా బిడ్డకి బ్రతుకడా అని. అది నేను చెప్పలేను అని నేను చెప్పాను. ఒక్క నిమిషం ఆగు అని అన్నాను. ఒక దర్శనం నాకు వచ్చినది. నేను చెప్పాను, నీవది నమ్మలేవు. ఎందువలంటే మేయో ఇంకా హాప్కిన్స్ ఇద్దరు చెప్పారు, మెదడు మీద
శస్త్రచికిత్స చేయటానికి వీలు లేదు అని చెప్పారు. అయితే నీవు ఏం చేయాలో నేను చెప్తాను. రేపు ఈ బిడ్డతో నీ వెళ్ళిపో. 3 రోజుల్లోగా వీధిలో ఒక నల్ల తలగల స్త్రీని నీవు కలుసుకోబోతున్నావు. ఆమె బిడ్డకేంటి అని అడుగుతుంది. ఆ తర్వాత ఆమె ఒక చిన్న పల్లెటూరు వైద్యుని గురించి అతడు ఆ ఆపరేషన్, ఆ శస్త్రచికిత్స చేయగలని ఆమెకు చెప్తుంది. నీవు దాన్ని నమ్మలేకుంటావు, ఎందుకంటే అది జరిగించడం అసాధ్యము అని మేయో చెప్పి ఉన్నాడు కాబట్టి. అయితే దేవుని శక్తి చేతను, దేవుని కరికరం చేతను నీ బిడ్డకు శస్త్రచికిత్స జరగటం అది ఒకే సదుపాయం అవుతున్నది. నేను ఆయన యొక్క ప్రవక్తనని నమ్మినట్లయితే వెళ్ళు, నేను చెప్పినట్లుగా చేయి. ఎలాగంటే హిజ్కియా అంజూరపు కాయలు కట్టినట్టు. అతను అన్నాడు, అతను తిరిగి వందనాలు అని చెప్పి వెళ్లిపోయాడు. 2 లేక మరికొద్ది దినాలు గతించిపోయినవి. ఒక రోజున అతని వీధుల గుండా వెళ్తున్నాడు. ఒక స్త్రీ నడుచుకుంటూ వచ్చి, నీ బిడ్డకి ఏం జరిగింది అని అడిగినది. అది ఒక మెదడు జబ్బు అని చెప్పాడు. అతను అతను మాట్లాడుతూ వెళ్తున్నాడు. అది ఎంతో భయంకరమైనది అని వారు అనుకుంటున్నారు తెలుసా. అతను అన్నాడు, కొద్ది నిమిషాలు అలాగే గతించినవి. ఆమె అన్నది, ఆ శస్త్రచికిత్స చేయగలిగిన ఒకరు నాకు తెలుసు. అతను చెప్పాడు, అమ్మా మేయో సోదరులు అది విడిచిపెట్టి అది సాధ్యపడదు అని చెప్పారు అన్నాడు. సోదరు బ్రహ్యాం అన్న ఒక మనిషి అందుకొరకు ప్రార్థన చేశాడు. బిడ్డ కొరకు అతను ప్రార్థించాడు అని చెప్పాడు. ఒక నిమిషం ఆగు, నల్లటి తలకట్టు, బూడిద రంగు కోటు సూటు ధరించి ఉంటున్నది అని అన్నాడు. అది ఆమె. ఎక్కడా వైద్యుడు అని అడిగాడు. అతడు చెప్పాడు. అతన్ని అక్కడికి తీసుకుని వెళ్లారు. వైద్యుడు ఆపరేషన్ చేశాడు. బిడ్డ బాగున్నాడు. అది రీడర్స్ డైస్ లో వచ్చినది. చూశారా? దాని కొరకై మేయో సహోదరుడు పర్యవేక్షణ కొరకై నన్ను పిలిపించారు. రెవరెండ్ బ్రహ్యాం, బిడ్డ కొరకు నీవేమి చేశావు అని అడిగారు వారు. ఏమి చేయలేదు, నేను దాన్ని ముట్టలేదు. దేవుడు ఏమి చెప్పమని చెప్పాడో అది మాత్రమే నేను చెప్పాను. అతను దానికి విధేయుడయ్యాడు. ఇప్పుడు అందరూ కూర్చుని వింతైన విషయం ఏంటంటే, ఆ తర్వాత 2 వారాల తర్వాత లేదా 2 వారాలకు ముందుగా, బహుశా 1 నెల జరిగిన తర్వాత మిస్ పెప్పర్ వ్యాసము రీడర్స్ డైస్ లో వచ్చినది. ఆమె ఒక నిజమైన మంత్రగత్తి లేక మధ్యవర్తి. ఒకటి నిజమైనది ఉన్నది, మరొకటి అనుకరణ చేయనది ఒకటి ఉన్నది. అక్కడ వారికి ఆ స్త్రీ 1897 సంవత్సరం నుండి ఉన్నది. ఆమె ఇప్పుడు న్యూయార్క్ లో ఉంటున్నది. ఆమెకు 100 సంవత్సరాలు నిండి ఉంటవి. ఒక స్తంభం వల్లే చెవిటిది. అది రీడర్ డైస్ లో నాది వచ్చిన 1 నెలకు లేక 2 నెలలకు అది వచ్చినది. మీరు అది పొందుకోవచ్చును. శరదృతువు ఆరంభంలోని పత్రికలు క్రితం దినం ముందు మిస్ బాక్స్ యొద్ద అది ఉన్నది. దాని గురించి నాకు తలంపు ఉన్నట్లయితే నే అతన్ని ఉండనిచ్చేవాడును, లేదా నేనది చెప్తాననుకున్నట్లయితే అది నా యొద్దనే ఉంచుకునేవాడును. మీ కొరకై నేను తెస్తాను. అది 12-4 పేజీలు ఉంటవి, 14 పేజీలు ఉంటవి. ఆమె కేవలము మామూలు ఇంటి పని మనిషి. ఒకరోజు ఆమె మూర్చిపోయినట్లుగా అయిపోయినది. ఆ బాధలో ఆమె చనిపోయిన వారితో మాట్లాడుతున్నది. ప్రతి చోట ప్రపంచమంతటికు ఆ స్త్రీని వారు తీసుకుని వెళ్తారు. ఆమెను వారు ఇంగ్లాండ్ దేశానికి తీసుకుని వెళ్లారు. అక్కడ ఏమైనా పొరపాట్లు మొదలై ఉన్నవేమోనని ముఖం పైన ముసుగు వేసుకుని ఎవరైనా రహస్యంగా ఉన్నారేమని అనేక సార్లు ఆమె బట్టలు మార్చారు వారు. గ్రీకు వాడు ఆంగ్లదేశ వారినిగా ఉన్నట్లుగా ఉన్నాడేమోనని తెలుసుకుంటానికి. అయితే ఆమె అతనికంతా తెలియచెప్పినది. చనిపోయిన తన వారితో ఒకరిని పిలవాలని అతని కోరుకున్నాడు. ప్రపంచమంతటా ఇదిగో ఇక్కడ రీజర్ డైస్ లో ఉన్నది. కొన్ని రాత్రుల క్రితము లేదా కొన్ని నెలల క్రితం వారి సంగతులు కొన్ని బయలుపరచబడినవి. ఒక మనిషి తన తల్లి ఆత్మహత్యని ముద్దు పెట్టుకోవాలనుకున్నాడు. ఆ తర్వాత రోజు పోలీస్ కోర్టులో అది రుజువైనది. అది అతను ముద్దు పెట్టుకున్నది కేవలము అది వెన్న పూసిన కాగిత ముక్క అని రుజువైనది. అనేక మంది ఈ మధ్యవర్తిత్వపు మంత్రగాళ్లను అనుకరణ చేస్తూ ఉంటారు. వారందరూ కేవలము బజారులో కూర్చొని బాతకాన్ని కొట్టేవారు. ఆరంభ మందు వారు మధ్యవర్తులు కారు. వారంతా కేవలము అనుకరణ చేసే మోసం చేసేవారు. అయితే ఒక నిజమైన మంత్రగత్తె ఉన్నది. మత సంబంధమైన వారమైన మన మధ్య 2 వైపులకు కూడా ఎంతో అనుకరణ చేయవారు మనకు ఉన్నారు. ఇప్పుడు కొద్ది నిమిషాలు ఊపిరి పట్టండి. ఇప్పుడు గమనించండి. ఆ మిస్ పెప్పర్ ఒక నిజమైన మంత్రగత్తె. ఆ పత్రిక ఇలాగ తెలియచేసినది. ఇక్కడ ఒక నిజమైన విషయం ఒకటి ఉన్నది. అదేంటంటే ఒక మనుషుడు చనిపోయినప్పుడు అతను చనిపోలేదు, అతను ఎక్కడో జీవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ స్త్రీ వారి ఆత్మలను పిలిచి ప్రజలతో మాట్లాడుతున్నది. ఇప్పుడు సోదరు అబ్రహాం, ఆమె ఏమి చేస్తుంది? నీవది నమ్ముతున్నావా? అవునండి, బైబిల్ అలాగ తెలియచేస్తున్నది, అందుకని నేను నమ్ముతాను. ఆమె దయ్యపు సంబంధమైనది. మంత్రతంత్రాలు అవి దయ్యపు తంత్రమే. ఆ రెంటిని ఇప్పుడు గమనించు. తర్వాత నా ఎద్దుకు వచ్చిన అక్షరాలను నీవు తప్పక చూడవలసి ఉన్నది. తర్వాత నా వ్యాసం ఆమె యొద్దకు చేరినది. కాలవనానికి ముగింపునకు కొంచెం ముందుగా దేవుడు ఈ సంగతులు పలుకుట వింతైన విషయం కాదా? రీడర్స్ డైజెస్ట్ లో అది
ఆకాశము క్రింద ఉన్న అన్ని భాషల్లో ప్రచురమవుతున్నది. అది చూశారా? గమనించండి, అది ఒకదానిని ఒకటి వెంబడించడము వింతైన విషయం కాదా? ఈ విధంగా అక్షరాలు ఉంచారు. సహోదరు బ్రహ్యాం, అది నీ ఒక మంత్రిగాడవు కాక మరొకటివి కాదని అది రుజువు చేస్తున్నది అని అన్నారు. అది దానికి రుజువు చేస్తున్నది. ఇటు చూడు, ఆమె ఎక్కడికి వెళ్తుందో నీవు ఆ స్త్రీతో చెప్పావు. ఆ స్త్రీని చూడు. నేను చెప్పాను, ఒక నిమిషం ఆగు, అధికారయుక్తమైన ఉత్తరం నా దగ్గర ఉన్నది, క్షమించండి, ప్రజల యొద్దకు పంపుటకు. నేను చెప్పాను, బోధకులైన మీకు ఎంత కొద్దిగా తెలుసును? మీ శరీరము బాప్తిసం పొందుటకు బదులుగా మీ మెదడులో బాప్తిసం పొందవలసి ఉన్నది. అవునా అని నేను చెప్పాను. విషయాల గురించి ఆలోచించుట మనవద్దు, దాని గురించి ఆలోచించడానికి ప్రయత్నించవద్దు. ఆ విధంగానే మిగతా రోజుల్లో వారు చేశారు. యేసును వారు చూశారు. ఆయన చేయగలని వారికి తెలుసు. ఆయన చేయగలడని వారికి తెలుసు. వారి హృదయ రహస్యాలు ఆయనకు తెలుసును. వారెందుకు ఆ విధంగా చేస్తున్నారో ఆయనకు తెలుసు. వారన్నారు, ఆయన దయ్యముల అధిపతి అని, ఆయన బెల్జెబూబు అని, లోకములో ఉత్తమమైన జ్యోతిష్కుడు అని ఆయన వారు పిలిచారు. దేవుని కుమారుని ఎరుగుటకై వారు లెక్కలు పెట్టే వాటిని వారు నిలుపు చేయలేదు. అది ఎరుగుటకై వారంతటి ఆత్మ సంబంధమైన వారు కాదు. అదే విషయాన్ని చదివారు. నిజం, యేసు యెరూషలేమునకు వచ్చి కంచరగాడిద పైన పయనించవలసి ఉన్నది. అయితే వారు రెండవ రాకడకు ఎదురు చూస్తున్నారు. అలాంటి విషయమే ఈ రోజు కూడా. నిజమైన వస్తువు యొక్క పైభాగాన్ని వారు చూస్తున్నారు. హల్లెలూయా! అవునది వాస్తవం. దేవుడు ఇక్కడ ఉన్నాడని నాకు తెలుసు. ఈ మధ్యాహ్నం మీ యొక్క ఎక్కువ సమయాన్ని నేను తీసుకుంటానని నాకు తెలుసు. అయితే నీవు దీన్ని చూడవలసి ఉన్నది. స్నేహితుడా, నేను మరలా నిన్ను చూడనట్లయితే చూడకపోవచ్చును. దయ్యాలంటే ఏంటో నీవు ఎరగవలసి ఉన్నది. ఏది సత్యమో ఏది తప్పో నీవు తెలుసుకునవలసి ఉన్నది. అదెంతో దగ్గరగా ఉన్నది. విషయాన్ని నీవు వేరు చేయవలసి ఉన్నది. తెలుసుకో, అది ఎక్కడో కాదు. పరిశీల వలె ఏదో దారిన ఈ ప్రక్కకు కాదు, ఏదో దారిన ఆ ప్రక్కకు కాదు. అది ఎక్కడే దగ్గరగా ద్వారంలోనే ఉన్నది. దాన్ని నీవు గమనించు. మనము ఆ రెండు దృష్టాంతాలను, ఆ రెండు కేసులను తీసుకుందాము. నేను $1 తీసుకుని మీకు ఇస్తే, నేను ఒక నకిలీ డాలరు ఇచ్చినట్లయితే మీరు అది చూచుకొనకై మనకు ఒక ఉపానాన్ని మనం వాడుదాం. నీవు జ్ఞానము కలిగిన వ్యక్తివైతే నీవు ఒక $1 తీసుకుని దాని వైపు చూచి మొదటిగా నీవేమి చేస్తావంటే, మొదటిగా అది దేనితో తయారు చేయబడదో అది నీవు చూస్తావు. అవును కదా? అది దేనితో చేయబడేదో నీవు చూస్తావు. దాని యొక్క యోగ్యతను నీవు చూస్తావు. ఒక నిజమైన డాలరు కాగితము చేత తయారు కాబడదు. అది కొంత భాగము కాగితము, పట్టుతో ఉంటున్నది. అవునా? మొదటి విషయం ఏదో తెలుసా? నీవు దాని యొక్క విలువను ఎరగవలసి ఉన్నది. అదే మొదటి సూచన. ఇప్పుడు దాన్ని ఈ వైపున తీసుకుందాం, ఇంకా ప్రభువును ఈ వైపున తీసుకుందాం. అది మనతో వ్యవహరిస్తుంది. ఎప్పుడు చూడు, మొదటిగా నీవు గమనించవలసి ఉన్నది, నీ వ్యాసాన్ని నీవు గమనించు, కనిపెట్టు. ఆమె యొక్క 50 లేక ఎన్నో ఆ పురాతన సంవత్సరాల్లో చెప్తున్న జ్యోతిష్యమంతా చనిపోయిన వారి ఆత్మలను పిలుస్తున్నప్పుడు ఆమె ఏ ఒక్కసారి కూడా దేవుని గురించి కానీ, క్రీస్తుని గురించి కానీ, దైవిక స్వస్థతను గురించి కానీ, విమోచన గురించి కానీ, తీర్పును గురించి కానీ ఏనాడు చెప్పలేదు. అందులో అల్పబుద్ధి సరసలాటలు తప్ప మరొకటి లేదు. అయితే ఈ ప్రక్కనైతే అది ఎప్పుడు కూడా దేవుడు, తీర్పు, యేసు రాకడ, దైవిక స్వస్థత, దేవుని శక్తి, విమోచన, దాని యొక్క విలువను చూడు. సువార్తను ప్రకటించుటకు జ్యోతిష్కులను, మంత్రగాలను నీవు చూడనవసరం లేదు. ప్రజల సంగతి ఏంటి? అయ్యో, గమనించు. నిజమేంటిదంటే అది నిజమైన డాలరా లేక అది నీవు ఎరుగవాలంటే అది దాని మాదిరిగానే అది కల్పించినట్లయితే దాని నంబర్లు తీసుకుని, దాని సంఖ్యను తీసుకుని తిరిగి దాన్ని ముద్రణాలయానికి పంపు. దానికి సంబంధించిన సంఖ్యలు అక్కడ ఉన్నట్లయితే దాని కొరకు ఒక $20 ఎదురు చూస్తుంటది. అవునా? అలాగైతే సహోదరుడా, ఆమె చేసినది ఏదో అది తీసుకుని బైబిల్ యొద్దకు దాన్ని తీసుకుని వెళ్ళు. దానిని నీవు ఎండార్స్ అను మంత్రగతితో చూడగలవు. ఇక్కడ ఏమి ఉన్నదో తీసుకో, దాన్ని నీవు తిరిగి పొందుకుంటావు. గ్రంథమైన ఈ ధన ముద్రాలయంలో పొందుకుంటావు. యేసుక్రీస్తు నిన్న, నేడు, యుగయుగాలు ఒక్కటి రీతిగా ఉన్నాడు. అను ధనము యొక్క ముద్ర ఆలయము. నిజంగా ఆయన ఆ పనులే చేయను. ఆయన వెళ్లి ప్రజలతో బుద్ధిహీనమైన కార్యాలను చేయడు. అది ఒక మంచి కోసము, ఒకరికి సహకారము కోసము, దేవుని యొద్దకు నడిపించడం కోసం అవుతున్నది. ఆమేన్ అని నాకు నిన్ను అనుకోవట్లేదు. అయితే ఆమేన్ అనగా కలిగినగా కాని అర్థం. అది నేను నమ్ముతున్నాను. అది సత్యమే. అది నాకు తెలుసు. గమనించు, నీవిక్కడ ఉన్నావు త్వరగా, ఎందుకంటే ఎక్కువసేపు మిమ్మల్ని ఇక్కడ ఉంచుటకు ఇష్టపడలేదు. ఇక్కడ ఒక చిన్న పటాన్ని, మానసికమైన పటాన్ని ఇవ్వనివ్వండి. ఇక్కడ ఒక నది ఈ మార్గాన ప్రవహిస్తూ ఉంది. ప్రాణంలో గుండా అది వస్తుంది. ఇప్పుడు గమనించండి, అది ఒక కాలువ లేక బాట. ఇప్పుడు బహు జాగ్రత్తగా నన్ను గమనించండి. అందువలన మీరు అది
పోగొట్టుకోరు. ఇలా ఈ విధంగానే ఆ చిన్న బాటలో లేక కాలువలో ఆ బాటలో మత్స్యులు నివసిస్తారు. నేను అక్కడ ఏమన్నదో మనం చూద్దాం. అదంతా అవివేకపు సమూహము, అవివేకపు ముద్ద. అయితే అప్పుడప్పుడు నీవు వెలుగును చూస్తావు, నీవు వీధులలో చీకటిని చూస్తావు. అది ఉల్లాసమును మోసుకుని పోవుట. దయ్యాలు ప్రజలను పట్టుకుంటవి. వారు అందంగా వస్త్రాలు ధరించుకుంటారు. అయ్యో, ఎంతగా నాగరికత కలిగి ఉండాలో అంతగా ఉంటారు. నాజూకైన విద్యావంతులు. అయితే ఇంకా దయ్యాలే. అయితే తిరిగి జన్మించిన వారు అందులో ఉన్నారు. ఇప్పుడు ఈ బాటలో ఉన్నవారు రెండు వేరు ప్రక్కలకు ప్రభావితులవుతారు. ఈ ప్రక్కన ఈ దారికి వెళ్తుంది ఒక త్రిత్వము ఉన్నది. ఈ ప్రక్కన ఈ దాన్ని వెళ్తున్నది త్రిత్వం ఒకటి ఉన్నది. ఈ ప్రక్క దాని మీద మొదటి స్థలము అనీతిమంతుల ఆత్మలు. ఒక మనిషి చనిపోయినప్పుడు తీర్పు కొరకై ఎదురు చూస్తూ ఒక స్థలానికి వెళ్తాడు. అక్కడ చెరసాలలో ఉన్న ఆత్మల యొద్దకు యేసు వెళ్లి బోధించాడు. ఆ తర్వాత దయ్యాలు, ఆ తర్వాత సాతాను మరియు నరకం పైకి వెళ్ళచ్చు. మొదట అక్కడ ఆత్మలు ఉన్నవి, చనిపోయిన వారి ఆత్మలు. ఎన్నడూ మార్పు నొందని మనుష్యులు. వారు తీర్పు కొరకై ఎదురు చూస్తున్నారు. వారు ఎరిగినది ఒకటే ఒకటి, బుద్ధిహీనత. మరియు వారేమి చేయుచున్నారో అది. ఇక్కడ పైన ఈ క్రైస్తవులు పైనుండి ప్రభావితులవుతున్నారు. ఇది ఉపమానము. ఇక్కడ పైన ఇంకొక ఆత్మ, పరిశుద్ధాత్మ. ఒక మనుష్యుడగు యేసుక్రీస్తు ఆత్మ, పరిశుద్ధాత్మ ఈ మానవ లేక మత్స్య రాజ్యములోనున్న ఆయన సంఘమును ప్రభావితము చేస్తున్నది. దయ్యం అనగా సాతానుడు ఈ ఆత్మ చేత మనుష్యునిపై పలుకుబడి కలిగి ఉంటున్నాడు. చూడండి, ఆ తర్వాత దేవదూతలు, ఆ తర్వాత దేవుడు. ప్రతి ఒక్క మత్స్యుడు ఇక్కడ ఉన్న ఏదో ఒక లోకము చేత ప్రభావితుడవుతాడు. నా భావం ఏదో గ్రహిస్తున్నారా? ఆమె చేసింది ఏదంటే ఆ రాజ్య మండలమును పగలగొట్టినది. ఎవరైతే దయ్యం పట్టినవారో, ఆదిలోనే మారు మనసు పొందనటువంటి పడిపోయిన ఆత్మలు ఎవరో, ఆ ఉనికిని వారు పొందుటకు అనుమతించినవి. వారితో ఈమె మాట్లాడుతున్నది. వారు ముందుగానే తీర్పు కొరకై ఎదురు చూస్తూ ఉన్నారు. ఎక్కడున్న వీరైతే దేవుని ఆత్మను బట్టి ప్రభావితులవుతూ తిరిగి జన్మిస్తున్నారు. సాతానుకు తన ప్రవక్తలున్నారు, దేవునికి ఆయన ప్రవక్తలు ఉన్నారు. నా భావం మీద మీరు గ్రహిస్తున్నారా? అది ఒక పలుకుబడి. అక్కడికి మనం వెళ్దాం, దాన్ని నిలుపు చేయుటకు. ఏ రోజు ఆ మండలమును అతడు పగలగొట్టలేడు. ఆ రాజ్య మండలములోని నీతిమంతుని అతడు అందుకోలేడు, అతడు చేయలేడు. ఎందుకంటే నీతిమంతులు అది వరకు ఇంటి స్థలములో అక్కడ లేరు, పరదేశులో లేరండి. పరదేశిక లేదు. యేసు రక్తము దానిని తొలగించి వేసినది. ఎటు చూడండి, యేసు ఏ విధంగా ఆయన చనిపోయినప్పుడు చెరలో ఉన్న ఆత్మలకు ఆయన బోధించుండెనో అని నేను తలచినట్లయితే, ఆయన చనిపోయాడు ఒక పాపిగా. ఏ పాపము ఆయన ఎరగకున్నప్పటికీ మన పాపము ఆయనపై ఉన్నది. దేవుడు ఆయన పాపముల కొరకై ఆయన నరకములోనికి పంపించాడు. బైబిల్ తెలియజేస్తున్నది ఆయన వెళ్లి ఆత్మలకు బోధించను అని. కొందరు చెప్తారు, సోదరు అబ్రహాం, అది నాకు అర్థం కావట్లేదు అంటారు. యేసు మూడవ దినం లేచాడు. ఆయన శుక్రవారం మధ్యాహ్నం చనిపోయాడు, ఆదివారం ఉదయం లేచాడు. ఎందుకని అలాగూ? ఆయన చనిపోయినది ఒక్క రోజు మాత్రమే అని అంటారు. ఆయన అన్నాడు, ఆ సమయంలోగా ఆయన కొరకు బైబిల్ గ్రంథంలో ఒక లేఖనమున్నది, దానికై ఆయన నిలబడవలసి ఉన్నది. దావీదు తర్వాత దారి తప్పిన ఒక మనుష్యుడు. అయితే అతడు రక్షించబడ్డాడు. అయితే అతడు ఒక ప్రవక్త. దేవుని ఆత్మచేత ప్రేరేపించబడినవాడు ఇలాగూ చెప్పాడు, అతని ఆత్మను నేను పాతాళములో విడిచిపెట్టను, నా పరిశుద్ధిని కుళ్ళుపట్టనయ్యను. 3 పగళ్ళు 3 రాత్రులు శరీరము కుళ్ళు పడుతుందని అతడు ఎరిగి ఉన్నాడు. అతడు కుళ్ళు పట్టడు అని దేవుడు ప్రవక్తలతో చెప్పాడు. హల్లెలూయా! ఆయన దేవుని వాక్యమును తీసుకున్నాడు. ఆయన సాతాను ఓడించాడు. ప్రతిసారి దానితోనే ఓడించాడు. ఆయన మరణమును ఓడించాడు దేవుని యొక్క వాక్యముతోనే. హల్లెలూయా! ఆయన మరణాన్ని ఓడించాడు. ఆయన్ను వారు చంపినప్పుడు ఆయన చనిపోయాడు. ఒక పాపి, నా పాపములు నీ పాపములు ఆయనపై మోపబడి ఉన్నవి. ఆయన లోపలికి వెళ్ళాడు. ఆయన అక్కడ తలుపు తట్టడము నేను చూడగలుగుతున్నాను. అక్కడ ఉన్న నశించిన ఆత్మలు బయటికి వచ్చి ఇలా అడిగారు, మంచిది, నీవెవరు? ఆయన అడిగాడు, మీరెందుకు హనుక మాట వినలేదు? ప్రవచించిన మిగతా ప్రవక్తల మాటలు మీరు ఎందుకు వినలేదు? వారు తీర్పు తీర్చబడ్డారు. ఒకప్పుడు నా దేవుని కుమారుడు నేనే, నా రక్తము చిందించబడినది. నేనేమి చేయాలని ప్రవక్తలు ప్రవచించున్నారో దానిని నెరవేర్చాను.
దాని క్రింద దయ్యాలు ఉన్నవి. అందులోండి నరకంలోనికి వెళ్ళాడు. సాతాను యుద్ధ నుండి మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు తీసుకుని ఆయన ప్రక్కలో తగిలించుకుని వెనుదిరిగాడు. హల్లెలూయా! అది తెల్లవారు అరుణోదయం. హల్లెలూయా! అక్కడొక చిన్న పటాన్ని గిచ్చుకుందాం. అది ఉదయవేళ. ఇక్కడ పరదేశంలో మరో గుంపు వారు అక్కడ ఉన్నారు. వారిప్పుడు అక్కడ లేరు. పెద్ద కెథోలిక్ స్నేహితులైన మీరు, పరిశుద్ధుల యొక్క విజ్ఞాపనలు నమ్ము మీరు, పరిశుద్ధుల ప్రార్థన నమ్ము మీరు, మీరు మీ సంఘంలో ఒక పరిశుద్ధులతో మాట్లాడుతున్నట్లయితే అతడు ఒక పాపి. అతడు నరకములో ఉన్నాడు, లేదా ఆ దూరాన అతని తీర్పు కొరకై ఎదురు చూస్తూ ఉన్నాడు. అతడు పరిశుద్ధులైతే అతడు దేవుని మహిమలోనున్నాడు. అతడు తిరిగి రాలేడు. అవునా? నేనది రుజువు చేస్తాను. కోడిన రక్తం పాపాన్ని తీసివేయలేవు. అయితే యేసుక్రీస్తు రక్తము పాపానికి విడాకులిస్తున్నది. ఎక్కడ పరదేశం ఉన్నదో అక్కడకు యేసు వెళ్ళిండు నేను చూడగలుగుతున్నాను. అక్కడే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఉన్నారు. అక్కడే సమూయేలు మొదలైన వారంతా ఉన్నారు. ఆయన తలుపు తట్టుచుండట నేను చూడగలుగుతున్నాను. ఆమేన్. నేను దీన్ని ప్రేమిస్తున్నాను. నేను సరియవుతున్నాను. నేను ఒక విధంగా భక్తిపూర్ణైపోతున్నాను. ఆయన ఇక్కడ చూచుచు నేను చూస్తున్నాను. అక్కడ ఎవరు అని అడుగుడు నేను వినగలుగుతున్నాను. బయట ఎవరు అని చెప్పడం వినగలుగుతున్నాను. అతడు అన్నాడు, నేను. అబ్రహాం మాట్లాడుతున్నది. ఎవరో అది? నేను అబ్రహాము సంతానాన్ని. ఆమేన్. అబ్రహాము తలుపు వద్ద కూర్చొని నేను చూస్తున్నాను. తలుపు తెరవబడినది. నేను అబ్రహాము సంతానమును అని ఆయన చెప్పాడు. దానియేలు అన్నాడు, అదిగో అటు చూడు, నేను చూచిన కొండలో నుండి చెక్కబడిన రాయి అదిగో. ఎహెజ్కేలు చెప్పడం నేను వింటున్నాను. అదిగో ఆయన నేను చూశాను. ఆయన పాదముల కింద మేఘముల ధూళి కదలుట, పొట్టేళ్లు కొండలు పొట్టేళ్ల వలె చప్పట్లు కొట్టుట, ఆకులు మొదలైన కేకలు పెట్టుట. ఓ పరదేశంలో ఉన్న పలు రకాలైన వారు ఆయన కొరకు ఎదురు చూస్తూ నేను చూస్తున్నాను. ఆయన ఇలాగ చెప్పడం నేను వింటున్నాను. రండి, యెరూషలేములో ఇప్పుడు అరుణోదయపు వెలుగు. ఇక్కడ నుండి మనం వెళ్ళవలసి ఉన్నది. మనం వెళ్ళిపోతున్నాం. ఎందుకనగా వీరి కోడల యొక్కయు మేకల యొక్కయు రక్తములను నమ్మి నా యొక్క రక్త సమయం వరకు కనిపెట్టి ఉన్నారు. అయితే నా యొక్క రక్తం అక్కడ కల్వరిలో చెల్లించబడినది. నేను దేవుని అవతార కుమారుడును. ప్రతి పాపపు రుణము చెల్లించబడినది. ఇప్పుడు మనం బయటికి వెళుదాము. బయట దారిలో ఉన్నాము. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము తన భార్యకు శారాను చేపట్టుకుని లాగుట నేను చూడగలుగుతున్నాను. ఇక్కడ వారు బయటకు వచ్చారు. మత్తయి 27లో అతను బయటకు వచ్చినప్పుడు కొంచెం సేపు యెరూషలేములో వారు ఆగడం నేను చూస్తున్నాను. మొదటి విషయం ఏంటో తెలుసా? కయప మొదలుగా వారు వీధులు నిలబడి అతను లేచని వారు చెప్పారు. ఇంకా చెప్తున్నాడు, అటు వెళ్ళుచున్న ఆ యవ్వనస్తుడు ఆ అమ్మాయి ఎవరు అని చెప్పడం నేను వినగలుగుతున్నాను. ఇక వృద్ధాప్యమిక లేదు. అది అబ్రహాము శారాలే. వారు అదృశ్యులైపోయారు. వారు చూశారు. ఒకరు మనల్ని గమనిస్తున్నారు. ఏ విధంగా ఆయన గోడలో గుండా వెళ్లిపోయాడో ఆ విధంగానే అలాంటి శరీరముతోనే వారు అదృశ్యము కాగలిగారు. హల్లెలూయా! అవును, ఇక్కడ ప్రవక్తలు మొదలైన వారందరూ కూడా పట్టణాన్ని చూస్తూ నడుచుకుంటూ వెళ్తున్నారు. యేసు వారిని నడిపించుకుంటూ నక్షత్రాల పైగా, చంద్రుడికి పైగా, మేఘాలకు పైగా చెరగా తీసుకుని వెళ్లి మనుష్యులకు వరములు అనుగ్రహించాడు. యేసు నేడు తండ్రి కుడిపార్శ్వన కూర్చుని ఉన్నాడు. ఆయన శత్రువులు ఆయన పాద పీఠము వరకు అక్కడ ఆయన కూర్చుంటాడు. ఈ రోజు నా ప్రియమైన క్రైస్తవ స్నేహితుడా, దయ్యాలు ప్రతి కోణాన పనిచేస్తున్నవి. మరో కోణములో దేవుని ఆత్మ కదలిక కలిగి ఉన్నది. ప్రతిసారి దానికి ప్రతిక్రియ చేటు కొరకై. హల్లెలూయా! అక్కడే నీ ఉన్నావు. వార్తాపత్రికలు, డైజెస్ట్ పత్రికలు ప్రతిదీ అది ప్రకటనలు చేస్తున్నది. వారు దాన్ని గమనిస్తున్నారు. అదేంటో వారు చూడలేరు. అది ఏమై ఉంటున్నది? దేవునికి సాతానుకు మధ్య నుండి చాలా త్వరగా రానయున్న ఒక గొప్ప రూపము. అది యొక్క ముందు ఛాయ ఉంటున్నది. దేవుని ప్రక్కరా నీ హృదయం సరిచేసుకో. ఆమేన్. ఇక్కడే ఓహియోలోని చొలడోలో ఇక్కడే కొంచెం కాలం కింద నేను ఉన్నాను. ఒక కుటుంబం నాకున్నది. నేను మిగుల్చబోతున్నాను. దయ్యాల గుర్చిన అర్థమేంటో మీరు గ్రహించారా? అవి పనిచేస్తున్నవి. అవి ఎంతో భక్తి పూరితమైనవి, ఎంతో భక్తి సంబంధమైనవి. ప్రతి ఆదివారం మందిరానికి అవి వెళ్తవి. అపోస్తుల సిద్ధాంతాన్ని వల్లిస్తవి. దీవెన పాట పాడుతవి. హో, ఎంత భక్తిగా ఉండాలో అలాగ అవి ఉంటవి. సోదరుడు, అది సత్యమేనని అర్థమా? ఆ రకమైన ఆత్మ యేసుక్రీస్తును సెలవుకు కొట్టినది. యేసు చెప్పాడు, మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు. ఇప్పుడు వారిలో కొందరు అంటారు రష్యా అంత్యక్రీస్తు అని. ఎన్నడూ కాదు. రష్యా అంత్యక్రీస్తు కాదు. అంత్యక్రీస్తు ఎంతో భక్తి పూరితమైనది. ఎంతవరకనగా ఏర్పరచుకున్న వారి సహితం మోసపరచు వరకు. గుర్తించుకోండి, దేవుడు తన మనిషి తీసుకుంటాడు. అయితే ఆయన ఆత్మను కాదు. సాతాను తన మనిషిని తీసుకుంటున్నది. అయితే అతని ఆత్మని కాదు. ఇక్కడే అవి ఉన్నవి. నీవు చరిచేసుకో. నేను సత్యమనే, సత్యానికి బాధ్యునై ఉంటున్నాను. దయ్యాలు
ఆ పని చేస్తున్నది. నిన్న వాటిని భౌతిక రాజ్యంలో తీసుకున్నాను. ఈ రోజు ఎక్కడైతే భక్తి సంబంధమైన రాజ్యంలో ఉందో ఆ ఆత్మ సంబంధమైన రాజ్యమును లేక ఆత్మ సంబంధమైన రాజ్యం మండలమును నేను మీకు చూస్తున్నాను. అక్కడేమో అవి క్యాన్సర్, అది ఇది మరో విధంగా పిలువబడినవి. అయితే బైబిల్ ద్వారా నేను వాటిని దయ్యాలని రుజువు చేశాను. ఈ రోజు ఇక్కడ అవి మరలా ఎంతో భక్తిపూర్వకమైన రాజ్యములను ఎంతో భక్తి సంబంధమైనగాను ఇక్కడ ఉన్నవి. సహోదరుడా, నీవు ఆరంభించి ఆలోచించిస్తే ఆరంభంలో దాన్ని గూర్చి కయ్యూను అతను ఎంతో భక్తిగల మనుష్యుడు, ఏషేవ్ ఎంతో భక్తిగల మనుష్యుడు, యూదా ఎంతో భక్తిగల మనుష్యుడు. అది భక్తి, ఇది లోకానికి ఆవులు కాదు, అది తరగతుల్లో ఉన్నదే. అది గమనించు, దయ్యపు శాస్త్రము. కొద్ది కాలం తర్వాత ఒకసారి దాన్ని కొంచెం ఎక్కువ చెప్తాను, మనకు ఆలస్యమైపోతున్నది. ఎవరిని విమర్శించవద్దు, ప్రతివాన్ని ప్రేమించు. నీ గుండెల్లో నుండి నీవు ప్రేమించకపోతే ఇక క్రీస్తు నీలో లేడు. ఓహియాలోని తెల్లడలో ఒక చిన్న పలహారశాలకు నేను వెళ్ళాను. నేను ఒక స్థలంలో ఒక చిన్న డంకాడ్ స్థలంలో భుజిస్తున్నాను. మంచి చిన్న స్థలం అది. వారు చాలా మంచివారు. సండే స్కూల్ కు వెళ్ళుట కనుకై వారు అది మూసివేశారు. వారు ఆ విధంగా చేసినప్పుడు నేను వీధి దాటి ఒక చిన్న లోక సంబంధమైన స్థలానికి వెళ్ళవలసి వచ్చినది. నేను ఎక్కడికి నడుచుకుంటూ వెళ్ళాను. జూదమౌట్ అనేది ఓహియాలో నేరమని నాకు తెలుసు. ఇక్కడ ఒక రాష్ట్ర పోలీసు ఒక అమ్మాయిని ప్రక్కలో పెట్టుకుని ఆమె రూము భాగాన తన చెయ్యి వ్రేలాడ వేసుకుని స్లాట్ మెషిన్ అలాంటి ఆట ఆడుతున్నాడు. మన రాష్ట్రముల దేశం యొక్క అన్ని చట్టాలు గతించిపోయినవి. ఎంతటి దీనస్థితి! కథలని బండి అయిన క్రీస్తును నేను నమ్ముతున్నాను. మిగతా ప్రదేశాలన్నీ మురిగిపోయే ఇసుక, ఏదే లేదు, నిలబడినది ఏది లేదు. నేను వెనక్కి తిరిగి చూశాను. బహుశా ఆమె తన యవ్వన వయసులో ఉంటున్నది. 19, 18, 19 సంవత్సరాల వయస్సు. వారు ఏమి చేస్తున్నారు? అక్కడ యవ్వనస్తుల కుర్రవాళ్ళు వాళ్ళ చుట్టూ ఉన్నారు. అదెంతో భయంకరం. నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను. ఇప్పుడు నాకు ఆశ్చర్యం కలిగించాలా? నేను కూర్చున్న యుద్ధకు ఒక స్త్రీ వచ్చి, నీకొక కుర్చీ కావాలా అని అడిగినది. వందనాలు, నాకు ప్రాతకాల పలహారం కావాలి అని నేను చెప్పాను. కూర్చులే కూర్చున్న ఆ పెద్ద వయస్కులైన ఒక ఆమె, నా తల్లి వయస్సు ఉంటున్నది, 55, 58 సంవత్సరాల వయస్సు, అక్కడికి వచ్చి కూర్చున్నది. భక్తిహీనమైన వస్త్రాలు వారు ధరించేవి ఆమె ధరించి ఉన్నది. వారంటారు, అవి చల్లగా ఉంటివేని. విజ్ఞాన శాస్త్రం చెప్తుంది నువ్వు పిచ్చిదానవు అని. నిశ్చయం అది అలాగుండదు. నీవు నీ దిగంబరత్వాన్ని నీవు చూయించుకుంటున్నావు. అది సిగ్గుచేటు, అవమానం. ఒక సంస్కారం గల వనిత అవి ధరించదు. ఒక స్త్రీ ధరిస్తున్నది, ఒక సంస్కారం గల వనిత కాదు. అక్కడే ఆమె కూర్చున్నది. ఆమె యొక్క బలహీనమైన శరీరం ఊగులాడుతున్నది. ఆమె ఒక విధంగా చెట్ల వల్లే రంగులు పుచ్చుకొని ఉన్నది. పెదవులకు అంతటా కూడా ఒక పురుషుని వలె చిన్న తలకట్టు కలిగి ఉన్నది. అదంతా పైకి చిందరబందరగా ఉన్నది. అది అవమానమని బైబిల్ ఏం చెప్తుందో ఆ విధంగా బైబిల్ నిర్వచిస్తుంది. స్త్రీ తన తల వెంట్రుకలు కత్తిరించుకున్నట్లయితే పురుషుడు ఆమెకు విడాకులిచ్చుటకు హక్కు కలిగి ఉన్నాడు అని. ఎందుకంటే ఆమె అతని యందు నమ్మకస్తురాలు కాదు అని. కొన్ని దినాలు మనం ఇక్కడ ఉండి బైబిల్ బోధించవలసి ఉంటుంది. ఇలా చెప్తున్నది, ఆమె తన తల్ల వెంట్రుకలు కత్తిరించుకుంటు కంటే ఆమె తన భర్తను అవమానపరుస్తున్నది. ఆ కత్తిరించుకుంటే ఆమె అలా అవమాన భర్త అయినట్లయితే ఆమెను విడిచిపెట్టవచ్చును. నీవు మరొకరి వివాహం చేసుకోకూడదు. అయితే నీవు ఆమెను విడిచిపెట్టవలను. బిడ్డా, అది కఠినంగా ఉండవచ్చు, నేను భావిస్తున్నాను. అయితే అది సత్యము. పరిశుద్ధాత్మ రాజ్య మండలంలో మనం అది కలిగి ఉంటాము. అయితే మనం వాటికి అడ్డుగడియలు వేశాము. ఒక పెద్ద సహోదరుడు చెప్తూ ఉంటాడు, గడియలు మనం వేయదాం. మనం పాపముతో రాజీపడ్డాము. మనము గడియలు వేయదము. గొర్రెలు బయటకు వెళ్ళినవి, అయితే మేకలు లోపలకు ఎలా వచ్చినవి? నీవు గడియలు వేయి, అది సంగతి. నీవు గడియలు వేయి. లోకము సంఘము కలిసిపోయినవి. ఏ విధముగా మోయాబీలు బిలాం వల్లే ఏ విధంగా అతడు వారికి పెళ్లి చేసినది, ఖచ్చితంగా అలాగే ఉన్నది. ఈనాడు సంఘమా అంత కలుషితమైపోయినది. పెంతెకోస్తు సంఘము లౌకిక సంఘము అది నిలువెచ్చినదై దేవుని నోట నుండి ఉమ్మివేయబడినది. వాటన్నిటిలో నుండి దేవుడు ఆయన శేషమును పిలుచుచున్నాడు ఆమె గృహానికి తీసుకుని పెట్టుకొరకై. అది ఖచ్చితంగా వాస్తవం. ఖచ్చితంగా పునరుద్ధానమున ఆ విధంగా జరుగుతున్నది. అక్కడ ఆమె ముఖానికి రంగు, పెదవులకు మొదలుగానే రంగు పూసుకొని కూర్చుని ఉన్నది. ఆమెకు ఇక్కడ కళ్ళ కింద నల్లగా ఉన్నది. ఆమెకు చెమట పోస్తున్నది. అది కారిపోతుంది. ఆ పెద్ద ఆమెకు బహుశా మనమల్లు, ముని మనమల్లు కూడా ఉండి ఉండవచ్చును. 2 పురుషులతో కలిసి ఆమె అక్కడ కూర్చొని ఉన్నది. అందులో ఒకడు ఒక పాతదైన పెద్ద గుడ్డ తురక కట్టుకుని ఉన్నాడు. అది జూన్ మాసంలో కూర్చొని ఉన్నారు. అతను లేచాడు, ఓ విధంగా త్రాగి ఉన్నాడు. ఆమె కూడా త్రాగి ఉన్నది. ఆమె చుట్టూ చూస్తున్నది. నేను అనుకున్నాను, ఓ దేవా దేవా, ఎందుకని నీవు ఇలాంటిది భూగోళ పటంలో నుండి తీసివేయకూడదు? నీవెందుకు చేయకూడదు? నా చిన్న బిడ్డలు, చిన్న షారా, చిన్న రిబిక ఆ తరం వారితో పెంచబడాలా? అలాంటి వారిని ఎదుర్కొన్నారా? నేను అనుకున్నాను, చూడు ఈ పార్కుల్లో తదితర స్థలాల్లో ఏమి జరుగుతున్నదో నేను తలంచాను.
ఓ దేవా, నీవు షారోను తీసుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను. అది నీ చిత్తమే. నా యొక్క చిన్న రిబిక, నా చిన్న షారా అటువంటి వారి మధ్య ఎదగవలసి ఉన్నదా? అలాగ ఉంటున్న వారు పాటలపాడు వరుసల్లోకి తదితరమైన వాటిల్లో ఉంటారు. నేను అనుకున్నాను, అది సిగ్గు కాదా అని నేను తలంచాను. దేవా, నీ పరిశుద్ధమైన నీతి ఎలా పొరవగలుగుతుంది? నీ నీతియుక్తమైన ఉగ్రతలు అక్కడికి ఎగిరిపోయి ఈ స్థలాన్ని తగులబెట్టవలసి ఉంటున్నది. రెక్కెక్కరా అని ప్రభుతో చెప్పుడు నేను విన్నాను. నేను అక్కడికి వెళ్లిపోయాను. ఆయన నాతో బోధిస్తున్నప్పుడు నేను వేరే వ్యక్తిగా అయిపోయాను. దేని కొరకై నీవు ఆమెను గద్దించి తీర్పు తీరుస్తున్నావు? అటు చూడు ఆమె యొక్క స్థితి. నేను ఒక దర్శనాన్ని చూశాను. గుండ్రంగా ఉన్న ఈ విధంగా ఉన్న మరో లోకము నేను చూశాను. అయితే ఈ ప్రపంచము దాని చుట్టూ ఇంద్రధనస్సు ఉన్నది. అది దేవుని కోపం నుండి కాపాడుతున్న క్రీస్తు యొక్క రక్తం. ఆయన దాని వైపు చూచట్లేదు. వెంటనే ఆయన దాన్ని నాశనం చేస్తాడు. ఎందుకంటే ఆయన చెప్పాడు, నీవు దాని తినుదినమున నీవు చనిపోతావు అని. కనుక ఆయన చేయగలడు. ఆ తర్వాత నేను ఇలాగ తలంచాను, నన్ను నేనుగా చూచుకున్నాను. నేను అది చేయకపోయినప్పటికీ నేను పాపినే. ఇలాగైనా తరువాత యేసుక్రీస్తు రక్తము బంపరు మాదిరిగా మనకు ఉపకరిస్తుంది. చూశారా, నేను పాపం చేసినప్పుడు నా పాపం వెళ్లి ఆయనకు తగులుతవి. ఆయన ప్రశస్తమైన తలకు తగిలినవి. రక్తము కన్నీరు కారుచుంట నేను చూశాను. తండ్రి, అతని క్షమించండి. అతను ఏమి చేస్తున్నాడో అతనికి తెలియదు. నేను ఒకటి చేస్తాను, అది తగులుతుంది. తండ్రి, అతని క్షమించు. అది ఆయన దాటిపోద్దా? నేను నాశనమైపోతాను. నేను ఆయన కృపను అంగీకరించనా? ఆ దినాన నా ఆత్మ దాటి వెళ్లిపోతుంది. నేను తీర్పు తెచ్చబడ్డాను. నేను తిరస్కరించబడ్డాను. నాకే ఒకటి మిగిలి ఉన్నది, అది తీర్పు. నేను ఎప్పుడో తీర్పు తెచ్చబడ్డాను. దేవుడు చెప్పాడు, నీవు తిను దినమున ఆ దినమున చనిపోతావు. నీవు అక్కడే తీర్పు తెచ్చబడ్డావు. క్రీస్తు ఎడల నీకున్న అభిమతమేదో ఈ మధ్యాహ్న వేళ ఇదే తీర్పు సింహాసనం అవుతున్నది. ఆ తర్వాత నేను తలంచాను, అవును, అది నిజమే. నేను ఒక దినం చూశాను. నేను దూగాడుతూ ఆయన వద్దకు వెళ్ళాను. ఒక పాపిగా నా పాత పుస్తకం అక్కడ పెట్టబడి నేను చూశాను. ప్రతిదీ అందులో ఉన్నది. నా పాపం ఏమి చేస్తుందో నేను చూశాను. ప్రభువా, నన్ను క్షమించవా అని నేను అడిగాను. ఆయన ప్రక్కలో నుండి ఆయన చేయి తీశాడు. కొంత రక్తం బయటకు తీసి క్షమించాను అని పైన వ్రాశాడు. మరచిపోవుట అనే సముద్రములో అది తిరిగి పారవేశాడు. ఇక జ్ఞాపకం లేకుండా కొరకై అది ఎన్నటికీ అలాగే అయిపోయినది. ఆయన చెప్పాడు, నేను నిన్ను క్షమించాను. అయితే నీవు ఆమెకు తీర్పు తీరుస్తున్నావు. అది నా తలపును మార్చినది. ప్రభువా, నన్ను కరుణించు అని నేను అడిగాను. నేను ఎక్కడి నుండి వచ్చిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాను. అమ్మా, ఎలాగున్నారు అని అడిగాను. ఓ హలో అని అన్నదామె. నేను చెప్పాను, నీవు నన్ను క్షమించినట్లయితే నేను చెప్పాను, నేను రెవరెండ్ బ్రహాంను, ఒక దైవ సేవకుడును. ఓ క్షమించు, క్షమించు రెవరెండ్ బ్రహాం. అమ్మా, నేను అన్నాను, నేను కథ చెప్పాను. నేను అక్కడే నిలబడి నేను నీకు తీర్పు తీరుస్తున్నాను ఇలాగ తలుస్తూ, ఓ ఎంతటి భీకరమైన విషయం అని అనుకుంటున్నాను. బహుశా నీకు బిడ్డలు ఉండవచ్చును, నాకున్నారు అని అన్నదామె. అలా తప్పు చేయడానికి గల కారణమేంటి అని అడిగాను. ఎవరి హృదయాన్నైనా చింపివేయగలంతటి కథను ఆమె నాకు వివరించినది. నేను చెప్పాను, నేను దేవుని ఇలా అడుగుతున్నాను, భూమిలో నుండి అలాంటి దాన్ని ఎందుకు ఆయన వెంటనే ధనను చేయకూడదు అని. ఇక్కడ నీవు ఇద్దరు త్రాగిన వారి మధ్య ఉన్నావు, నీవు త్రాగి ఉన్నావు. నేను అన్నాను, ఆ రక్తము దేవుని కోపాన్ని నీ దగ్గర నుంచి తీసివేస్తున్నది. ఒక్కనొక దినాన నీవు చనిపోబోతున్నావు. ఇప్పుడు నీవు స్వేచ్ఛ గల వ్యక్తివి. నీవు స్వీకరించగలవు, తృణీకరించగలవు. నేను చెప్పాను, అయితే ఒక దినాన అది దాటిపోతున్నది. ఎటువంటి కనికరిక ఉండదు. నీవు నీ పాపంలోనే చనిపోతే నీవిప్పుడు తీర్పు తీర్చబడ్డావు. నీవు నరకానికి వెళ్తావు. అదేంటో తెలుసా? ఆ రెస్టారెంట్ లో ఆమె ఆ స్థానం నుండి కదలినది. నీ జీవితంలో నీ వెన్నడి విన్నటువంటి ప్రార్థనా కూటము మాకు జరిగినది. ఆమె క్రీస్తు వద్దకు వచ్చినది. ఏంటి అది? నీవు వారిని శిక్షించవద్దు. సువార్తను వారికి చెప్పు. వారు దయ్యాలు పట్టిన వారు. వారు ఈ రాజ్య మండలంలోని మధ్యలు. ఒక చోట నుండి వారు పలుకుబడి కలిగి ఉంటున్నారు. మన పలుకుబడి పైనుండి వచ్చినది. ఇతరులను క్రీస్తు వద్దకు నడిపించుటకు మన వరములతో మనమేమి చేయాలో చూద్దాం. మా పరలోకపు తండ్రి, నీ మంచితనానికి, నీ కనికరానికి మేము ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం. నన్ను క్షమించండి ప్రభువా. ఒకవేళ ప్రజలను ఎక్కువసేపు ఇక్కడ ఉంచవచ్చును. అయితే ఈ విధంగా ఈ మధ్యాహ్న వేళ కూటమును ముగించుచు దయ్యాలను గుర్చి వారికి చెప్పాలని నేను ఆశించాను. నేను ఒక చోట ఒక ప్రసంగములో నేనెంతగానో దాన్ని చెక్కాను. అయితే అక్కడో ఇక్కడో దానిని వారు ఏరుకునవచ్చును. నా భావం ఏదో అర్థం చేసుకునవచ్చును. అది తెచ్చుటకు గల నా హృదయ వాంఛ నీకు తెలుసు. ఈ మధ్యాహ్న ప్రజలు ఇక్కడ నుండి వెళ్లిపోయి ప్రతి స్త్రీ పురుషుడు వారు చేసే ప్రతి కదలికను కనిపెడుతూ స్వేచ్ఛ ఆనందాలతో వారు జీవించుదురు కాక.
దేవుడు వారిని రక్షించడని వారు తెలుసుకుందరు కాక. వారు ఆయన వైపు చూచి వారి యొక్క సమస్తమైన మూఢనమ్మకాలు, వారి చుట్టూరున్న పలు నమ్మకాలు మర్చిపోయి శాంతవంతముగాను నెమ్మదితోనూ దేవునిందుల భయభక్తులతోనూ వారు ఉందురు కాక. ఇంకా దేవా, దేని కొరకైనా నీవు వారిని వాడుకుని కోరినట్లయితే వారెక్కడికి వెళ్ళుటకు నీవు ఆశిస్తున్నావో అక్కడకు, వారు ఏమి చేయాలని నీవు కోరుతున్నావో అది చేయుటకు నీవు వారితో నేరుగా మాట్లాడండి. ప్రజలు తమ్ము తాము తగ్గించుకుని క్రీస్తుని వారి హృదయాల్లో కనుగొందురు కాక. ప్రభువా, మా ప్రతి అతిక్రమను క్షమించండి. సాతాను గర్జించువలే ప్రతి ఒక్క చోట తనకిష్టమైన వారిని మిరుగుడు కొరకై మత సంబంధమైన, భక్తి సంబంధమైన బట్వాడ సంచులు ధరించినదని మాకు తెలుసును. ఓ దేవా, ఈ దీనులైన చిన్న బిడ్డలు ప్రతి చోట ఉన్నారు. వారి వైపు చూడండి. వారు ప్రజలకు తెరవబడి తెలియచేయబడి ఉన్నారు. దేవా, వారి యొక్క కనికరము చూపమని, వారందరినీ రక్షించమని, రోగులు స్వస్థపరచమని నేను నీకు ప్రార్థన చేస్తున్నాను. దేవా, పాత దయ్యాలైన ఈ రోగములు నీ బిడ్డల మీదకి వచ్చుచున్నవని మాకు తెలుసు. ఆ భద్రత కొరకై నీ యొద్ద ఒక ప్రాయశ్చిత్తార్థ బలి ఉంచుకుని ఉన్నావు. పాపం చెడుకు కారణమైన అన్ని దయ్యాలు, దాని నుండి భద్రతకై నీ యొద్ద ఒక పాప ప్రాయశ్చిత్తార్థ బలి ఉన్నది. నీవు దాన్ని అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. నేను ఆశ్చర్యపోతున్నాను.